చాలా బిజీగా ఉన్నట్టుంది తెలంగాణ తెలుగుదేశం పార్టీ. అనుకోని ఎన్నికలు వచ్చాయి కదా. పార్టీని నమ్ముకొని అనేక సంవత్సరాలుగా ఉన్నవాళ్ళు మీరు త్యాగాలు చేయండి అంటే చేసే పరిస్థితులు ఉన్నారా? తెలంగాణలో తెలుగుదేశం పార్టీని లేకుండా చేయాలనేది టీఆర్ఎస్ యొక్క మూల సిద్ధాంతంగా వాళ్ళు మారారు. కాబట్టి తెలంగాణలో చాలామంది లీడర్స్ కానీ క్యాడర్ కానీ కింద ఉన్న కార్యకర్తలు కానీ అందరూ కూడా తెలుగుదేశం పార్టీ ఎట్టి పరిస్థితుల్లో ఈసారి ఒక మహాకూటమిని ఏర్పాటు చేసి ఈ ప్రభుత్వాన్ని వంచాలి, ఈ ప్రభుత్వాన్ని దించాలి. అంటే ఇవాళ చాలామంది ఎన్టీ రామారావు గారి అభిమానులు కానివ్వండి, అంటే మీ పార్టీలోనే స్వయంగా కే కృష్ణమూర్తి గారు, అయ్యన్న పాత్రుడు గారు చెప్పారు, కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుంటే ఇక అది సూసైడల్, మేము అసలు బయటికి పోతామనే మాట మాట్లాడుతున్నారు. దానికి మీ వాదన ఏంటి? అసలు ముఖ్యంగా తెలుగువారి ఆత్మగౌరవాన్ని ఎన్టీ రామారావు గారు తీసుకున్న నిర్ణయం ఏంటండి? తెలంగాణ ప్రాంతంలో మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ అంజయ్య గారికి జరిగినటువంటి అవమానాన్ని ప్రధానంగా బేసిక్గా తీసుకున్నాడు మా నాయకుడు. ఆ రోజు తెలుగువారి పట్ల కేంద్రంలో ఉన్న వాళ్ళు అనుసరిస్తున్నటువంటి విధానం తెలుగువారిని అగౌరవపరుస్తున్నారనే దానికి వారు తీసుకున్నారు. మంత్రులు వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి విషయాలు, వాళ్ళ కాన్స్టిట్యున్సీలో కాంగ్రెస్ ఉన్నది కాబట్టి వాళ్ళు అట్లా మాట్లాడితే అది పార్టీకి లైన్ కాదు. పొద్దున ప్రభుత్వం వస్తే ఇన్ కేసు మహాకూటమి తెలుగుదేశం కూడా భాగస్వామి అవుతుంది. డెఫినెట్గా, ఖచ్చితంగా. ఈ కేసీఆర్ చెప్పినట్టు కాపలా కుక్కలాగుంటా అని చెప్పి దళితుడిని ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పి మాట తప్పినటువంటి విషయం కాదు. తెలుగుదేశం పార్టీ మాట మీద ఉంటుంది. ఖచ్చితంగా ఈ కామన్ మినిమం ప్రోగ్రాం అలా అమలయ్యే విధంగా తెలుగుదేశం పార్టీ కూడా చర్య తీసుకుంటుంది. కాంగ్రెస్ కేంద్రంలో అధికారంలోకి వస్తే, యూపీ అధికారంలోకి వస్తే ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తాము, మొదటి ఫైల్ మీద సంతకం పెడతామనే మాట మాట్లాడారు. తెలంగాణకు అన్యాయం జరుగుతుంది, తెలంగాణకు ఎందుకు ఇవ్వటం లేదు కాంగ్రెస్ పార్టీ అనేటువంటి వాదన టీఆర్ఎస్ తీసుకొచ్చింది. నీకేం నష్టం స్పెషల్ స్టేటస్ ఇస్తే? ఈ 2.5 ఏళ్లలో రాని నష్టం ఇవాళ ఇప్పటికిప్పుడు ఏమి నష్టం వచ్చింది నీకు? అంటే బీజేపీ ట్రాప్లో పడ్డారా? డెఫినెట్గా వీళ్ళు బీజేపీ ట్రాప్లో పడి మోడీ గారు, అమిత్ షా గారు ఆడిచ్చినట్టు కేసీఆర్ ఆడుతున్నాడు ఈరోజు. అంటే ఒక దశలో టీఆర్ఎస్ను ఓడించడానికి కాంగ్రెస్తో చేతులు కలపాలి అని రేవంత్ రెడ్డి గారు ఆయన ఒక ప్రతిపాదన తీసుకొచ్చినప్పుడు పార్టీలో చాలా రివోల్ట్ అయ్యారు. ఆయన్ని బయటికి వెళ్ళేంత వరకు కూడా వెంటాడి ఆయన బయటికి పంపించేశారు. ఇప్పుడేమో మీరు కాంగ్రెస్తో పొత్తు పెట్టుకున్నారు. నేను అంటున్నాను రేవంత్ రెడ్డి గారు తొందరపడ్డారని అంటున్నాను. ఆయన ఆ రోజు పరిస్థితి అక్కడికి వెళ్ళి నష్టపోయాడు ఆయన. డెఫినెట్గా ఎంతోమంది మా దగ్గర అమాయమీలు 35 ఏళ్ళు సార్తో, చంద్రబాబు నాయుడు గారితో, ఎన్టీఆర్తో పనిచేసినటువంటి నాయకులు ఆయన నాయకత్వంలో పనిచేయడానికి సిద్ధపడ్డాం మేము. తెలంగాణలో తెలుగుదేశం పార్టీని పికప్ చేయడం కోసమని యువకుడు ఉత్సాహం ఉంది, సారో నాయకుడు మన నాయకుడు ఒక ఆజ్ఞ చేశాడని తప్పి దాని ప్రకారం అని వాళ్ళు పనిచేయడానికి సిద్ధంగా ఉంటే దాన్ని యూటిలైజ్ చేసుకోలేకపోయినాడు. టీఆర్ఎస్ పార్టీ చేసిన గొప్ప ఘనకార్యం వాళ్ళు ప్లస్ అయింది అనుకున్నారో ఏమనుకున్నారో, ఈ మధ్యకాలంలో కాంగ్రెస్ పార్టీ లీడర్ని మన జగ్గారెడ్డి, రేవంత్ రెడ్డి, మన కేసులు అంటారు ఈ మన గండ్ర వెంకటరమణారెడ్డి, ఈ ముగ్గురిని పాత కేసులు ఏవైతే ఉన్నో ఆ కేసులు ఇప్పటికి కాదు, 10 సంవత్సరాల కింద కేసులు, 4.5 సంవత్సరాలు అధికారంలో ఉన్నారు. ఎన్నడూ లేనిది ఆ కేసులు ఇప్పుడు ఫైల్లోకి వస్తే మీరు మరి మీ కింద ఆఫీసర్లు పనిచేస్తున్నారనో లేకపోతే మీరు దాన్ని యూటిలైజ్ చేసుకోవాలి, ఈ అధికారం ఆపద్ధర్మ అధికారాన్ని ఉపయోగించుకొని చేయాలని ఏదో చేస్తే సమాజంలో ఒక రాంగ్ మెసేజ్ పోయింది. ఇవాళ మీరు గమనించండి, గ్రౌండ్ లెవెల్లో అరే ఏంటి ఒక సమాజాన్నే టార్గెట్ చేసిండు కేసీఆర్ అనేది కూడా వచ్చేసింది ఆల్రెడీ. అండ్ మీరు ఈ కేసుల గురించి ప్రస్తావిస్తున్నారు కాబట్టి బాబ్లీ ఇష్యూలో చంద్రబాబు నాయుడు గారికి నాన్ బెయిలబుల్ వారెంట్ వస్తే దానికి సంబంధించి ఆంధ్రాలో కొంతమంది తెలుగుదేశం నాయకులు మోడీ గారిని చాలా నీచంగా విమర్శలు చేయటం, తిట్టడం ఏ విధంగా సబబండి? ముఖ్యమంత్రి గారు అయి కూడా 4.5 సంవత్సరాలు అవుతుంది. 4.5 సంవత్సరాల నుంచి గుర్తురాని మహారాష్ట్ర పోలీస్కి ఎందుకు ఈరోజు చంద్రబాబు 9 సార్లు పిటిషన్లు పంపిస్తే సమాధానం లేకపోవడం వల్లనే సింగిల్ నోటీస్ కూడా నాట్ రిసీవ్డ్. రెండోది ఇంకోటి, వాళ్ళు ఎక్కడ టెక్నికల్గా తప్పేందంటే 16వ తారీఖు చంద్రబాబు నాయుడు గారికి నోటీస్ ఇష్యూ చేయమని అందులో ఇస్తే దాన్ని బై హ్యాండ్ రైటింగ్లో 21వ తారీఖు రాశారు. దీంట్లో కూడా రాజకీయ కోణమే ఉంది. 21వ తారీఖు సారు అమెరికా పోవాలా, అక్కడ ఒక సేంద్రియ ఎరువుల దాని మీద రేపు మాట్లాడేది ఉంది, ఆయన డిబేట్లో అంతర్జాతీయ దాంట్లో మాట్లాడేది ఉంది ఐరాసాలో, దాన్ని విచ్ఛిన్నం చేయడం కోసం కూడా కుట్ర జరిగింది ఇందులో. ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు కూడా ఇటీవల కాలంలో కొంతమంది నాయీ బ్రాహ్మణుల మీద ఆయన కొంచెం పరుషంగా వాళ్ళ పట్ల మాట్లాడారని, అదేవిధంగా కాపులకి రిజర్వేషన్ విషయంలో ఆయన చిత్తశుద్ధి పాటించడం లేదని, కానీ వీటిలన్నింటి వల్ల అక్కడ కొంత సామాజికమైనటువంటి ఇబ్బందులుగా ఉన్నాయి అనేటువంటిది ఒకటి వినపడుతుందండి. రాష్ట్రం ఇన్ని ఇబ్బందుల్లో ఉంది, అనేక సూచనలు సలహాలు చేయొచ్చు. ప్రతి నిమిషం ఆయన్ని ఎక్కడ అడ్డపడ్డారు? రాజధానికి అడ్డపడ్డారు, పోలవరానికి అడ్డపడ్డారు, పట్టిసీమకు అడ్డపడ్డారు. మీరు రాష్ట్రం ఏర్పడ్డ కాడి నుంచి విషం కక్కుతున్నారు ప్రతిపక్ష పార్టీలు అన్నీ కూడా.
ఎప్పుడు కూడా ముఖ్యమంత్రి గారికి ఒక సలహా ఇవ్వలేదు. ఏపీలో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతుంది అనేక కార్యక్రమాల్లో అనేటువంటిది ప్రజల్లో బలంగా వెళ్ళిపోతున్నటువంటి సూచనలు కనపడుతున్నాయి. అది ప్రభుత్వం గుర్తించిందా? ఆయన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ధర్మకర్తలాగా ఉంటాడండి. ఆయన ఏదన్నా డబ్బులు ఖర్చు పెట్టాలంటే తన జేబులో నుంచి తీసి పెట్టినట్టుగా భావిస్తాడు తప్ప అల్లరి చిల్లరగా దేనికి పడితే దానికి 1000 కోట్లు 100 కోట్లు పెట్టేటువంటి వ్యక్తి కాదు. అంత నిజాయితీగా అంత హానెస్ట్గా పనిచేసే వ్యక్తి మీద ఈ రకంగా దుబారాలని అయ్యని ఆయనకు అవసరం లేదండి. కాంగ్రెస్లో కొంతమంది మీద నిర్దిష్టమైనటువంటి ఆరోపణలు చేశారండి గతంలో, ముఖ్యంగా కుండ్రు మురళి గారు ఇటువంటి వాళ్ళ మీద చేశారు. ఇప్పుడు వాళ్ళనే పార్టీ కండువా వేసి ఆహ్వానిస్తున్నారు. ఇవి రాంగ్ సిగ్నల్స్ పోవా? సీనియర్ రాజకీయ నేత, తెలంగాణ తెలుగుదేశం అధికార ప్రతినిధి శ్రీ దుర్గాప్రసాద్ గారితో ఈరోజు ఐ డ్రీమ్ ఇంటర్వ్యూ. నమస్కారం దుర్గాప్రసాద్ గారు. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను. చాలా బిజీగా ఉన్నట్టుంది తెలంగాణ తెలుగుదేశం పార్టీ. అవునండి, ఇప్పుడు అనుకోని ఎన్నికలు వచ్చాయి కదా, దాని సందర్భంగా ముందస్తు ఎన్నికలకి సిద్ధమవుతున్నాం. అంటే ఎక్కువ అంటే సీట్ల షేరింగ్ వాటి మీద ఎక్కువగా దృష్టి పెట్టినట్టు. సీట్ల కన్నా కూడా కానీ విక్రమ్ గారు ఈరోజు తెలంగాణ సమాజం కోరుకున్న తెలంగాణ రాల ఈరోజు దానికోసం తెలుగుదేశం అంటే దాని తర్వాత నేను వస్తాను. అంటే నేను అనేది ఎన్ని సీట్లు మీరు నెగోషియేట్ చేయదలిచారు? అంటే మేము నెగోషియేట్ అంటే మేము గత ఎన్నికల్లో మేము 20 గెలిచాం పొత్తులో. బీజేపీ మేము 20 గెలిచాం. ఒక 21-22 సెకండ్ ప్లేస్లో ఉన్నాం. ఓకే. దాంతో ఒక 40 సీట్లకి మాకు అంచనా ఉంది. కానీ అన్నీ కాదు, కొంతవరకు మేము మా దగ్గర ఉన్నటువంటి ఓట్ బ్యాంక్ కానీ ఏ రకంగా ఏ నియోజకవర్గంలో ఉన్నది ఒక లిస్టు ప్రిపేర్ చేసుకున్నాం. ఏదున్నప్పటికీ కూడా ఇవాళ సీట్ల కోసం అనేది 40 నియోజకవర్గాల్లో తెలుగుదేశం స్ట్రాంగ్గా ఉందని 40 నియోజకవర్గాల్లో మేము ఇంతకుముందు ఉన్నామనేది ఐడెంటిఫై. తర్వాత 2 ఇయర్స్ దాటింది, తర్వాత కొంత బలహీనపడినట్టుగా మేము కూడా దాన్ని గ్రహించాము. అయినప్పటికీ కూడా స్టిల్ మా కార్యక్రమాల బేస్లో కానీ మేము కూడా అనేక సర్వేలు తెప్పించాం. దాని ప్రకారం మాకు మామూలుగా 30 నుంచి 40 మధ్యలో పర్వాలేదు అన్నట్టుంది. దాన్ని ఆ లిస్టుని చార్ట్అవుట్ చేస్తున్నాం. ఏబీసీగా 3 వర్గాలుగా చేసి దాన్ని ఎట్లా మహాకూటమిలో ప్రజెంట్ చేసి ఎన్ని సీట్లు కోరే అవకాశం? అంటే మేము మ్యాక్సిమంగా 30-35 సీట్లు అడిగే అవకాశాలు ఉన్నాయి. కానీ ఎంతవరకు ఇప్పుడు ఈ సీట్ల కన్నా కూడా మేము ఇక్కడ ముఖ్యంగా ఎవరికి వాళ్ళు తెలుగుదేశం పార్టీగా మేము కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ, సిపిఐ కానీ, జనసమితి కానీ ఎవరికి వాళ్ళు ఇవాళ త్యాగాలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే సీట్లకి ఏదో సీట్లు ఎక్కువ తీసుకొని ఎక్కువ పెట్టుకొని ఏదో ఓటమి గెలుపు ఇవన్నీ కాకుండా అసలు తెలంగాణ సమాజం కొరకు ఏర్పడ్డటువంటి మహాకూటమి ఇది. ఏ అధికారం రావాలా పోవాలా, తెలుగుదేశం పార్టీ వాళ్ళ 15 సంవత్సరాలు అధికారంలో లేకుండా ఉన్నాం. దానికి పెద్ద ఇదేం లేదు. రెండోది ఏంటంటే తెలంగాణ సమాజం ఇవాళ ఎదుర్కొంటున్న సమస్యలు ఈ ప్రభుత్వం నుంచి విముక్తి కలిగించాలి, టీఆర్ఎస్ పార్టీ నుంచి విముక్తి కలిగించాలి. ఎందుకంటే కానీ మీరు చెప్తున్నారండి, అంటే నేను అనేది ఏంటంటే పార్టీని నమ్ముకొని అనేక సంవత్సరాలుగా ఉన్నవాళ్ళు మీరు త్యాగాలు చేయండి అంటే చేసే పరిస్థితిలో ఉన్నారా? ఇవాళ విక్రమ్ గారు డిఫరెంట్ సిచ్యువేషన్ ఇవాళ తెలంగాణలో ఉంది. వేరే ఆంధ్రాలో ప్రభుత్వం ఉంది, ఓ సీట్ అటో ఇటో మా వాళ్ళు పోటీ చేస్తారు. కానీ తెలంగాణలో పరిస్థితి, తెలంగాణలో తెలుగుదేశం పార్టీని లేకుండా చేయాలనేది టీఆర్ఎస్ యొక్క మూల సిద్ధాంతంగా వాళ్ళు మారారు. వాళ్ళు అధికారంలోకి వచ్చిన కాడ నుంచి మీరు చూస్తూనే ఉన్నారు. మా ఎమ్మెల్యేలను తీసుకున్నారు, మా క్యాడర్ని తీసుకున్నారు. అసలు తెలుగుదేశం పార్టీ అనేదాన్ని ఇక్కడ లేకుండా చేయాలన్నప్పుడు మా క్యాడర్లో ఒక రకమైనటువంటి ఇది వచ్చేసింది బాగా. ఏంటి అసలు మన పార్టీని లేకుండా చేయటం ఏంది తెలంగాణలో, ఇది కరెక్ట్ కాదుగా. కాబట్టి తెలంగాణలో చాలామంది లీడర్స్ కానీ, క్యాడర్ కానీ, కింద ఉన్న కార్యకర్తలు కానీ అందరూ కూడా తెలుగుదేశం పార్టీ ఎట్టి పరిస్థితుల్లో ఈసారి ఒక మహాకూటమిని ఏర్పాటు చేసి ఈ ప్రభుత్వాన్ని వంచాలి, ఈ ప్రభుత్వాన్ని దించాలి, అంటే ప్రజల పక్షాన నిలబడాలా. రెండోది మన పార్టీని సంస్థాగతంగా కూడా ఇబ్బంది పెట్టేటువంటి ఈ పార్టీని ఓడించాలనేది కింది స్థాయి నుంచి ఉంది. మా నియోజకవర్గ ఇన్ఛార్జీలు కానీ పోటీ చేసేవాళ్ళు కొంతమంది కూడా నిన్న మొన్న మా మీటింగ్లో అయితే వాళ్ళు కూడా చెప్తున్నాం, మేము ఎంతటి త్యాగాలకైన సిద్ధాంతం పార్టీని బతికించాలి, ప్రజల్లో పార్టీని ఉంచాలి, ప్రజల అంశాల మీద మనం కొట్లాడాలనేది మా వాళ్ళు కూడా చెప్తున్నారండి. ఇది వాళ్ళ పార్టీగా మేము పొత్తులకు పోతున్నామంటే వాళ్ళు రియలైజేషన్ చేయటం కాదు, కింద కావటం కాదు, వాళ్ళంతటా వాళ్ళే అసలు ఇవాళ కింద క్యాడర్ నుంచి వచ్చింది. మీరు ఖచ్చితంగా పొత్తు పెట్టండి, పొత్తు పెడితేనే మన పార్టీ సర్వైవల్ ఉంటుంది, ప్రజల పక్షాన మనం కొట్లాడగలం, మనకు స్ట్రెంత్ తగ్గిన మాట వాస్తవం. అదే మీరు ఒక్క మాట అండి, అంటే మీరేం చెప్తున్నారంటే టీఆర్ఎస్ పార్టీ తెలుగుదేశాన్ని లేకుండా చేయాలి తెలంగాణలో అని ప్రయత్నిస్తుంది అనేటువంటి ఆరోపణ కదా సార్, ఆరోపణగా చేసింది. సరే, ఇఫ్ దట్ ఈస్ ద కేస్, నిన్న మొన్న చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో మాట్లాడుతూ బయట కూడా మాట్లాడారు. ఒక దశలో తెలుగుదేశంతో అంటే తెలుగుదేశం టీఆర్ఎస్తో పొత్తు పెట్టుకోవాలి, కలిసి ప్రయాణించాలి అని మనం అనుకున్నాము.
కానీ సాధ్యపడలేదన్నారు. అంటే మీరు చెప్పేదేమో తెలంగాణలో తెలుగుదేశాన్ని లేకుండా చేయాలన్న టీఆర్ఎస్ అనుకున్నది అంటున్నారు. మీ నాయకుడేమో మనం టీఆర్ఎస్తో పోవాలని అనుకున్నాము, సాధ్యపడలేదని అంటున్నారు. ఇది వైరుధ్యం కాదా? విక్రమ్ గారు చాలా మంచి ప్రశ్న వేశారు. మన ఐ డ్రీమ్ ద్వారా ప్రేక్షకులందరికీ కూడా తెలవాలి ఈ విషయం. నిన్న చంద్రబాబు నాయుడు గారు మాట్లాడింది ఎన్నికలు, ఎత్తుగడలు, పొత్తులు కాదు. 2 తెలుగు రాష్ట్రాలు బాగుండాలి, 2 రాష్ట్రాలు ఏర్పడ్డాయి, 2 రాష్ట్రాలు కూడా అన్నదమ్ముల్లాగా ఉండి కేంద్రంలో వచ్చాయన్నటువంటివి తీసుకొని అభివృద్ధి జరగాలి. రెండోది ఏంటంటే ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినా కూడా ఈ 2 తెలుగు రాష్ట్రాలు 1 and 2 ఉండాలి. ఆంధ్రప్రదేశ్ 1 ఉంటే తెలంగాణ 2, తెలంగాణ 1 ఉంటే ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాలుగా దేశంలో మంచి అభివృద్ధి సాధించాలని ఆయన ఒక పట్టుదలతో ఉన్నాడు. అట్లాంటి క్రమంలో టీఆర్ఎస్ పార్టీ బీజేపీకి తొత్తుగా మారి ఈరోజు బీజేపీ వలలో పడిపోయి తెలుగు ప్రజలను అన్యాయం చేసే పరిస్థితికి వచ్చింది. దాన్ని మేము ఎదిరించాలకు తప్పదు అని చెప్పి ఆ కాన్సెప్ట్లో చెప్పినటువంటి విషయాన్ని నిన్న పత్రికలు రాసి నిన్న చాలామంది ప్రశ్నలు అడిగారు మమ్మల్ని విలేకరులు కూడా. కానీ దీంట్లో ఆంతర్యం ఏంటంటే టీఆర్ఎస్తో కలిసి ఎన్నికలకు పోవాలని కాదు మా ఉద్దేశం. 2 తెలుగు రాష్ట్రాలు బాగుండాలని ప్రభుత్వ పక్షాన మాట్లాడినటువంటి విషయం అది. ఈరోజు మనం ఏం జరిగిందో చూస్తున్నాం. ఇవాళ టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజల కోసం వాళ్ళు ఏదైనా చేస్తే మేము కూడా స్వాగతిస్తాం. కానీ ఈరోజు వాళ్ళు అది కాదు చేసింది. వాళ్ళు మళ్ళా అధికారంలోకి రావడం కోసం ఎత్తుగడలు వేశారు. బీజేపీతో కలిసి కలవనట్టు నటిస్తూ కలుస్తున్నారు. వాళ్ళు కలవదేనని ఒక పక్క చెప్తూ ఆ పార్టీ కానీ ఈ పార్టీ కానీ వాళ్ళ ఇంటర్నల్ టర్మ్స్ అన్నీ మనకు తెలుస్తున్నాయి. ప్రధానమంత్రి గారు ఫ్లోర్ ఆఫ్ ది హౌజే, ముఖ్యమంత్రి గారు బాగా చేస్తున్నారన్నాక వాళ్ళ మంత్రులంతా వచ్చి ఇక్కడ బాగా చేస్తున్నారని చెప్పినాక ఇక్కడ బీజేపీ పార్టీ ఎన్ని పోరాటాలు చేసినా వాళ్ళని ఈ తెలంగాణ సమాజంలో అది బీజేపీ వ్యవహారం అనుకోండి. అంటే నేను అనేది ఏంటంటే ఇప్పుడు మీరు చెప్పారు టీఆర్ఎస్ లేకుండా చేయాలనేటువంటి ప్రయత్నాలతోనే మేము ఇవాళ టీఆర్ఎస్ని ఓడించడానికి డెఫినెట్గా కాంగ్రెస్తో కూడా పొత్తు పెట్టుకుంటున్నాం అనేటువంటిది ఒక ప్రాతిపదిక మీరు తీసుకుంటున్నారు. అంటే ఇవాళ చాలామంది ఎన్టీ రామారావు గారి అభిమానులు కానివ్వండి, అంటే మీ పార్టీలోనే స్వయంగా కేఈ కృష్ణమూర్తి గారు, అయ్యన్న పాత్రుడు గారు చెప్పారు కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుంటే ఇక అది సూసైడల్, మేము అసలు బయటికి పోతామనే మాట మాట్లాడుతున్నారు. కానీ ఇవాళ ఎన్టీ రామారావు గారి అభిమానులు కూడా ఇది కాంగ్రెస్కి వ్యతిరేకంగా పుట్టిన పార్టీని తీసుకెళ్ళి కాంగ్రెస్కి కలుస్తున్నారు, ఆయన ఆత్మ ఘోషిస్తుంది అని అంటున్నారు. దానికి మీ వాదన ఏంటి? దానికి మీరు ఏ విధమైనటువంటి సమాధానం చెబుతారు? విక్రమ్ గారు, ఈరోజు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా తెలుగుదేశం పుట్టిందనేది నానుడి వచ్చింది. ఎందుకు వచ్చిందంటే తెలుగుదేశం పార్టీని ఆనాడు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు పెట్టినటువంటి పార్టీ ఈ పార్టీ పేద బడుగు బలహీన వర్గాల వారు అనేది, రెండోది తెలుగువారి ఆత్మగౌరవం, మూడోది కేంద్రం యొక్క ఫెడరల్ స్ఫూర్తికి ఇబ్బంది జరుగుతుందనే 3 అంశాల మీద ప్రధానంగా ఈ పార్టీని పెట్టడం జరిగింది. అసలు ముఖ్యంగా తెలుగువారి ఆత్మగౌరవాన్ని ఎన్టీ రామారావు గారు తీసుకున్న నిర్ణయం ఏంటంటే తెలంగాణ ప్రాంతంలో మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ అంజయ్య గారికి జరిగినటువంటి అవమానాన్ని ప్రధానంగా బేసిక్గా తీసుకున్నాడు మా నాయకుడు. ఆ రోజు తెలుగువారి పట్ల కేంద్రంలో ఉన్న వాళ్ళు అనుసరిస్తున్నటువంటి విధానం తెలుగువారిని అగౌరవపరుస్తున్నారనే దానికి వారు తీసుకున్నారు. ఈరోజు ఏం జరుగుతుందండి? మేము ఎప్పుడైనా సరే విక్రమ్ గారు, ఒక రాజకీయ పార్టీ ఇంకో రాజకీయ పార్టీకి వ్యతిరేకంగా పుట్టదు. రాజకీయ పార్టీ వాళ్ళ ఫండమెంటల్స్, వాళ్ళ సిద్ధాంతాలు అవి ఉంటాయి. తర్వాత వచ్చే పరిణామ క్రమంలో చాలా మాట్లాడారు కదా. నేను అదే చెప్తున్నాను. మంత్రులు వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి విషయాలు, వాళ్ళ కాన్స్టిట్యున్సీలో కాంగ్రెస్ ఉన్నది కాబట్టి వాళ్ళు అట్లా మాట్లాడితే అది పార్టీకి లైన్ కాదు. మా పార్టీ లైన్ ఒకటే. ఆనాడు ఎన్టీ రామారావు గారు ఏ సిద్ధాంతం కొరకైతే పెట్టినారో అదే సిద్ధాంతం ఇలా 35 ఏళ్ల తర్వాత కూడా ఈ 2018లో కూడా అదే సిద్ధాంతం బాగా విపరీతంగా వినిపిస్తూ ఉంది. ఇవాళ ఇక్కడ తెలంగాణలో చూస్తే ఆత్మగౌరవం లేదు. ఆత్మగౌరవం అనే నినాదంతో తెలంగాణ ఉద్యమం చేసి ప్రభుత్వం తెచ్చి స్త్రీలకు ఆత్మగౌరవం లేదు, బడుగు బలహీన వర్గాల వారికి లేదు, మాట్లాడే హక్కు లేకుండా చేసినారు. అనేక రకాల అంశాలు ఇక్కడ ఉన్నాయి. రెండోది తెలుగువారి ఆత్మగౌరవం కేంద్రంలో ఇక్కడ పార్లమెంట్ సభ్యులు కానీ ఆంధ్రప్రదేశ్లో ఉన్న పార్లమెంట్ సభ్యులు కానీ పార్లమెంట్లో మాట్లాడి కనీసం ఏదైనా విభజన చట్టంలో ఉన్నాయి తెచ్చిన పాపాన పోలేదు. కేంద్రంలో ఉన్నటువంటి ఇవాళ బీజేపీ కూడా దరిదాపుగా మేము 4 సంవత్సరాలు కూడా వాళ్ళతో కలిసి పనిచేసామని చెప్పి ఒక సహనంతో మా నాయకుడికి అమితమైనటువంటి సహనం ఉంది. ఈ దేశంలో ఏ నాయకుడికి లేనంత సహనం మా నాయకుడికి ఉంది. అట్లాంటి సహనంతో 4 సంవత్సరాలు ఓపిక పట్టిన లాస్ట్ బడ్జెట్లో కానీ కనీసం తెలంగాణకు కానీ ఆంధ్రాకు కానీ ఏమి ఇచ్చిన దాఖలాలు లేవు. కాబట్టి మళ్ళీ ఒకసారి ఫెడరల్ స్ఫూర్తికి ఇబ్బంది జరిగింది. కాబట్టి బీజేపీని ఖచ్చితంగా నిలువరించాలంటే ఖచ్చితంగా మేము మళ్ళొకసారి ఫెడరల్ స్ఫూర్తి, తెలుగువారి ఆత్మగౌరవం అనే నినాదంతో బయటకు వచ్చినాం. ఈరోజు
ఇవాళ కాంగ్రెస్ పార్టీకి మేము ఎజెండాలు ఇవాళ పక్కకు పెట్టి మహాకూటమిని మేము తయారు చేసినామండి. ఇవాళ మా రమణ గారి నాయకత్వంలో ఇక్కడ మహాకూటమి తయారవుతుంది. ఇవాళ సిపిఐతో మాట్లాడినాం, జనసమితితో మాట్లాడినాం, కాంగ్రెస్ కూడా వచ్చి కలుస్తామంటే కలిసినాం. ఇది ఉమ్మడి మేనిఫెస్టో రాబోతుంది. ఎజెండాలు పక్కకు పెట్టి ముఖ్యంగా ఇవాళ మహాకూటమితోటి ఏదో తెలుగుదేశం పార్టీ తెలంగాణలో అధికారంలోకి వస్తుందని కాదుగా మేము ఇవాళ ప్రజల పక్షాన ఉండాలా. తెలంగాణ సమాజం కోరుకుంటుందండి మీరు అందరూ కలిసి ఒక మహాకూటమి ఏర్పడి. ఇప్పుడు మహాకూటమి అధికారంలోకి వచ్చే అవకాశం లేదంట. డెఫినెట్గా వస్తుంది. మేము అనేది ఏంటంటే మహాకూటమిని ఎందుకు అధికారం తెలంగాణ ప్రజల కొరకు తేవాలా. మాకు అధికారాలు కాదు, తెలంగాణ ప్రజల్ని ఇచ్చేయటం కాదు. ఏదైతే తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో వచ్చినటువంటి అధికారాన్ని వీళ్ళు ఫలాలు అందలేదు ప్రజలకి, ఒక కుటుంబానికే అందిని అనేది సమాజం భావిస్తుంది. పేదవాళ్ళకి అధికారం రావాలా, పేదవాళ్ళకి దగ్గర కావాలా, తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం సామాజిక తెలంగాణ కావాలా. ఆ కోణంలో మేము ఇవాళ తెలంగాణలో మహాకూటమిని ఏర్పాటు చేసినాం. వీళ్ళు చాలా చెప్తున్నారు మీరు అంటరాని వాళ్ళ, మీరు దాంతో కలిశారు, మీరు మీ వ్యతిరేక. ఎస్, స్వాతంత్రం వచ్చిన తర్వాత 50 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ పరిపాలించింది కేంద్రంలో. ఆ పాలనలో ఫెడరల్ స్ఫూర్తి ఇవన్నీ కూడా సమాజంలో ఉన్న తెలుగువారి ఆత్మగౌరవం దెబ్బతిన్నది కాబట్టి తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్కి ఎగనెస్ట్ అన్నారు. ఆ రోజు జనతా పార్టీయో లేకపోతే రామ్మోహన్ లోలియానో XYZ పార్టీ ఉంటే ఆ పార్టీకి వ్యతిరేకం అనేవాళ్ళు. పార్టీలకు వ్యతిరేకంగా ఏ రాజకీయ పార్టీ పుట్టదండి. పార్టీకి ఫండమెంటల్ సిద్ధాంతం ఉంటుంది. ఆ సిద్ధాంతం ప్రకారమే ఉన్నాం మేము ఈరోజు. మేము ఎక్కడ మా సిద్ధాంతాన్ని డివేట్ కావట్లా. ఖచ్చితంగా ఆ రోజు ఇవాళ దేశవ్యాప్తంగా అందరూ చూస్తారు. ఫెడరల్ స్ఫూర్తికి దెబ్బ తగలేదా? 42% ఇస్తారన్నటువంటి తెలుగుదేశం యూపీలో భాగస్వామి కాబోతున్నదా? రేపు ఖచ్చితంగా దేశ ప్రజల కోసం, రాష్ట్ర ప్రజల కోసం తప్పనిసరిగా మా నాయకుడు ఒక థర్డ్ ఫ్రంట్ దేశవ్యాప్తంగా పెట్టాలనే ఒక ఆలోచనలో ఉన్నాడు. అవుట్ నుంచి సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరైనా సరే ఈ మా యొక్క నినాదం ఏదైతే ఉందో ఫెడరల్ స్ఫూర్తి, అన్ని రాష్ట్రాలకు సమాన హక్కులు కావాలనే స్ఫూర్తితో మేము పనిచేయబోతున్నాం. ఖచ్చితంగా ఈ బీజేపీ పార్టీని దించాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఎందుకంటే ఇవాళ 50 సంవత్సరాల్లో జరగనటువంటి ఒక అప్రజాస్వామికమైనటువంటి విలువలు ఏం చేశారు? బీజేపీ అధికారంలోకి వచ్చే ముందు కాంగ్రెస్ పార్టీ 50 ఏళ్ల నుంచి ఆగం చేసింది, మధ్యలో ఆగం చేసింది, అది అని చెప్పి ఇవాళ వచ్చినాక వాళ్ళు చేసినటువంటిది అప్రజాస్వామికమన్నీ ప్రభుత్వాలు ఏర్పాటు చేయడం కానీ, వాళ్ళ లింక్ వీళ్ళకి కలుపుకోవటం కానీ అవన్నీ మీరు ఎప్పుడు ఈ 4 ఏళ్ళు ఎక్కడ క్వశ్చన్ చేయలేదు కదా? డెఫినెట్గా ఈ 4 ఏళ్లలో ఎందుకు చేయలేదు అంటే ఈ 1 ఇయర్ కాడ నుంచే మేము ఎందుకు క్వశ్చన్ చేయలేదు. ఇప్పుడు మామూలుగా త్రిబుల్ తలాక్ విషయం ఉంది, రాజ్యసభలో మేము అపోజ్ చేసినాం. ఆ రోజు పార్టీలో ఉన్నాం మేము అప్పటికి విడిపోలా. త్రిబుల్ తలాక్ విషయంలో అరెస్ట్ అనేదాన్ని మేము ఖచ్చితంగా మా నాయకుడు ప్రతిఘటించిండు. దాని మీద క్వశ్చన్ కూడా మేము రాజ్యసభలో రేజ్ చేసినాం. ఎవరైతే క్వశ్చన్ రేజ్ చేశారో వాళ్ళ పక్కనే ఉన్నాం మేము కూడా. కాబట్టి కొన్ని ఏదైతే సెక్యులరిజంగా ఏదైతే దెబ్బ జరిగే వాటికి ఉంటే భాగస్వామ్య పక్షంలో ఉన్న ఆ రోజు ఇప్పుడు గో హత్యలు జరిగేటప్పుడు కానీ లేకపోతే ఫుడ్ విషయంలో ఒక నిమిషం అండి, అంటే దాని విషయం తర్వాత వద్దాం. అంటే బీజేపీ విధానాల గురించి తర్వాత వద్దాం. నేనేది మీరు తెలంగాణ స్పోక్స్ పర్సన్గా ఉన్నారు తెలుగుదేశానికి, ఇవాళ పొత్తు పెట్టుకున్నారు. రేపొద్దున ప్రజలకి ఇదిగో మన పార్టీ లైన్ ఇది అనేటువంటిది ఏమైనా పార్టీ నిర్దేశించిందా? ఈ విధానంలో మీరు మాట్లాడండి అనేటువంటి ఇది మీ శ్రేణులకు కానివ్వండి, మీ నాయకులకు కానీ మీరు ఏదైనా ఒక లైన్ తయారు చేసుకున్నారా? డెఫినెట్గా అండి. మేము మహాకూటమి ద్వారా ఒక ఉమ్మడి మేనిఫెస్టో వస్తుంది. ఆ మేనిఫెస్టోని ప్రజల్లోకి తీసుకెళ్తాం. ముఖ్యంగా మహాకూటమి తెలుగుదేశం పార్టీ కలవటానికి కారణం తెలంగాణ సమాజం, తెలంగాణలో పార్టీ ఏర్పడ్డ తర్వాత, వాళ్ళు అధికారం ఏర్పడ్డ తర్వాత ఏవైతే ప్రతిఫలాలు రాలేదో ఆ ప్రతిఫలాలను అందించడానికే మేము ఇవాళ కూటమికి కట్టినాం. ఇవాళ ఉద్యోగాలు, నిరుద్యోగులు ఉన్నారు. 1,00,000 ఉద్యోగాలు, 2 లక్షల ఉద్యోగాలు అన్నది ఇంతవరకు 20,000 ఉద్యోగాలు ఇచ్చినాడు ఆయన. దాని మీద మొదట దృష్టి సారిస్తున్నాం. రెండోది డిఎస్యు. ఇవాళ 2 రాష్ట్రాల పోలిక కూడా చేయాల్సినటువంటి అవసరం. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు అక్కడ ముఖ్యమంత్రిగా ఉండి లోడ్ బడ్జెట్లో ఉండి ఇప్పటికి 2 డిఎస్సీలు వేసినారు. ఏ విధంగా వేసినారు? పరిపాలనలో వ్యత్యాసం కూడా చూపిస్తున్నాం ఈరోజు. రెండోది, రేపు వచ్చే మహాకూటమిలో ఖచ్చితంగా మెగా డిఎస్సీ వేయాలని, 1,00,000 ఉద్యోగాలకు డిఎస్సీ వేయాలనేది ఒకటి మేము మేనిఫెస్టోలో ప్రతిపాదన పెడుతున్నాం. అట్లనే కాకుండా ఉమ్మడి మేనిఫెస్టో పెట్టి దాన్ని అమలుపరిచే ఒక కమిటీని కూడా ఏర్పాటు చేస్తున్నాం. దీంట్లో అమలు కమిటీ చైర్మన్ కూడా ఎవరినో ఒకరిని పెట్టబోతున్నాం. ఈ మహాకూటమి కామన్ మినిమం ప్రోగ్రామ్ పెట్టబోతున్నాం ఖచ్చితంగా. అందుకని ఎజెండాలు పక్కకు పెట్టినాయి. ఇవాళ పొద్దున ప్రభుత్వం వస్తే ఇన్ కేసు మహాకూటమి తెలుగుదేశం కూడా భాగస్వామి అవుతుందా? డెఫినెట్గా, ఖచ్చితంగా. మేము ఈ సమాజానికి ఖచ్చితంగా రేపు మహాకూటమిలో భాగస్వామిగా తెలుగుదేశం పార్టీ కంపల్సరీ ఉంటుంది. ప్రజలకు ఏమైతే వాగ్దానాలు చేసినో, ఏదైతే కామన్ మినిమం ప్రోగ్రామ్ అమలయ్యేటట్టుగా కూడా ఉంటుంది. ఈ కేసీఆర్ చెప్పినట్టు కాపలా కుక్కలాగుంటా అని చెప్పి, దళితుడిని ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పి మాట తప్పినటువంటి విషయం కాదు. తెలుగుదేశం పార్టీ మాట మీద ఉంటుంది. ఖచ్చితంగా ఈ కామన్ మినిమం ప్రోగ్రామ్ అలా అమలయ్యే విధంగా తెలుగుదేశం పార్టీ కూడా చర్య తీసుకుంటుంది ఖచ్చితంగా. ఇంకోటి చెప్పండి. అంటే మీరు సరే, మీకు ఒక వాదన మీరు బిల్డప్ చేసుకున్నారు కాంగ్రెస్తో కలవటానికి.
కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుంటున్నారు, మహాకూటమిలో మీరు భాగస్వాములు అయ్యారు. రేపు పొద్దున కాంగ్రెస్ అధికారంలోకి వస్తే సింగిల్ లార్జెస్ట్ పార్టీ వాళ్ళే ఉంటారు కాబట్టి వాళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేసే అవకాశం ఉంది. అంటే నేను అనేది ఇది హైపోథెటికల్ అయినప్పటికీ కూడా ఎందుకు నేను చెప్తున్నా అంటే, మరి ఇంత చేసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చి ప్రచారం చేయడానికి ఏంటి అభ్యంతరం? నేనేమంటే చంద్రబాబు నాయుడు గారు కూడా వచ్చి ప్రచారం చేస్తారు. అక్కడ వారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఆ ప్రోటోకాల్ అదంతా చూస్తున్నారు. ఒకవేళ అవకాశం ఉంటే తప్పనిసరిగా వారు కూడా వచ్చి ప్రచారం చేస్తారు. తెలంగాణ ప్రజలు ఇబ్బంది పడుతున్నారని ఆయన గమనించారు. ఆయన ప్రచారానికి రాను అని మీ నాయకత్వానికి చెప్పారనేది వినపడుతుంది. వారి ఉద్దేశం ఏంటంటే తెలంగాణ శాఖ పూర్తిగా స్థాయిలో ఏర్పడ్డది. మీరు ఇవాళ మహాకూటమి ఏర్పరచాలన్నది అసలు వారు ఏం చేశారంటే తెలంగాణ శాఖకు వదిలేశారు. ఇక్కడ ఎన్నికల్లో ప్రజల పక్షాన ఏ విధంగా పోతారు, ప్రజల యొక్క మనోభావాలకు అనుగుణంగా మీరు వెళ్ళండి, మీ శాఖ నిర్ణయం తీసుకోండి అంటే శాఖగా తీసుకున్నాం. ఇవాళ జాతీయ పార్టీగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళ కమిటీలకు ఒప్పేసింది. సిపిఎం పార్టీ, సిపిఐ పార్టీ అన్ని జాతీయ పార్టీలన్నీ కూడా వాళ్ళ శాఖలకు, రాష్ట్ర శాఖలకు వదిలేసినాయి. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా 2 రాష్ట్రాల్లో ఉన్నాం, ఇంకా వేరే కూడా బయట కూడా ఉన్నాం, అండమాన్ నికోబార్లో ఉన్నాం కాబట్టి మేము వారి జాతీయ అధ్యక్షులు కాబట్టి వారు కూడా మా శాఖకు వదిలేశారు. మేము చేస్తున్నాం. ఒకవేళ అట్లాంటిది ఏదైనా నుండి మాకు కావాలి రావాలనుకుంటే ఖచ్చితంగా వచ్చి ప్రచారం చేస్తారు. అట్లాంటిది ఏం లేదు. కానీ ఒకటి వినపడుతుంది ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు వచ్చి తెలంగాణలో ప్రచారం చేస్తే ఆయన ప్రచారం చేసినప్పటికీ ఒకవేళ కనుక ఇక్కడ గవర్నమెంట్ ఫామ్ చేసే పరిస్థితి లేకపోతే మహాకూటమికి ఈ ఇంపాక్ట్ ఆంధ్ర మీద పడుతుంది, తెలుగుదేశం పార్టీ గెలుపు అవకాశాలను దెబ్బతీస్తుంది అనేటువంటి ఒక అప్రిహెన్షన్తోనే ఆయన నేను రాను, ఇక్కడ ప్రచారం చేయను, మీరే చూసుకోండి అన్నారు అనేటువంటిది కూడా విశ్లేషణలో లేదండి. అట్లాంటిది ఏం లేదు. అంతకుముందే ఈ మహాకూటమి కాకముందే వారు 3 ప్రాంతాల్లో ఇక్కడ బహిరంగ సభలకు రావడానికి కూడా నిర్ణయించబడ్డది. తర్వాత మహాకూటమి అయింది. ఫర్దర్ ఏముంటుంది అనేది పార్టీ పాలిట్ బ్యూరో ఉంది, వాళ్ళు చూసి నిర్ణయిస్తారు. ఇక్కడ మీరు ఇంకోటి, చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ప్రచారం చేస్తే అక్కడ ఎన్నికల మీద ఎఫెక్ట్, ఇక్కడ ఎన్నికల మీద ఎఫెక్ట్. అసలు ఈరోజు 2 రాష్ట్రాలు ఏర్పడిపోయిన తర్వాత విక్రమ్ గారు ఇవాళ తెలంగాణ ఆంధ్ర వాదం అనేది నథింగ్ అండి. ఇంకా ఈరోజు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఇంకా ఆంధ్ర తెలంగాణ వాదాన్ని తీసుకురావాలా, మీరు తెలుగుదేశంతో కలిశారు కాంగ్రెస్ వాళ్ళు, మీరు ఆంధ్రాకు వ్యతిరేకులతో కలిశారు, లేకపోతే నీటి వాటాలు కానీ ఏవి కానీ చంద్రబాబు నాయుడు గారు దేని విషయంలోనైనా తెలంగాణకు అన్యాయం జరగొద్దు, ఆంధ్రప్రదేశ్కి అన్యాయం జరగొద్దు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు రెండు ప్రాంతాలను సమానంగా చూడాలనేది ఈ రోజు వరకు కూడా వారి సిద్ధాంతం అదే. మేము కూడా అదే అంటున్నాం. ఇవాళ రైతాంగ సమస్యలు అనేకం వచ్చినాయి. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 3 నెలలకి ఈ రాష్ట్రంలో నీటి కొరత వచ్చింది. శ్రీశైలంలో నీళ్లు ఉన్నాయి, వీళ్ళు విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు తెలంగాణ ప్రభుత్వం. అక్కడి నుంచి రాష్ట్ర ప్రభుత్వం తరపున ఇరిగేషన్ మంత్రి గారు దేవినేని ఉమా గారు క్లియర్గా హరీష్ రావు గారికి మాట్లాడి 300 మెగావాట్ల విద్యుత్ ఇస్తాం మేము, మీరు నీటిని వాడకండి, ఇబ్బంది అవుతుందంటే వినకుండా నీటిని వాడారు. రైతాంగం చాలా ఇబ్బంది పడ్డారు. ఇక్కడ ఆత్మహత్యలు కూడా అయిపోయినాయి. దీనికి అందరికీ ఎవరు బాధ్యులు అంటే తెలంగాణ ఏర్పడ్డాక కూడా చానాళ్ళు ఒక 1 year 2 years తెలంగాణ ఆంధ్రవాదం మీదనే నడిపించారు. మళ్ళీ ఇప్పుడు ఎన్నికలు వచ్చేసరికి తెలంగాణ ఆంధ్రవాదం మీద ఇదే అడుగుతారు. గోదావరి జలాలు కానీ కృష్ణా జలాలు కానీ ఒక్క చుక్క నీరు కూడా తెలంగాణకు నష్టం జరగకుండా చూస్తాం. కాకపోతే చంద్రబాబు నాయుడు గారి ఆలోచన కానీ ఇక్కడ మా శాఖ ఆలోచన కానీ ఒకటే ఉంది. నీటి వాటాలు ఎన్నున్నప్పటికి కూడా తెలంగాణకున్న ఆంధ్రాకున్న సపరేట్ వాటాలు ఎవరి వాళ్ళకున్నాయి. 299 మనం ఇందులో వాడుకోవాలా, 900 అందులో గోదావరిలో వాడుకోవాలా. కానీ అక్కడ వాటర్ స్కేర్సిటీని బట్టి ఎవరికి ఎన్ని అవసరం ఉంటే అవి వాడుకోవాలనేది తెలుగుదేశం పార్టీ యొక్క లక్ష్యం. అది రైతాంగం ప్రజలకి బోర్డు ఫామ్ అయినప్పుడు ఆ బోర్డు ఇచ్చే ప్రకారమే ఉంటుంది. డెఫినెట్గా మేమేమంటున్నాం అదే. మొన్న సాగర్లో నీళ్లు పంచుకున్నారు, ఒక 2 TMCలు ఆంధ్రాకి ఎక్సెస్ ఇచ్చారు, మళ్ళీ తర్వాత వీళ్ళు 1 TMC ఎక్సెస్ తీసుకున్నారు. అట్లా ఇచ్చిపుచ్చే ధోరణి ఉండాలి. వీళ్ళు ఎక్కడైనా సరే ఇప్పుడు అప్పర్ స్ట్రీమ్లో మనం ఉన్నాం, లోయర్ స్ట్రీమ్లో వాళ్ళు ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా ఈ ప్రభుత్వాన్ని, మనం సమైక్య రాష్ట్రంలో ఉన్నప్పుడు ఇటు బాబ్లీ మీద మహారాష్ట్రలో కానీ లేకపోతే కర్ణాటకలో కానీ ఆల్మెట్ కానీ ఇవన్నీ ప్రాజెక్టులు కడతా ఉంటే ఆ రోజు లోయర్ స్ట్రీమ్గా మనం ఎంత బాధపడ్డాం. ఇన్ని ప్రాజెక్టులు కడతా ఉంటే మనం ఏకంగా పక్షంగా కోర్టులకు పోయాను, అనేక అబ్జెక్షన్లు రేజ్ చేసాం. ఇవాళ మనం అప్పర్ స్ట్రీమ్ అయినాం, లోయర్ స్ట్రీమ్ ఆంధ్రప్రదేశ్ అయింది. అదే బాధ వాళ్ళు పడతారు కదా. ఇది నేనేమంటే ప్రాంతీయవాదంగా చూడకుండా రైతాంగం రైతుల వారీగా చూడాల్సినటువంటి అవసరం నీటి. కానీ దానికి ఒక టీఆర్ఎస్ వాదన ఒకటి ఉందండి. అంటే మీరు చెప్తున్నారు గతంలో ఇబ్బందులు పడ్డాం అన్నది. అంటే బచావత్ అవార్డు ప్రకారం 2000 సంవత్సరం నాటికి పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయలేకపోయినటువంటి పాపం తెలుగుదేశం ప్రభుత్వానికి, ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారిది. ఇప్పుడు మీరు ఏదైతే చెప్తున్నారో ఆల్మట్టి కానివ్వండి, మిగతా ప్రాజెక్టులు కానివ్వండి, వాళ్ళేమో ఎత్తులు పెంచేసుకున్నారు.
ఇక్కడేమో మిగులు జలాల మీద ప్రాజెక్టులు కంప్లీట్ చేయకపోవడం వలన నష్టపోయాము అనేటువంటిది టీఆర్ఎస్ ఆర్గ్యుమెంట్. ఇదే సార్, ఇదే ఈ తప్పుడు ఆర్గ్యుమెంట్ తీసుకొచ్చే జనాన్ని పక్కకు దోవబట్టేయటం. చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు అనేక లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ ఈ తెలంగాణ ప్రాంతంలో చర్చకి ఇప్పటికి కూడా మేము పిలుస్తున్నాం. ఈవెన్ మహబూబ్నగర్లో ఉన్నటువంటి భీమా, కలవకుర్తి, నెట్టంపాడు ఇవన్నీ వీటి మీద కానీ, లేకపోతే దేవాదుల మీద కానీ, కోయల్ సాగర్ ఇవన్నీ వేటి మీదనైనా మేము ఇప్పటికీ సిద్ధమే. చాలా ప్రాజెక్టులు వారు మొదలుపెట్టారు. ఆనాడు ఉన్నటువంటి బడ్జెట్ ప్రకారం రూపకల్పన చేశారు. ఆనాడు ఉన్న బడ్జెట్ కూడా తక్కువ. ఆ ఉన్న బడ్జెట్లోనే వాళ్ళు ఎక్కడ తెలంగాణ ప్రాంతానికి ఏం చేయాలో అవి చేశారు చంద్రబాబు నాయుడు గారు. నేను అడుగుతా ఉన్నా ఈరోజు ప్రాజెక్టులు కూడా అండి, వీళ్ళు ఇవాళ నేను అడుగుతా ఉన్నా, ఇక్కడ మనకి రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి ఆనాడు సమైక్య రాష్ట్రంలో ఇది ఎవరు ఆర్గ్యుమెంట్ చేసినా వేరే రకంగా చేస్తారు, తెలంగాణ వాదం అంటారు. తప్పది. అసలు నువ్వు తెలంగాణ ఏర్పడ్డాక నీవు కృష్ణానది నుంచి, శ్రీశైలం నుంచి రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి నికల జరాలు 120 టీఎంసీలు తీసుకుంటాను నీ ఒక్కడి ఆర్డర్ వేసుకొని నువ్వు ఒక్కడి ప్రాజెక్టు మొదలు పెడితే లోయర్ స్ట్రీమ్లో ఉన్నటువంటి వాళ్ళు ప్రభుత్వం కానీ ప్రజల పక్షాన వాళ్ళు మాట్లాడాలి కదండి. కానీ అంతకుముందు రంగారెడ్డి, పాలమూరు రంగారెడ్డి ఇచ్చారు. ఎప్పుడు ఇచ్చారు? జూరాల ప్రాజెక్టు నుంచి తీసుకోమని ఇచ్చారు. 70 టీఎంసీలు తీసుకోమని ఇచ్చారు. ఎప్పుడైతే నీ 70 టీఎంసీల నుంచి 120 టీఎంసీలు తెస్తుంటే 50 టీఎంసీలు తెస్తుంటే తెలంగాణ వాడిగా నాకు కూడా సంతోషమే. కానీ నువ్వు కింద ఉన్నటువంటి రాష్ట్రాన్ని ఒప్పించాల్సినటువంటి అవసరం ఉందిగా. నువ్వు నికర జలాలు తీసుకుంటావా, లేకపోతే ఆ 90 రోజుల్లో వచ్చేటువంటి నీటిని వాటా గట్టి తీసుకుంటావా అనేది ఆ రాష్ట్రాన్ని కూర్చోబెట్టి. అంటే ఈ రెండు విషయాలు, ఈవెన్ కాళేశ్వరం కూడా వాళ్ళు ఒకటి రేజ్ చేశారండి. తప్పిది. కాళేశ్వరంలో కూడా చంద్రబాబు నాయుడు గారు లెటర్ పెట్టారని చెప్తారు. కాళేశ్వరంలో ఎస్ నువ్వు పోయినావు 4 అడుగులు ఎత్తి తగ్గించుకొని వచ్చినావు. ఈరోజు నువ్వు మహారాష్ట్రతో చాలా గొప్పగా చేసి వచ్చినని ఏనుగులతోటి ఊరేగినావు. 4 అడుగులు తగ్గించడం వలన తెలంగాణ ప్రాంత ప్రజల మీద అనేకమైనటువంటి భారం మోపినవి. ఇవాళ ఈయన చేసేటువంటి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ద్వారా 600 మీటర్ల ఎత్తు నుంచి నీటిని తోడి పైకి పోయాల్సి వస్తుంది. ఎందుకంటున్నా, అదే మీరు 4 అడుగులు కనుక తగ్గించకపోతే ఒక ఆర్గ్యుమెంట్ ఉందండి. మీరు ఏకపక్షంగా చెప్తున్నారు. ఈ రోజు కనుక ఎత్తు తగ్గించకుండా ప్రాజెక్టు స్థలాన్ని మార్చకుండా ఉంటే అసలు సాకారం అయ్యేదా కాళేశ్వరం? అసలు ఈయన ఏదో గొప్పగా చెప్తున్నాడండి. నువ్వు సహకరించి వాళ్ళు ఏం చేసినావు? వైబిలిటీ ఉండాలి కదండి. నేను అడుగుతా ఉన్నా, ఆ రోజు 151కి ఫైనల్ అయింది. కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక లెటర్ పోయింది అక్కడికి. కానీ ఈ ఘర్షణ వల్ల, రాష్ట్రం ఏర్పడే ఘర్షణ వల్ల అది పెండింగ్లో ఉంది. దాని అంశం నువ్వేం పరిశీలించకుండా నీ అంతటా నువ్వు పోయి 48 అడుగులకు తగ్గి, ఆ రోజు 151, 153 నుంచి 151 2 అడుగులు తగ్గించారు. అది కొంతవరకే. నేనేమంటున్నా, ఇవాళ తుమ్మిడిహట్ నుంచి గ్రావిటీ ద్వారా కనుక వచ్చినట్టయితే ఈ బర్డన్ పడేది కాదు మనకి. నువ్వు మేడిగడ్డ వరకు తీసుకొచ్చి ఇవాళ మేడిగడ్డ దగ్గర నుంచి స్లంపులు తయారు చేసి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఇవాళ 6000 మెగావాట్ల విద్యుత్ కావాలండి. దానికి 10,000 కోట్ల రూపాయలు సంవత్సరానికి కావాలి. ఇది ఎట్లా తెలంగాణ రైతాంగం ఎట్లా తట్టుకోవాలా? ఈ భారం అంతా ఎట్లా పడుతుంది? ఉత్తగానే నీదేదో రీడిజైన్ అని చెప్పి నువ్వు ఇష్టం వచ్చినట్టు మార్చి చేస్తే. అయితే ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి ఏం అభ్యంతరం అంటే, నువ్వు 4 అడుగులు తగ్గించుకొని వచ్చి తుమ్మిడిహట్టు ద్వారా డైరెక్ట్గా వచ్చేది గ్రావిటీ మీద వచ్చేదైతే వాళ్ళ నీటి సప్లస్ కాదు. ఇక్కడ ఏమవుతుంది, వాళ్ళ నీటి వాటాల్లో కొంతమంది పోని ఒకవేళ వాళ్ళకు ఒక అనుమానం వచ్చింది, నివృత్తి చేయాల్సిన అవసరం రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది కదా. నువ్వు ముందు ప్రాజెక్టు డిజైన్ చేసుకున్నావు, గోదావరి జలాలు వాళ్ళకు కూడా పోవాలా, నీ వాటా ఎంత వస్తుందో నువ్వు చేయాలి. వాళ్ళు అడిగింది అదే, మీరు ఏ రకంగా చేస్తున్నారు, మీ డిపిఆర్ ఒకసారి మాకు ప్రజెంట్ చేయండి అన్నారు. అంటే కాళేశ్వరం మీద ఆంధ్రాకి అభ్యంతరం ఉంది. డెఫినెట్గా ఆంధ్రాకి ఎందుకు అభ్యంతరం ఉందంటే, వాళ్ళకి ఒక అనుమానం, గోదావరి జలాలు వీళ్ళు ఏదైతే ఇక్కడ మేడిగడ్డ దగ్గర కడుతున్నారో, ఈ కట్టే దాంట్లో వాటర్ మొత్తం కూడా ఇదైపోయి అక్కడ కిందికి పోయే వాటర్ సర్ప్లస్ అవుతుందని చెప్పి, వీళ్ళకి సర్ప్లస్ వస్తుంది, మాకు తక్కువ వాటర్ వస్తుందని చెప్పి వాళ్ళు ఒక అబ్జెక్షన్ రేజ్ చేశారు. ఆ అబ్జెక్షన్ని నివృత్తి చేయాల్సిన అవసరం ఉంది. అది చేయకుండా లేఖ పెట్టాడు చంద్రబాబు నాయుడు గారు లేఖ పెట్టారు కాబట్టి మళ్ళీ తెలంగాణకు వ్యతిరేకం అనే మాట మాట్లాడితే ఎక్కడి వరకు సమంజసం ఇది? అందుకని ఈవెన్ సాగర్లో నీళ్ళు ఏంటి, త్రాగునీరు సాగునీరుకు కావాలా. ఇవాళ నేను ఒక్కటే అడుగుతానండి, నీటి వాటాల విషయంలో చంద్రబాబు, మీరు తెలంగాణ ప్రాంత వాసులుగా ఉండి కూడా, బికాజ్ యూ బిలాంగ్ టు తెలుగుదేశం పార్టీ కాబట్టి మీరు ఆంధ్ర వాదన చేస్తున్నారు. విక్రమ్ గారు, ఇది ఆంధ్ర వాదన కాదు, రైతాంగం వాదన ఇది. నేను రైతుల పట్ల, తెలంగాణ రైతైనా ఒకటే, నాకు ఆంధ్ర రైతైనా ఒకటే. నేను అదే అడుగుతున్నా, ఒకవేళ నిజంగా కూడా ఆంధ్రాకు పోవాల్సిన వాటా ఇప్పుడు ఇవాళ ఉంది. పట్టిసీమ ద్వారా వాళ్ళు నీళ్లు తీసుకొచ్చి కృష్ణా డెల్టాలో 90 టీఎంసీలు పోసుకున్నారు. ఇక్కడ 90 టీఎంసీలు ఉంది. వాళ్ళు అటు రాయలసీమకు తీసుకుపోవాలన్నారు. అక్కడ రాయలసీమలో పంటలు లేని రోజు అదే వాటాను మనం వాడుకోవాలా. చర్చల ద్వారా జరగాలి ఇవి. నేనేమంటున్నా, సంతృప్తిగా మొత్తం ఇవన్నీ కూడా నిండి, ప్రాజెక్టులన్నీ నిండి వాటర్ వస్తే ఈ డిస్కషన్స్ లేవు. కానీ వాటర్ అవైలబిలిటీని పంచుకోవాలనేదే తెలుగుదేశం పార్టీ, తెలంగాణ శాఖ అయినా ఆంధ్ర శాఖ అయినా ఎవరైనా సరే చెప్పేది. వాటర్ యొక్క
అవైలబిలిటీని బట్టి పంచుకుంటే ఎక్కడ గొడవలు రావు అని అంటున్నా. అందుకనే తెలుగు రాష్ట్రాల మధ్య ఇద్దరు అన్నదమ్ముల మధ్య ఈ కొట్లాట వాటర్ విషయంలో కానీ ప్రాంతీయ ద్వేషం కానీ రెచ్చగొట్టొద్దని తెలుగుదేశం పార్టీ కోరుకుంటుంది. అందుకనే టీఆర్ఎస్ను ఓడించాలంటారా? డెఫినెట్గా టీఆర్ఎస్ని ఎందుకు ఓడించాలంటే ఉద్యమ నేపథ్యంలో వచ్చి ఉద్యమ ఆకాంక్షలు పెట్టి ఏ ఒక్కటి కూడా నెరవేర్చనటువంటి ప్రభుత్వం ఏమి నెరవేర్చిందండి? ఇవాళ అనేకమైనటువంటి కోరికలు ఉన్నాయి. ఇవాళ నిధులు నియామకాలు అని అంటే నియామకాలు ఎక్కడ ఆగిపోయినాయండి? సరే, అది తర్వాత వద్దాం. అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అంటే రాహుల్ గాంధీ గారు ఆయా పార్టీ అధ్యక్షుడిగా ఇటీవల ఒక మాట మాట్లాడుతున్నారు. అంటే మొన్న లోక్సభలో మాట్లాడారు, ఇటీవల వాళ్ళ పార్టీ కర్నూలు సభలో కూడా మాట్లాడారు. అంటే కాంగ్రెస్ కేంద్రంలో అధికారంలోకి వస్తే, యూపీ అధికారంలోకి వస్తే ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తాము, మొదటి ఫైల్ మీద సంతకం పెడతామనే మాట మాట్లాడారు. ఆయన ఆ మాట మాట్లాడినందువల్ల తెలంగాణ ప్రజలకి తెలంగాణకు అన్యాయం జరుగుతుంది, తెలంగాణకు ఎందుకు ఇవ్వటం లేదు కాంగ్రెస్ పార్టీ అనేటువంటి వాదన టీఆర్ఎస్ తీసుకొచ్చింది. దానివల్ల నష్టం జరగదంటారు? చాలా మంచి ప్రశ్న అడిగారు. ఇది కూడా ఇవాళ నేను ఒకటే అడుగుతున్నా, టీఆర్ఎస్ నాటకం కాదండి. టీఆర్ఎస్ 2 సెషన్ల ముందు అంటే నో కాన్ఫిడెన్స్ మోషన్ పార్లమెంట్లో పెట్టే ముందు కవిత గారు కానీ వాళ్ళ ఎంపీలు కానీ ముఖ్యమంత్రి గారు కానీ ఆంధ్రప్రదేశ్ విడిపోయినాడు స్పెషల్ స్టేటస్ ఇస్తామన్నారు, వాళ్ళకి ఇచ్చేయండి మేము మద్దతు తెలుపుతామన్నారు. దేశవ్యాప్తంగా ప్రజానికం చూసినారు, 2 రాష్ట్రాల తెలుగు ప్రజలు కూడా చూసినారు. తర్వాత మీరు నో కాన్ఫిడెన్స్ మోషన్ తర్వాత మీరు ఎందుకు మాట మార్చారని టీఆర్ఎస్ పార్టీని అడుగుతూ ఉన్నారు, ప్రజలు అడుగుతున్నారు, తెలంగాణ ప్రజలు కూడా అడుగుతున్నారు. నీకేం నష్టం స్పెషల్ స్టేటస్ ఇస్తే? ఈ 2.5 ఏళ్లలో రాని నష్టం ఇవాళ ఇప్పటికిప్పుడు ఏమి నష్టం వచ్చింది నీకు? తప్పు కదా. పరిశ్రమ నేను అదే అంటున్నా, 2.5 సంవత్సరాల్లో ఈ చాలా పరిశ్రమలు పోయినాయి, చాలా పరిశ్రమలు అక్కడి నుంచి వచ్చినాయి. ఇవాళ జరగని ఈ 2.5 సంవత్సరాల్లో జరగని నష్టం స్పెషల్ స్టేటస్ ఇవ్వగానే నష్టం జరుగుతుందని అనుకున్న వాళ్ళు మరి ముఖ్యమంత్రి గారు కానీ ఆ బిడ్డ కానీ లేకపోతే ఎంపీలు కానీ ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది? కాబట్టి ఇక్కడ ద్వంద్వ విధానం ఏంటంటే వీళ్ళు ఎప్పటికీ అందుకనే బీజేపీ ట్రాప్లో పడ్డారా? డెఫినెట్గా వీళ్ళు బీజేపీ ట్రాప్లో పడి మోడీ గారు అమిత్ షా గారు ఆడిచ్చినట్టు కేసీఆర్ ఆడుతున్నాడు. ఈరోజు వాళ్ళు యూటర్న్ తీసుకోవాల్సిన అవసరం లేదు. దేశ ప్రజలు చూశారు, రాష్ట్ర ప్రజానికం తెలంగాణ ఆంధ్ర రాష్ట్ర ప్రజానికం కూడా చూశారు. అంత స్పష్టంగా ఎంపీలు పార్లమెంట్లో ఖచ్చితంగా ఇవ్వండి స్పెషల్ స్టేటస్, మాకేం అభ్యంతరం లేదు. మీరు ఒకటి చెప్పండి, మీరు ఇటీవల తెలుగుదేశం అంటే తెలంగాణ తెలుగుదేశం కానివ్వండి, ఆంధ్ర తెలుగుదేశం కానివ్వండి, అంటే నన్నదర్ దాని ముఖ్యమంత్రి గారు కూడా ఒక వాదన తీసుకొస్తున్నారు. అంటే టీఆర్ఎస్ బీజేపీకి అంటే మద్దతుగా ఉన్నది, వాళ్ళ ట్రాప్లో పడ్డారు, దే ఆర్ ప్లేయింగ్ ఇన్ టు దేర్ హ్యాండ్స్ అనే మాట ఒకటి మాట్లాడుతున్నారు. నిజంగా అదే జరిగితే ఎంఐఎం టీఆర్ఎస్ ఎందుకు పొత్తు పెట్టుకుంటుందండి? డెఫినెట్గా అండి. ఎంఐఎం మట్టుకు ఏందండి, ఎంఐఎం చూస్తలే ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో ఏం చేశారు వాళ్ళు? ఎంఐఎం కూడా ఇవాళ ఒక రకమైనటువంటి గేమ్ ఆడుతుంది. వాళ్ళు కేవలం నెంబర్ గేమే. ఎంఐఎం ఎప్పుడు కూడా వాళ్ళు అధికారంలోకి ఏ పార్టీ కేంద్రంలో ఉన్నా ఇటు రాష్ట్రంలో ఉన్నా వాళ్ళతోటి అంటగాగేది వాళ్ళకి మొదటి నుంచి ఉంది. కాంగ్రెస్తో అంటగాగారు, మాతోటి అంటగాగారు, ఇలా టీఆర్ఎస్ తోటి అంటగాడు. కేంద్రంలో కూడా ఇవాళ ఉత్తరప్రదేశ్లో వాళ్ళు ఎక్కడెక్కడ క్యాండిడేట్లను పెట్టారో దేశం అంతా చూసింది. వాళ్ళు ఏదో పక్కా వాళ్ళు కూడా బీజేపీకి అనుకూలంగా, వాళ్ళు బీజేపీ ఖచ్చితంగా అనుకూలంగా ఉన్నారు. ఏదో పక్కా స్టేట్మెంట్లు మన ఈయన బీజేపీ నాయకులు స్టేట్మెంట్లు ఇవ్వటం, వాళ్ళు స్టేట్మెంట్లు ఇచ్చుకోవటం తప్ప ఇది పైపైన చూడటానికి తప్ప ఖచ్చితంగా టీఆర్ఎస్ బీజేపీ ట్రాప్లో పడ్డది అంటానికి కారణం 3 అంశాలండి. ఇవాళ ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ మోడీ గారు ముఖ్యమంత్రి గారిని ప్రశంసిస్తారు, వాళ్ళ మంత్రులు వచ్చి ఇక్కడ బాగా చేస్తున్నారని చెప్తారు, అన్నీ జరుగుతాయి. రెండోది వీళ్ళు కూడా ఇవాళ నేను ఒక్కటే అడుగుతున్నానండి, 2 కుట్ర కోణాలు లేకపోతే ఇవాళ ఎలక్షన్ ముందస్తు ఎన్నికలకు కూడా కేంద్రంలో ఉన్నటువంటి మోడీ అమిత్ షా గారు పూర్తిగా సహకరించాలి. నిన్న అమిత్ షా గారు మళ్ళీ ప్రశ్న అడుగుతారు. ఈ జనానికి తెలియదండి. మీరు ఇవాళ కేంద్రంలో ఉన్నటువంటి వాళ్ళు ముందస్తు వస్తుంటే మీరే జమ్లింగ్కి ప్రతిపాదన పెట్టినటువంటి వాళ్ళు, జమ్లింగ్ వస్తే బాగుంటుందని ఈ ముఖ్యమంత్రి గారు కూడా ప్రజలకి ఆదా అవుతుంది, డబ్బులు ఆదా అవుతాయి, పనులన్నీ అయితే ఒకేసారి వస్తే బాగుంటుంది 5 సంవత్సరాల గవర్నమెంట్ అని చెప్పినటువంటి వాళ్ళు 3 నెలల ముందు పోతే ఇవాళ తెలంగాణ ప్రజల మీద 3,000 కోట్ల భారం పడుతుంది. అది కేసీఆర్కి తెలియదండి. ముందస్తు ఎందుకు వస్తున్నారో తెలుసు. ముందస్తులో భాగంగా ఒక రాజకీయ కుట్రకోణం కూడా జరిగింది. కేంద్రంలో విభజన చట్టంలో ఉన్నటువంటి తెలంగాణ ప్రాంతానికి కానీ ఆంధ్ర ప్రాంతానికి కానీ చేయనటువంటి ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి బయారం ఉక్కు ఫ్యాక్టరీ కానీ లేకపోతే గిరిజన యూనివర్సిటీ కానీ ఎయిమ్స్ హాస్పిటల్ కానీ ఇవన్నీ మేజర్ ఏమి ఇవ్వకుండా ఒక్క జోన్లో ఒక్కటి ముఖ్యమంత్రి గారు అడగాగానే ముఖ్యమంత్రి గారు ఇట్లా పర్సంటేజ్ పంపిస్తే కూడా ఒక లెటర్ వచ్చింది ఇక్కడికి. మీరు అట్లా కాదు 95-5 కాదు దీన్ని 90-10గా చేయమని ఒక లెటర్ పంపింది కేంద్రం నుంచి. అయినా కూడా మళ్ళీ ముఖ్యమంత్రి గారు తెల్లారి ప్రధానమంత్రి గారి దగ్గరికి పోయి ఒప్పించుకొని చేపించుకొని వచ్చి అంత నేను ఇస్తవా సస్తవా అని తెచ్చిన అన్న ముఖ్యమంత్రి ఇవెందుకు తేలేదని అడుగుతున్నా. ఇవాళ ఇది రాజకీయ కోణం కాదా?
ఇవాళ నిరుద్యోగులకి స్థానికులకే ఉద్యోగాలు ఇస్తున్నాం అనుకుంటూ తెచ్చుకుంటూ రేపు ఎలక్షన్లో మళ్ళీ ఓట్లు దండుకోవడం కోసం చేసిన మీరు ఒకటి చెప్పండి, అంటే మీరు ఇది బీజేపీ టీఆర్ఎస్ని లోపాయికారిగానో లేకపోతే మిగతా పార్టీలని వైఎస్ఆర్సీపీ జనసేన ఇటువంటి వాటితో వాళ్ళు ఏదో ఆడిస్తున్నారు అనేటువంటి వాదన తెలుగుదేశం వాళ్ళు చేస్తున్నారు. అంటే మీరు ఎన్డీఏలో ఉన్నంతకాలం ఉన్నారు, బయటకు వచ్చారు, బయటకు వచ్చిన తర్వాత మీరు అటు కాంగ్రెస్తోనో లేకపోతే మిగతా పార్టీల వైపు చూస్తున్నారు. అంటే మీ రాజకీయ ఎత్తుగడలో మీ వ్యూహాలు మీకు ఉన్నప్పుడు ఒక జాతీయ పార్టీగా కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీగా బీజేపీ కూడా తన వ్యూహాలు తను అమలు చేస్తే తప్పేంటి? అదే నేనేమన్నా వాళ్ళు డైరెక్ట్గా ఉండమనండి, వైసీపీతో కానీ జనసేనతో కానీ డైరెక్ట్ పొత్తు పెట్టుకోండి. ఈ ప్రజాస్వామ్యంలో ఏ పార్టీతోటైనా ఇక్కడ కూడా టీఆర్ఎస్తో డైరెక్ట్ పొత్తు పెట్టుకోమని మాకేం అభ్యంతరం లేదు. కానీ 4 సంవత్సరాలు మేము అధికారంలో పాలు పంచుకుంటే బీజేపీ పార్టీ మమ్మల్ని మోసం చేసింది. మాతో వండుకుంటూ రెండో వాడితో కాపురం చేయాలని చూస్తుంది. ఇవాళ వైసీపీని అందలం ఎక్కించింది. ఏం చెప్పిండండి ప్రధానమంత్రి గారు? ఈ దేశంలో దోసుకున్నటువంటి డబ్బును మొత్తాన్ని కూడా తీసుకొస్తా అన్నాడు. ఎవరైతే అవినీతి పనులలో వాళ్ళందరినీ లోపల పెడతా అన్నాడు. ఏదండి ఇవాళ నేను చెప్తున్నా, ఈడీ కేసులు ఏవైతే ఉన్నాయో ప్రతిపక్ష నేత మీద ఎందుకు కేంద్రం ఈ రోజు వరకు చాలా ఈడీ కేసు ఎక్కడ ఫామ్ అయ్యేది? కేంద్రం ట్రిబ్యునల్ అపాయింట్ చేసినాక కావాలా? 4.5 సంవత్సరాల్లో మీరు ఎందుకు ట్రిబ్యునల్ అపాయింట్ చేయలేదండి? నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఈజ్ అరైజింగ్. ఇవాళ వాళ్ళు కేంద్రం చేయాల్సినటువంటి ఏమీ చేయలేదు. కాబట్టి మేము ఎందుకు ఈ 4 సంవత్సరాలంటే తెలుగు రాష్ట్రాలు 2 కూడా విడిపోయి ఉన్నాయి, ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నాయి. కేంద్రంలో ఆనాడు ఎలక్షన్ కన్నా ముందు కూడా అనుభవం ఉన్నటువంటి మా నాయకుడు కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వస్తుంది, మోడీకి గాలి ఉంది, ఖచ్చితంగా వాళ్ళతో కలిసి పనిచేస్తే రాష్ట్రాలు అభివృద్ధి చెందుతాయి అనుకున్నాడు. కానీ ఇంత హీనంగా రాజకీయ వెండట పెట్టుకొని వీళ్ళు ఈ రకంగా అక్కడ అధికారంలోకి రావాలా, ఇక్కడ అధికారంలోకి రావాలా, ఈ ప్రాంతీయ పార్టీలని యువత పార్టీలను బతకనీయకూడదనే ఏదైతే దురాశ వాళ్ళకుందో దాన్ని మేము గమనించేసరికి లేట్ అయిపోయింది. మేమే చెప్తున్నాం 4 సంవత్సరాలు చాలా సహనంగా ఉన్నాం. అంటే నేను బీజేపీ వాళ్ళు కేసీఆర్ ఈజ్ మోర్ రిలయబుల్ దాన్ చంద్రబాబు నాయుడు గారు అని అనుకున్నారేమో. అంటే వాళ్ళకి అక్కడేంటి, అక్కడ చంద్రబాబు నాయుడు, ఇక్కడ కేసీఆర్ ఉన్నాడు. కేసీఆర్కి ఇక్కడ కాంగ్రెస్ ఉంది. వాళ్ళకి మళ్ళీ కాంగ్రెస్ని రాని వాళ్ళు 2 కోణాలు, జాతీయ స్థాయిలో కూడా ఇక్కడ కాంగ్రెస్ని రానికుంటే కేసీఆర్కి ఉంది కాబట్టి కేసీఆర్కి మద్దతు ఇవ్వాలనేది వాళ్ళ ఆలోచన. కేసీఆర్ ఆ ట్రాప్లో పడ్డాడు. మరి కేసీఆర్ కూడా ఏంటి, నేను ఫెడరల్ ఫ్రంట్ పెడతా, బీజేపీ ఇది, కాంగ్రెస్ ఇది, 50 ఏళ్ల నుంచి ఇయేనా, 700 టీఎంసీలు నీళ్లు ఉన్నాయి, ఈ టీఎంసీల నీళ్లు ఎవరు పంచట్లేదు, ఇన్నాళ్ళు ఇదేనా, ఇదంతా చెప్పినాడు. నదులు సముద్రాలు ఇవన్నీ గురించి మాట్లాడినాడు. చివరికి ఏమైపోయిందండి? నేను ఒక్క మాట వినండి. అంటే మీరు అనేక ఆరోపణలు చేస్తున్నారు, విమర్శలు చేస్తున్నారు బీజేపీ మీద. బీజేపీ వాళ్ళ సూటి ప్రశ్న ఏంటంటే 4 సంవత్సరాలు మాతో కలిసి ఉన్నారు, ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలన్నిటికీ తరఫున చంద్రబాబు నాయుడు గారే 2019లో నరేంద్ర మోడీ ప్రధాన అభ్యర్థి అనేటువంటి దాని మీద సంతకం చేశారు అనేటువంటిది వాళ్ళు చెప్తున్నారండి. అంటే అప్పుడు తెలియదా మోడీ గారు ఇవన్నీ చేస్తున్నారని? మేము మోడీ గారి పరిపాలన కానీ మోడీ గారి యాక్టివిటీస్ కానీ, ఆయన ముఖ్యమంత్రిగా చేసి వచ్చిండు, తోటి ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆయన అధికార ప్రతినిధిగా ఢిల్లీలో ఉన్నాడు. ఈయన వెరీ సీనియరు, అయినా కూడా వాళ్ళకి గాలి ఉంది కాబట్టి చేస్తారనుకున్నాం. కానీ అనుభవంలోకి వచ్చిన తర్వాత అనేక రకాలుగా మోసం చేస్తారు. నేను ఒకటే విక్రమ్ గారు, ఇక్కడ మేము డిఫర్ అయింది ఎక్కడంటే మమ్మల్ని పూర్తిగా స్పెషల్ స్టేటస్ ఏ రాష్ట్రాలకు ఇవ్వట్లేదు. 17 మార్చి తోటి అన్ని రాష్ట్రాలకు బంద్ అవుతున్నాయి. మేము ఎవరికి ఇవ్వట్లేదంటే మేము వీళ్ళ మాటలు అంటే కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి కొన్ని మారిటోరియం చర్యలు ఏవైతే ఉన్నాయో, డిమానిటేషన్ కానీ లేకపోతే జిఎస్టీలో కానీ ఈ భాగంలోనే ఈ 42% ఇవ్వటం, వీటన్నిటికీ మద్దతు తెలిపిన మాట వాస్తవం. కానీ వాటి యొక్క ప్రతిఫలాలు అందట్లేదు. ఏ రాష్ట్రాలకు అందట్లేదు, మా రాష్ట్రం కాదు, ఏ రాష్ట్రాలకు అందట్లేదు. అందులో ముఖ్యంగా మరి ఆంధ్రప్రదేశ్ వెనకబడిపోయింది. విభజన తర్వాత లోడ్ బడ్జెట్ ఉన్నటువంటి రాష్ట్రం. ఫస్ట్ 16,000 కోట్లు లోడ్ బడ్జెట్ ఎవరు చెప్పినండి? గవర్నర్ గారు ఆధ్వర్యంలో ఉన్నటువంటి కమిటీ ఇచ్చింది, తెలుగుదేశం పార్టీ చెప్పింది కాదు. అది మీ కాగ్ కూడా చెప్పింది, సెంట్రల్గా ఆడిటర్ జనరల్ కూడా చెప్పినారు. చెప్తే దీన్ని ఏం చేశారు మీరు? ఆ లెక్కలు ఈ లెక్కలు చేసి చివరికి 3,000 కోట్లకు తీసుకొచ్చారు దాన్ని. ఏం పద్ధతి అండి ఇది? ఇది ఎక్కడ వివక్షత అండి? రెండోది అంటే ఒక్కటి దీని మీద మీరు ప్రచారం చేస్తున్నారు, కానీ మీరు ఇచ్చినటువంటి రైతుల రుణమాఫీ కానివ్వండి, పెన్షన్లు కానివ్వండి, అవన్నీ కలిపి మీరు లోటుగా చూపించారు. అది ఏ రాష్ట్రానికి కూడా ఎవరు కూడా రెవెన్యూ లోట్లు చూపించటంలో ఇచ్చిన హామీలకి అప్పటికి విక్రమ్ గారు అప్పటికి మేము రైతు రుణమాఫీ మేము అనౌన్స్ చేసినాం, కానీ గవర్నమెంట్లోకి రాలేదు కదా. గవర్నర్ గారి ఆధ్వర్యంలో ఉన్నప్పుడే రికార్డు ఏం తయారు చేశారంటే ఈ ఆంధ్రప్రదేశ్ 16,500 కోట్లతో లోడ్ బడ్జెట్ గవర్నర్ ప్రసంగాన్ని తయారు చేసింది రాష్ట్ర ప్రభుత్వం తయారు చేస్తుందండి. అది మీరు అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తయారు చేసింది, గవర్నర్ గారు చదివారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏం చేసింది, రైతు రుణమాఫీ యొక్క నిధులు కానివ్వండి, లేకపోతే పెన్షన్లు పెంచినటువంటి నిధులు కానీ కలిపేసేసి 16,073 కోట్లు లోటుగా తేల్చారు. తర్వాత కేంద్రం దాన్ని డిస్ప్యూట్ చేసింది, ఈ 6,000 కోట్లకి తీసుకొచ్చింది. కానీ మీరు ఎప్పుడు కూడా దాని గురించి ఎక్కడ ప్రస్తావించలేదు, మీరు డిస్ప్యూట్ చేయలేదు. మీరు 16,000 కోట్లు అంటారు, వాళ్ళు 7,000 కోట్లు అంట వెళ్ళారు. మీరు కేవలం ఏంటంటే నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ, నియోజకవర్గాల పెంపుదల మీద దృష్టి పెట్టుకొని రాష్ట్రానికి వాళ్ళు ఎంత అన్యాయం చేసినా కూడా మీరు 4 ఏళ్ల పాటు అసలు ఏం మాట్లాడలేదు అనేటువంటిది ఆ రోజు వైసీపీ కానివ్వండి, అన్ని పార్టీలు, సిపిఐ, సిపిఎం, ఈవెన్ కాంగ్రెస్ కూడా మీరు ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టిన తెలుగుదేశం పార్టీ అనేటువంటిది విమర్శలు వచ్చినాయి. అయితే విక్రమ్ గారు, ఇక్కడ ఈ పునర్విభజన 4 సీట్లు పెంచినందువల్ల మాకు ఒరిగేది లేదు, రాష్ట్ర ప్రజానీకానికి ఆ రోజు విభజన చట్టంలో సర్దుబాటు చేసేవాళ్ళు. అది ఆ ఫిరాయింపుదారులు వస్తారో, ఎవరు వస్తారో, ఎవరికి ఇస్తారో సీట్లు, ఎలక్షన్ కలెక్షన్, ఇదేం మేము చూడలే. ఇవాళ మేము ఒక్కటే అడుగుతున్నాండి, స్పెషల్ స్టేటస్ ఏ రకంగా ఈ దేశంలో పోయిందని మాకు ఎక్స్ప్లెయిన్ చేశారు. 1కి 10 సార్లు చంద్రబాబు నాయుడు గారు మొదటి సంవత్సరం ఏర్పడంగానే అసెంబ్లీలో తీర్మానాలు చేశారు, తీర్మానం కాపీ పంపించారు. అయినా 1 ఇయర్ పోరాటం చేశారు, 2 ఇయర్స్ పోరాటం. 2 ఇయర్స్లో వాళ్ళు, 3rd ఇయర్లో వాళ్ళు, 2nd ఇయర్లో ఏం చేశారంటే స్పెషల్ స్టేటస్ అనే పదమే ఉండదు, కానీ ఇవన్నీ కూడా ఇస్తున్నామని అర్ధరైతే అరుణ్ జైట్లీ గారు 2,25,000 కోట్ల రూపాయలు ఇస్తున్నానని చెప్పి ప్రకటించారు. దేని సందర్భంగా స్పెషల్ ప్యాకేజీని ప్రకటించినాడు. బాగా అబ్జర్వ్ చేసుకోవాలి అందరూ, మేధావులు కానీ, రాజకీయ పార్టీలు కానీ, అందరూ కూడా సమాజంలో ఉన్న చదువుకున్న వాళ్ళంతా అర్థం చేయాలి. ఆ రోజు 12 గంటలకు చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ పెట్టి ప్రెస్ ముందే రీట్రేట్ చేసినారు. మీరిచ్చే 2,25,000 కోట్లు ప్యాకేజీ ఉండదు, మిగతాది రాయితీలతో కూడింది ఇస్తామంటే మేము అగ్రీ అవుతాము, కానీ దీనికి చట్టభద్రత ఇవ్వండి అని అడిగారు. ఎందుకు అడిగారండి? చంద్రబాబు నాయుడికి జీవితకాలం మేమే ప్రభుత్వం ఉంటామని కాదు కదా. ఎందుకు చట్టభద్రత ఇవ్వాలంటే ఆనాడు చట్టంలో పెట్టినటువంటి స్పెషల్ స్టేటస్ ఈరోజు లేదు కాబట్టి, ఆనాడు చట్టంలో పెట్టకుండా ఇన్ని ఇబ్బందులు వచ్చినాయి కాబట్టి చట్టంలో పెట్టండి, మాకు పార్లమెంట్లో ఆమోదం తెలిపి ఇవ్వండి అని అదే అర్ధరాత్రి చంద్రబాబు నాయుడు గారికి ఆ రోజు తెలియదు, ఒప్పుకున్నారు, ఓకేనా అయిపోతే కదా. కానీ ఆ రోజు చెప్పారు, అధికారంలో రేపు కేంద్రంలో మీరు ఉండొచ్చు, రాష్ట్రంలో మేము ఉండొచ్చు, ఎవరున్నా సరే తెలుగు ప్రజలకి, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అన్యాయం జరగకూడదు, దీన్ని చట్ట పరిధిలోకి తీసుకురండి అని అన్నారు. నేను అడుగుతా ఉన్నా, ఆ రాత్రి ఆగస్టు 16 నుంచి మొదలుపెట్టి ఈ రోజు వరకు కనీసం గైడ్ లైన్స్ ఇవ్వలేదండి కేంద్రం. సెప్టెంబర్ 8, 2016 నుంచి ఈ రోజు వరకు గైడ్ లైన్స్, ఈ రోజు వరకు నౌ టిల్ ఎస్టర్డే వరకు కూడా గైడ్ లైన్స్ లేవండి. 2,25,000 కోట్లు ఇస్తామని చెప్పి వాటి గైడ్ లైన్స్ ఎందుకు? కేంద్రంలో మీ మంత్రులు ఏం చేశారు? డెఫినెట్గా వాళ్ళు కూడా ప్రతి నిమిషం అడిగారు. చంద్రబాబు నాయుడు గారు 29 సార్లు ప్రధానమంత్రి గారిని కలవటానికి వెళ్ళారు. ప్రతిసారి కలిసినప్పుడల్లా అధికారులను తీసుకొని పోయి ఇంత మూటలు తీసుకుపోయి మంత్రుల దగ్గర ఇవన్నీ విజ్ఞాపనలు, ఇంత కట్టలు తీసుకుపోయి విజ్ఞాపనలు ఇస్తే పట్టించుకున్న నాదులే. లాస్ట్కు చంద్రబాబు నాయుడు గారు జనవరి 3వ తారీఖు నాడు ఒక పెద్ద 19 అంశాలతో తీసుకుపోయి ఒకటి టాస్క్ ఫోర్స్ ఏమని అడిగారు, లాస్ట్కి బతిలాడారు ప్రధానమంత్రి. ఒకటే దుర్గాప్రసాద్ గారు, అంటే ఇదంతా ఆర్గ్యుమెంట్ సేక్గా మీది వస్తుంది, కొంతవరకు పనికి వస్తుంది మీరు, కానీ అట్ ది సేమ్ టైం ప్రతిపక్షాలు కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి ఆరోపణలు చేస్తుంది. అంటే అనేక సందర్భాల్లో చంద్రబాబు నాయుడు గారు ఇటీవల సోషల్ మీడియాలో కూడా కొన్ని క్లిప్పింగ్స్ చక్కర్లు కొడుతున్నాయి. ఇంతకంటే ఎవరిస్తారు, మనం అన్నీ సాధించేసాము, ఇవన్నీ అంటున్నారు. దానికి మీ సమాధానం ఏంటి? నేను ఒక్కటే విక్రమ్ గారు, ఆ రోజు ఈ 2,25,000 కోట్లు అనేది స్పెషల్ స్టేటస్కు పదం అనేది ఉండదు కాబట్టి సంవత్సరానికి 3,000 కోట్లు దానివల్ల వచ్చే రాయితీలకు కూడా మేము ఇస్తాము, ఈ 5 సంవత్సరాలు 3,000 కోట్ల చొప్పున ఇస్తామని. అంటే మేము అదే అడుగుతున్నాం కదా, ఇంత అనుభవం ఉన్నటువంటి నాయకుడు, వాళ్ళు కేంద్రంలో అధికారంలో ఉన్నా కాబట్టి ప్రతిదీ నమ్మి స్టేటస్. ఇంకోటి కూడా ఇక్కడ మేజర్ తప్పు ఇంకోటి జరిగిందండి, వేరే ఏ రాష్ట్రాలకు స్పెషల్ స్టేటస్ ఇవ్వట్లేదు కాబట్టి ఈ ప్యాకేజ్ ఇస్తున్నామంటే మేము కూడా ప్రజల్ని కన్విన్స్ చేయడానికి ప్రయత్నించాడు చంద్రబాబు నాయుడు. ఇంతకన్నా ఎక్కువ ఏమొస్తుంది, మనమంతా వస్తుంది కదా కేంద్రంలో తీసుకుందాం చేద్దాం అనే భాషల్లో చంద్రబాబు నాయుడు గారు పోయారు. కానీ వీళ్ళు ఏం చేశారు, అంత లేమెన్గా నమ్మేశారంటారా? లేమెన్గా డెఫినెట్గా కేంద్రంలో అధికారంలో ఉన్నారు, వాళ్ళు ఇస్తామంటున్నారు, ఖచ్చితంగా స్పెషల్ స్టేటస్ 17 వేరే రాష్ట్రాల్లో అమలు జరగటం లేదు అని చెప్పినంత మాత్రాన మీరు నమ్మేశారా? నమ్మాం. 17 ఎప్పుడు మేము దీన్ని డిఫర్ అయ్యామంటే చెప్తున్నాను, 17 మార్చి తర్వాత ఎప్పుడైతే మిగతా 11 రాష్ట్రాలకు స్పెషల్ స్టేటస్ ఇస్తున్నామని జీవో ఇష్యూ చేసి జిఎస్టీలో ఎక్స్టెన్షన్ ఇస్తున్నామని, జిఎస్టీ ఇన్కమ్ ట్యాక్స్ రాయితీలు ఇస్తున్నామని ఎప్పుడైతే ఆ రాష్ట్రాలకి వీళ్ళు ఎప్పుడైతే ఇచ్చారో అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇమ్మీడియట్లీగా వితిన్ మేము ఎంత ఒక 2-3 మంత్స్లోనే మేము ఈ వాదన, ఒక దశలో మీరు స్పెషల్ స్టేటస్ వల్ల లాభం కంటే నష్టం అనేటువంటి వాదన కూడా తీసుకుని, నష్టం అనేది ఎక్కడా అనలేదండి. స్పెషల్ స్టేటస్ రావటం వలన
ఏదో జరిగిపోద్ది ఒక్కసారి ఉద్యోగాలు వస్తాయనే ఆలోచన కాదు. అది కావాలా స్పెషల్ ప్యాకేజ్. అసలు స్టేటస్ ఒక్కటే కదండి, ఇక్కడ రాంగ్ పడుతున్నారు. ఆనాడే చంద్రబాబు నాయుడు గారు స్పెషల్ స్టేటస్తో పాటు మాకు మిగతా ఉన్నటువంటి అంశాలు ప్యాకేజీ అవన్నీ కూడా కావాలని ఆ రోజే అడిగారు. ఇదొక్కటే రాయితీలతో కూడిన ప్యాకేజీ కావాలని అడిగారు, రాయితీలతో కూడిన స్టేటస్ కావాలని అడిగారు. స్టేటస్లో వచ్చేది కొన్నే, ఇంకా చాలా రాయితీలు ఇవ్వాలా. మేము మిగతా రాష్ట్రాలతోటి ఇప్పుడు మన దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి స్టేట్లతోటి పాటు లెవెల్ ప్లేయింగ్ కావాలంటే మాకు కొంతకాలం మమ్మల్ని ఆదుకోవాలని చెప్పి ఆ రోజే అడిగారు స్టేటస్తో పాటు. కాబట్టి నేనేమంటున్నానంటే వాళ్ళు ఏవైతే మిగతా 11 రాష్ట్రాలకు ఇచ్చిన తర్వాత అప్పుడు మమ్మల్ని మోసం చేశారని క్లియర్ కట్గా అన్నాం. డెఫినెట్గా అంటే ప్రతిపక్షాలు చెప్తూనే ఉన్నాయి, బీజేపీని నమ్ముతున్నారు, మీరు మోసం చేస్తున్నారు అంటూనే ఉన్నాం. కానీ అధికారంలో ఉన్న వాళ్ళ మీద చాలా బాధ్యతలు ఉంటాయి. ఇవాళ అది ఒక్కటే కాదండి, ఒకవేళ మేము గమనించినా సరే ఎంతో కొంత పూర్తిగా అనాథగా ఉన్నటువంటి ఆ రాష్ట్రాన్ని బయటపడేయాలంటే కేంద్ర సహకారం ఖచ్చితంగా కావాల్సినటువంటి అవసరం ఉంది. కనీసం ఉండటానికి గుడిసె లేకుండా పోయి బస్సులో ప్రయాణం చేసి బస్సులో పడుకొని పరిపాలన చేసినటువంటి నాయకుడు, దాన్ని సాధించడం కోసం అని చెప్పి ఈ రకంగా చూస్తున్నాం. ఇవాళ కేంద్రం సహకారం ఉన్నా లేకపోయినా ఆయన తెలివితేటలతోటి, ముఖ్యంగా ఏంటంటే ముఖ్యమంత్రి గారు ఆర్థికవేత్త కాబట్టి ఏ రకంగా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోవాలనేది అనేక ప్రణాళికలతోటి ఈరోజు ముందుకు తీసుకుపోతున్నాడు. ఇలా ఆయన స్వయం కృషితోటి ఆ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతున్నాడు. రాష్ట్రం యొక్క బడ్జెట్ తోటి తీసుకెళ్తున్నాడు. కానీ కేంద్రం నుంచి ఏ సహకారం లేదు. ఖచ్చితంగా సహకారం వస్తుందని మీరు ఎన్ని చెప్తున్నారు అంటే, మీరు వైసీపీని బలహీనపరిచినప్పటికీ, అంటే వాళ్ళ ఎమ్మెల్యేలని దాదాపు 23 మందిని తీసుకున్నారు, ఎంపీలను కొంతమందిని తీసుకున్నారు. అయినప్పటికీ ప్రస్తుతం వైసీపీ 5% మేర తెలుగుదేశం కంటే కూడా ముందంజలో ఉంది అనేటువంటిది అనేక సర్వేలు తెలుస్తున్నాయి. ఈరోజు ఒక్కటండి, 5 సర్వేలు ఎట్లా వస్తున్నాయి అనేది కానీ ప్రజలు నిజంగా సర్వేలు నమ్మరా? సర్వేలు ఎందుకు నమ్ముతాం, సర్వేలు నమ్ముతాం. సర్వేలు వచ్చేదాని ప్రకారం అలా చర్యలు కూడా తీసుకుంటాం మేము. కానీ ఈరోజు వైసీపీ నుంచి మేము తీసుకోవడానికి మాకేం బలం లేక తీసుకోవాలి. కేవలం దీనికి పునాదేశింది జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు గవర్నర్ బంగ్లా నుంచి కనుక ఆ మాట మాట్లాడపోతే, ఈ ప్రభుత్వం నెల రోజుల్లో కూలిపోద్ది అనే మాట మాట్లాడపోతే, మేము తీసుకున్నది కాదు, అందులో ఉన్నటువంటి ఈ 21 మంది ఎమ్మెల్యేలకు కూడా వాళ్ళు కూడా అరే ఈ రాష్ట్రం ఇప్పుడే నూతనంగా ఏర్పడ్డది, 2 సంవత్సరాలకే మళ్ళీ ప్రభుత్వాలు పడిపోయి ఎన్నికలు వస్తే ఎట్లా, ఇదంతా రాష్ట్రం అభివృద్ధి కావాలా, చంద్రబాబు నాయుడు గారికి సహకరిద్దామని చెప్పి వచ్చారు. నేను దాన్ని ఏకీపిస్తాను. ప్రజాస్వామ్యంలో ఉన్నాం. వాళ్ళు ఒకవేళ వచ్చినా కూడా వాళ్ళని రాజీనామాలు చేయించి ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంది. అది కొంత నడిచిన మాట వాస్తవమే. పార్టీలో కూడా చర్చ జరుగుతూ ఉంది. నేనేమంటున్నానంటే డెఫినెట్గా చర్చ జరుగుతుంది, మాలో కూడా ఉంది. అది వాళ్ళు వచ్చిన వాళ్ళని రాజీనామాలు చేయించి తీసుకుంటే బాగుంది కూడా చేస్తారు కదా నలుగురిని. డెఫినెట్గా అదే నేనేం చెప్తున్నా అంటే సమాజంలో అంటే ఒక్క నిమిషం అంటే మీరు చెప్తున్నారు ఇవాళ స్పష్టంగా చాలామంది చెప్పలేదు, మిమ్మల్ని నేను అభినందిస్తున్నాను మీరు ఒప్పుకున్నందుకు. డెఫినెట్గా అయితే నేను అనేది ఏంటంటే పార్టీలో చర్చ నడుస్తుంది అంటున్నారు. ఏ స్థాయిలో నడుస్తుంది అంటే అధినేతనికి ఎదిరించలేక మౌనంగా ఉంటున్నారు? లేలే, అధినేత కూడా బాధపడుతున్నాడు ఈ విషయంలో. వీళ్ళని తీసుకోవటం ఏంటి, మంత్రి పదవులు ఇవన్నీ. కానీ దేశంలో జరుగుతున్న పరిస్థితులు అండి ఇవాళ ఆయన బాధపడుతున్నారని మీకు ఎలా తెలుసు? ఆయన నేనేమంటున్నానంటే వారు కూడా ప్రజాస్వామ్యంలో ఎంతో అత్యున్నతమైనటువంటి స్థానానికి ఎదిగినటువంటి వ్యక్తి. ఈజ్ ఎ లెజెండ్, నో డౌట్ అందులో. కానీ ఈ రాజకీయ పరిస్థితులు ఒక్క ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో జరగలేదండి. దేశవ్యాప్తంగా ఒక అప్రజాస్వామిక విలువల్ని అదే నిజంగా ప్రజాస్వామ్య విలువలుగా పాటించే స్థాయికి వచ్చేసింది. కేంద్రంలో ఉన్నటువంటి అంటే సమకాలీన రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా ప్రవర్తించాల్సినటువంటి అవసరం వచ్చింది కూడా. ఇవాళ రాజకీయాలు కూడా డైనమిక్ సిచ్యువేషన్కి వచ్చేసినాయి. ఇవాళ సిద్ధాంతాలను ఇదే సిద్ధాంతాలుగా ఉంటామంటే ఇలా సిపిఎం పరిస్థితి ఏమైందండి? భాషా ప్రయుక్త రాష్ట్రాలకు కట్టుబడి ఉన్నాం, మేము తెలంగాణకు లేకేమని అట్లే ఉంటే ఇలా నో వేర్ టు ఇన్ తెలంగాణ వాళ్ళు. అందుకనే డైనమిక్ సిచ్యువేషన్ రాజకీయాలు కూడా వచ్చినాయి. కాకపోతే ఈ మార్పు రావాలండి. ప్రజాస్వామ్యంలో ఇది మంచి పద్ధతి కాదు. ఎవరైనా సరే మీరు ఒక మాట మాట్లాడారు, చంద్రబాబు నాయుడు గారు కూడా రిపెంట్ అవుతున్నట్టుగా ఉన్నది అని అన్నారు. కొంత ఇబ్బందికరమే ఆయనకు కూడా. ఆయన వ్యక్తపరిచారా పార్టీ ఫోరమ్స్ మీద? పార్టీ ఫోరం మీద ఎక్కడ వ్యక్తపరచలేదు. ఆయనకు కూడా ఒక రకమైనటువంటి ఇబ్బంది పరిస్థితి ఇది. ఎందుకంటే వాళ్ళని తీసుకోవటం కానీ ఇవ్వటం కానీ ఇది కూడా ఇబ్బంది. వర్గాల్లో ఆల్రెడీ ఉన్న మీ క్యాడర్ వ్యతిరేకత. అసలు మాకొక్కటి ఉందండి గొప్పతనం విక్రమ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఈజ్ ద బాస్. ఆయన ఏది చేసినా కరెక్టే అనేది నా స్థాయి నుంచి మొదలు పెట్టుకొని కింద స్థాయి మా కార్యకర్తల వరకు, మా పై లీడర్ల వరకు, ఎవరైనా పాలిట్ బ్యూరో వరకు కూడా దట్ ఈజ్ రైట్. ఎందుకంటే ఎనీ సర్కమ్స్టెన్స్ రాజకీయ ధురంధరుడు ఆయన.
ఆయన ఆలోచించి ఏదైనా నిర్ణయం తీసుకుంటే మాకు శిరోధార్యం అది. కానీ ఇటీవల క్రమశిక్షణ గాడి తప్పుతున్నట్టుంది. నో, ఎట్టి పరిస్థితుల్లో లేదండి. క్రమశిక్షణ తప్పదు. కొంతమంది బయట పార్టీల నుంచి అనంతపురంలో అదే రాబోతున్నా. ఇప్పుడు జేసీ దివాకర్ రెడ్డి గారి విషయం మీరు అడుగుతూ ఉన్నారు. ఇక వారు కాంగ్రెస్ పార్టీలో ఉండగా ఏం చేశారో తెలుసు, ఈ పార్టీలోకి వచ్చినాక కూడా తెలుసు. అయినా కూడా అధినేత అప్పుడప్పుడు మందలిస్తూనే ఉన్నారు. సరే, ఇక దాని మీద ఆయన ఒక్కరే కాదు, మీకు కేఈ కృష్ణమూర్తి గారు, అయ్యన పాత్రుడు గారు లాంటి వాళ్ళు కూడా పార్టీ నిర్ణయాన్ని ధిక్కరించి పార్టీ అంటే పత్రికలు ఎక్కడం ఇదంతా చూస్తా ఉంటే తెలుగుదేశంలో క్రమశిక్షణ పట్టు తప్పుతున్నది లేదు. వాళ్ళు మళ్ళీ ఇమ్మీడియట్లీగా వాళ్ళు దాన్ని తేరుకొని మళ్ళీ చెప్పారు, ఇది మా వ్యక్తిగత విషయాలు, పార్టీ నిర్ణయం పాలిట్ బ్యూరో చంద్రబాబు నాయుడు గారు చేస్తారని ఇద్దరు అయ్యన పాత్రుడు చెప్పారు, కేఈ కృష్ణమూర్తి గారు కూడా చెప్పారు. కాకపోతే ది మోస్ట్ డిసిప్లైన్డ్ పార్టీ ఇన్ ఇండియా తెలుగుదేశం పార్టీ ఒక్కటేనండి. ఇవాళ మీరు చూశారు కాంగ్రెస్ పార్టీ కానీ టీఆర్ఎస్ కానీ ఎక్కడ చూడండి విపరీతమైన అడ్డగోలు ఉంటుంది వాళ్ళ దాంట్లో. మా దాంట్లో అట్లా కాదు, వెరీ డిసిప్లైన్డ్. ఒకవేళ ఏ నాయకుడైనా వ్యక్తిగతంగా పొరపాటున మాట్లాడితే మళ్ళీ దాన్ని సరి చేసుకుంటారు మా దాంట్లో, అట్లా ఉంటుంది. కాబట్టి ఇప్పటికీ చంద్రబాబు నాయుడు గారి మాటే శిరోధార్యం మా అందరికి కూడా. గ్రామస్థాయి కార్యకర్త నుంచి మా వరకు పైన మాకున్న పాలిట్ బ్యూరో కానీ ఎవరు కానీ వారు చెప్పిందే శిరోధార్యం. ఎందుకంటే ఎంతో అనుభవం గడించినటువంటి నాయకుడు. సరే, కొన్ని విషయాలు ప్రజాస్వామ్యంలో జరుగుతూ ఉన్నాయి, వాటి మీద వారు కూడా చర్చకు తీస్తున్నారు. తెలుగుదేశం పార్టీగా వారు కూడా అన్నారు, ఒక చట్టం తీసుకురండి, బలమైన చట్టాన్ని తీసుకొస్తే వీటన్నిటికి అడ్డుకట్టేయొచ్చని వారు కూడా ఒక ఫోరంలో మాట్లాడారు. డెఫినెట్గా అంటే చట్టం వస్తే తప్ప ఫిరాయింపులాగా ఉంటారు. అంటే ఒక పార్టీగా చేస్తే ఆగే పరిస్థితి లేదండి. ఈరోజు దేశంలో ఎట్లొచ్చిందంటే రాజకీయాలు మారిపోయినాయి, సమాజంలో అనేక రకమైన మార్పులు వచ్చినాయి. ఒక పార్టీగా మీరు అనేది ఎలా ఉందంటే అందరూ మంచిగా ఉండండి, మేము కూడా మంచిగా ఉంటామని. అట్లా కాదు, మేము మంచోళ్ళమనే మంచిగా ఉండాలనే ప్రయత్నిస్తుంటే దీంట్లో కొన్ని రాజకీయ పార్టీలన్నీ కలుషితం అయిపోయినాయి బాగా. కాబట్టి ఇది మంచి సాంప్రదాయం కాదు. అందరం కూడా డెఫినెట్గా రేపు కేంద్ర స్థాయిలో ఒక చట్టం తీసుకొచ్చి, ఈవెన్ స్పీకర్ ఆధీనంలో ఉంది, స్పీకర్ స్థానంలో ఇప్పుడు ఇవాళ ఈ ఫిరాయింపులు ఇప్పుడు కాదు, రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పటి నుంచి నడుస్తూ ఉంది. రాజశేఖర రెడ్డి గారు కూడా మా పార్టీని బలహీనం చేయడానికి ఆనాడు 92 మంది ఎమ్మెల్యేలు ఎంతమందిని తీసుకున్నారో తెలుసు. కేంద్రంలో పార్లమెంట్లో న్యూక్లియర్ డీల్లో ఎంతమందిని తీసుకున్నారో కూడా తెలుసు. కాబట్టి ఇదంతా కూడా భారత ప్రజాస్వామ్యంలోనే ఒక ఎత్తుగడగా, పొలిటికల్ ఎత్తుగడగా మారిని. వీటిలో మార్పు రావాలని తెలుగుదేశం పార్టీ కూడా కోరుకుంటుంది. ఇంకోటి అండి, మళ్ళీ తెలంగాణ విషయానికి వద్దాం. ఒక దశలో ఆయన నారా లోకేష్ తెలంగాణ పార్టీని మొత్తాన్ని ఆయన పర్యవేక్షించేవారు ఇక్కడ ఉన్నప్పుడు. తర్వాత ఆయన ఆంధ్రాకి వెళ్ళిపోయారు. ఇప్పుడు తెలంగాణ పార్టీని పర్యవేక్షించే బాధ్యత ఆయన తీసుకోవట్లేదా? ఇప్పుడు లోకేష్ బాబు గారు జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉండి స్టార్టింగ్లో 2 పార్టీలని కోఆర్డినేట్ చేసేవారు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారికి అక్కడ బాధ్యతలు పెరిగినాయి. వారు ఎప్పుడైతే రాష్ట్రం ఇబ్బందులు పడుతుందో, పెట్టుబడులు రావాలా, ఇతర దేశాలకు పోవాలా, చూసుకోవాలా, ఆయన ఒక్కడికి వర్క్ లోడ్ ఎక్కువైంది. ఆ క్రమంలో అక్కడ నుంచి పార్టీ కానీ ఇక్కడ నుంచి పార్టీ కానీ లోకేష్ బాబు చేస్తున్నటువంటి దానికి ఖచ్చితంగా ఈయన మంత్రివర్గంలోకి తీసుకొని ప్రభుత్వానికి ఉపయోగపడేటట్టుగా ప్రజలకు చేరువయ్యేటట్టు చేయాలనేది పార్టీ నిర్ణయం. అది చంద్రబాబు గారి నిర్ణయం కాదు. చంద్రబాబు గారి నిర్ణయం అయితే ఎప్పుడో ఆయన మంత్రి అయ్యేవాడు స్టార్టింగ్లోనే. కానీ పార్టీ ఒత్తిడి తేయటం వలన వారిని మంత్రి చేశారు. మంత్రి చేసిన తర్వాత వారికి బాధ్యతలు ఎక్కువ పెరిగినాయి. అటు రాష్ట్రం మీద అక్కడ ఉన్నటువంటి మంత్రులు వీళ్ళు వాళ్ళ కోఆర్డినేషన్ పెరిగిన క్రమంలో సార్ ఇక్కడ ఫుల్ ఫ్లెడ్జ్లో ఒక రమణ గారిని అధ్యక్షులను పెట్టి మొత్తం ఒక స్టీరింగ్ కమిటీ, సెంట్రల్ కమిటీ పాలిట్ బ్యూరో అని ఒక 10 మందితో కమిటీ పెట్టారు. ఈ కమిటీ ఆధ్వర్యంలో పార్టీని నడపమన్నారు. నడపాల్సిన బాధ్యత మా అందరి మీద కూడా ఉంది. రాష్ట్ర కమిటీలో ఉన్న అధికార ప్రతినిధిగా మాకు కూడా బాధ్యత ఉంది. ఆ బాధ్యత ప్రకారం పోతున్నాం. కాకపోతే చంద్రబాబు నాయుడు గారు పూర్తి సలహా సంప్రదింపులు అన్నీ ఉన్నాయి. ఇప్పటికీ మాకు వీక్లీ ఒకసారి మాకు టెలికాన్ఫరెన్స్ నిర్వహిస్తారు. పార్టీ ఏ రకంగా నడుస్తుంది, కార్యక్రమాలు తెలంగాణకు సంబంధించి డెఫినెట్గా తెలంగాణ గురించి డెఫినెట్గా సారు ప్రతి వీక్లీ వన్స్ లోకేష్ బాబు చంద్రబాబు నాయుడు గారే పూర్తిగా చంద్రబాబు నాయుడు గారే టేక్ ఓవర్ చేసినారు. పూర్తిగా వారే చూస్తున్నారు. ఇప్పుడు లోకేష్ బాబు ఇప్పుడు ఆయన తెలంగాణ గురించి పట్టించుకోవాలి. తెలంగాణ గురించి అంటే ఏమైనా ఇష్యూస్ ఉంటే మాట్లాడుతున్నారు. ఇద్దరు మళ్ళీ సారు ఆయన మాట్లాడతారు. ఇప్పుడు సహాయ నిధి గురించి వారే చూస్తున్నారు. తెలంగాణది కానీ ఆంధ్రాది కానీ మాకు ఒకటి సహాయ నిధి ఉంది కదా కార్యకర్తలకి, ఆయన ఇప్పుడు కూడా ఆయన చూస్తున్నారు. 2 లక్షలదా అది అంటే మామూలుగా కార్యకర్తలు ఏదైనా సహాయ నిధి కోసం పెట్టుకున్నా, ఏదైనా విద్య కోసం పెట్టుకున్నా, పెళ్ళిళ్ళకి పెట్టుకున్నా అంతా వారే చూస్తున్నారు. 2 రాష్ట్రాలు వారే చూస్తున్నారు. ఈ పొలిటికల్గా ఏదైనా వస్తే చంద్రబాబు నాయుడు గారు మాకు డైరెక్షన్ ఇవ్వటం, మేము ఏదైనా ఒక ప్లాన్ చేసి ఒకసారి ఇట్లా పోతున్నాం అంటే గో హెడ్ అని అంటాం. అంత పూర్తి సహాయ సహకారాలు ఉన్నాయి.
చాలామంది తెలుగుదేశం పార్టీని ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు వదిలేసిందనే మాట తప్పది. ఇప్పుడు ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి మీరు భారీ ఎత్తున ఫండ్స్ సమకూరుస్తున్నారనేది కూడా ఒక ఆరోపణ వచ్చింది. ఇది చాలా తప్పండి. సోషల్ మీడియాలో మాకేం అవసరం అండి? ఇవాళ అధికారంలోకి రావాల్సింది వాళ్ళు, మెయిన్ స్ట్రీమ్లో ఉన్నది వాళ్ళు. ఇంకా వాళ్ళు ఏమన్నా మాకు ఇస్తారా అనేది రివర్స్ రావాలి, కానీ ఇది రివర్స్లో వస్తుంది. అంటే అదొక ఆనవాయితీ అయిపోయింది. మేమెందుకు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం వస్తుందండి? మాకు అంత అవసరం లేదు. ఇవాళ మేము వాళ్ళు 90 ఉంటే మేము వాళ్ళు ఒకళ్ళు 80 ఉంటే మేము 20 ఉన్నాం అనుకో, మా 20 వాళ్ళకి అవసరం కాబట్టి మేము వాళ్ళకి డబ్బు ఇచ్చి వాళ్ళకి సీట్లు ఇచ్చి మాకు అంత అవసరం లేదండి. కాకపోతే ఇవాళ తెలంగాణ ప్రచారం అంటారా? ప్రచారం జరుగుతుంది. అది ఉత్తగా సోషల్ మీడియాలో అధికార పార్టీ కల్పించిన ప్రచారం తప్ప వేరే ఏం లేదు. అధికార పార్టీ ఎంపీలే మాట్లాడుతున్నారు అడ్డగోలుగా, ఇన్ని కోట్లు ఇచ్చారు, అదా బేస్లెస్ ఎలిగేషన్స్ చేస్తున్నారు. అవన్నీ అది సాధ్యమైద్దా? ఎట్లయిద్ది అది? అంటే ఒక దశలో టీఆర్ఎస్ను ఓడించడానికి కాంగ్రెస్తో చేతులు కలపాలి అని రేవంత్ రెడ్డి గారు దాదాపు ఒక 1 year బ్యాక్ అనుకుంటా ఆయన ఒక ప్రతిపాదన తీసుకొచ్చినప్పుడు పార్టీలో చాలా రివోల్ట్ అయ్యారు చాలామంది. ఆయన కోవర్ట్ అన్నారు, ఆయన వెళ్ళి రాహుల్ గాంధీని కలిశారని, కాంగ్రెస్లోకి వెళ్ళిపోతున్నారని, ఆయన్ని బయటికి వెళ్ళేంత వరకు కూడా వెంటాడి ఆయన బయటికి పంపించేశారు. ఇప్పుడేమో మీరు కాంగ్రెస్తో పొత్తు పెట్టుకున్నారు. విక్రమ్ గారు, ఈరోజు ఇట్ ఈజ్ ఏ డైనమిక్ సిచ్యువేషన్. రాజకీయాల్లో ఎప్పుడు ఏం మారుతాయో తెలియదు. సిచ్యువేషన్ బట్టి కొంత యాక్ట్ చేయాల్సి వస్తుంది. ప్రజల కొరకు, పార్టీల కొరకు కాదు ఇక్కడ నేను చెప్పేది, ప్రజల కొరకు. ప్రజలు ప్రజల్లో ఏ రకమైనటువంటి ఆకాంక్ష ఉందో దాని ప్రకారం రాజకీయ పార్టీలు పనిచేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. నేను అంటున్నాను, రేవంత్ రెడ్డి గారు తొందరపడ్డారని అంటున్నాను. ఆ రోజున్న పరిస్థితి యాజ్ ఎ సిచ్యువేషన్ దట్ డే, మేము ఆ రోజు బీజేపీ సెంట్రల్లో గవర్నమెంట్లో ఉన్నాం. ఆ రోజు పరిస్థితులు ఎంటైర్ డిఫరెంట్ ఉన్నాయి. ఈనాడున్న పరిస్థితులకు ఆనాడున్న పరిస్థితులకు పూర్తి వ్యత్యాసం ఉంది. మేము ఎప్పుడు కూడా ఆ రోజు టీఆర్ఎస్తో పొత్తు పెట్టుకుంటాం అనలేదు. అప్పటికి కూడా తెలంగాణ తెలుగుదేశం శాఖగా అనేక ఉద్యమాలు చేస్తున్నాం. ఆయన నాయకత్వంలోనే అనేకమైన పోరాటాలు చేసినాం. విద్యార్థి పోరాటం చేసినాం, రైతు పోరాటం చేసినాం, మహిళా పోరాటం, అనేక రకాలైన పోరాటాలు చేసినాం. ఆయన హిమ్సెల్ఫ్ ఏదో ఇది టీఆర్ఎస్ పార్టీతో పోతుంది అని చెప్పి ఆయనకాయనే. అయితే ఆనాడున్న సిచ్యువేషన్ ఏంటంటే 2 తెలుగు రాష్ట్రాలు బాగుండాలనే ఒక దృక్పథం ముఖ్యమంత్రి గారికి ఆనాడు ఉంది. రాజకీయాలు కాదు, పొత్తులు కాదు, ఎత్తులు కాదు, ఇప్పుడేమి కాదు. అందుకని వారు ఎప్పుడు మాట్లాడినా రాజకీయాలు, ఎత్తులు, పొత్తుగాళ్ళు ఇప్పుడు కాదు, ఎన్నికలప్పుడు చూద్దాం, ఇప్పుడు ప్రస్తుతం పరిపాలనలు జాగాలనే ఆలోచన ముఖ్యమంత్రి గారికి ఉండేది. మేము ఎప్పుడు అడిగినా కూడా ఆయన కూడా 2-3 సార్లు అడిగితే ఎక్కడ కూడా టీఆర్ఎస్ పార్టీతో పోతామని కానీ కాంగ్రెస్ పార్టీతో పోతామని కాదు. అసలు మా ఎజెండా వేరే ఉండే. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు అట్లే ఉండుంటే మేమే వెదిగి అనేక నియోజకవర్గాల్లో బాగా పికప్ అయిపోయి మేమే థర్డ్ ఫ్రంట్గా మూడవ శక్తిగా ఉండాలనేది మా ఆలోచన ఉండే. ఇక సరే ఆయన పోయినాక ఇక ఏమైందనేది చరిత్ర అంతా మీకు తెలుసు. కాబట్టి నేను అనుకుంటా రేవంత్ రెడ్డి గారే తొందరపడ్డాడు. ఈ సిచ్యువేషన్ ఆయన కలగనలా, మేమంటాం కాదు, మేము ఈ సిచ్యువేషన్ వచ్చింది. ఆ రోజు బీజేపీ మీద పొత్తు పెట్టుకోమని చాలా స్పష్టంగా చెప్పిందండి. తెలంగాణలో తెలుగుదేశంతో మాకు పొత్తు ఉండదు అంటే ఎన్డీఏలో భాగస్వామి అయినప్పటికీ వాళ్ళు ఏకపక్షంగా మాకు పొత్తు ఉండదని మీతో చెప్పారు. దాన్ని మీరు ఎప్పుడు ఖండించలేదు. అటువంటి సిచ్యువేషన్లో రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్తో పొత్తు పెట్టుకోవాలనేటువంటి ఒక ప్రతిపాదన తీసుకొచ్చినప్పుడు తప్పే ఉంది అందులో? నేనేమంటున్నంటే ఆ రోజు ఏదైనా ఒక మిత్రధర్మం ఉండాలండి. బీజేపీ పార్టీ వాళ్ళు ఏకపక్షంగా కావాలని తెలంగాణ ఎన్నికలు అయిపోగానే వాళ్ళ జాతీయ పార్టీతో సంబంధం లేకుండా ఇక్కడ శాఖ మాకు వాళ్ళకి సంబంధాలు లేదన్నారు. మేము వెల్కమ్ చేసినాం, మీ ఇష్టం మీరు వెళ్ళిపోతే. కానీ కేంద్రంలో అధికారంలో పాలుపంచుకున్నటువంటి తెలుగుదేశం పార్టీ మాకు ఒక అధినాయకుడు ఉండు, మేము అక్కడ పార్టీలో భాగస్వామ్యం ఉంది, మీ ప్రభుత్వంలో వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఇక్కడ శాఖ ఇక్కడ ప్రకటించింది, మాకుండదు పొత్తు, జాతీయ స్థాయిలో వాళ్ళు చూసుకుంటారని మేము దాన్ని ఏకీభవించినాం. మేము కూడా చెప్పాం వాళ్ళ ఇష్టం, వాళ్ళు రాకపోతే మాకు అభ్యంతరం లేదు, మా నాయకుడు రేపు ఎట్లా చెప్తే అట్లని. అయితే ఆ రోజు కాంగ్రెస్తో పొత్తు పెట్టుకోవాల్సినటువంటి అవసరం, ఎందుకంటే మిత్రధర్మంగా మనం అక్కడ పొత్తులో ఉండి కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుంటామని ఎట్లా వస్తుంది? ఏ పరిస్థితుల్లో వస్తాం? కాంగ్రెస్కి ఎగనెస్ట్గానే ఉన్నాం, టీఆర్ఎస్కి ఎగనెస్ట్గా ఉన్నాం. రేవంత్ రెడ్డి గారు తొందరపడ్డారు. డెఫినెట్గా రేవంత్ రెడ్డి గారు హిమ్సెల్ఫ్ ఇవాళ ఇలాంటి డైనమిక్ సిచ్యువేషన్ వస్తుందని ఆయనకు కూడా తెలియదు, ఈవెన్ మాకు కూడా తెలియదు ఈ డైనమిక్ సిచ్యువేషన్ వస్తుంది. ఎందుకంటే కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ ఏదైతే తెలుగు రాష్ట్రాలకు, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకి ఇచ్చినటువంటి విభజన చట్టంలో ఉన్నటువంటి అన్నీ అమలు చేసి తీరితే ఇవాళ ఈ పరిస్థితి ఉండదు. ఆయన్ని చంద్రబాబు నాయుడు గారే కాంగ్రెస్లో పంపించారనేటువంటి వాదన కూడా వస్తుంది. తప్పు, ఇది రాంగ్ అండి. ఎవరి వ్యక్తిత్వం, చంద్రబాబు నాయుడు గారు తన పార్టీని బలహీనం చేసుకునే పని చేస్తారా? ఇది ఏదో వాళ్ళు పొలిటికల్గా వచ్చేటువంటి ఈ వాదనలు తప్ప, చంద్రబాబు నాయుడు గారు తన పార్టీ డెవలప్ కావాలా, తన వాళ్ళు ఇది కావాలని చూస్తారు. కానీ
ఆయన అందులోకి పంపిస్తే మాకు వచ్చేది, కాంగ్రెస్ పార్టీలోకి పంపిస్తే మాకు వచ్చేది ఏంది? అందుకని ఇది ఆయన తొందరపడ్డాడు. ముందుకు ముందే ఆయన ఏదో ఎస్టిమేషన్ వేసుకున్నాడు, దానికి ఇచ్చేసాడు. అదే ఇవాళ ఈ పరిస్థితి అరైజ్ అయ్యి ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఇందులో ఉంటే ఏముండేదో ఆయనకు కూడా తెలుసు. ఆ పరిస్థితి ఆయన ఊహించుకుంటే ఆయన ఇప్పుడు బాధపడాల్సిన పరిస్థితి. అక్కడికి వెళ్ళి నష్టపోయాడు ఆయన డెఫినెట్గా. ఇవాళ ఈ ప్లాట్ఫారం అయింది. ఇవాళ రేవంత్ రెడ్డి అనే వ్యక్తి ఒక వర్కింగ్ ప్రెసిడెంట్గా ఎంతోమంది మా దగ్గర అమాయమీలు 35 ఏళ్ళు సార్తో, చంద్రబాబు నాయుడు గారితో, ఎన్టీఆర్తో పనిచేసినటువంటి నాయకులు ఆయన నాయకత్వంలో పనిచేయడానికి సిద్ధపడ్డాం మేము. తెలంగాణలో తెలుగుదేశం పార్టీని పికప్ చేయడం కోసమని యువకుడు ఉత్సాహం ఉంది, సారో మన నాయకుడు ఒక ఆజ్ఞ చేశాడు అంతే తప్పి దాని ప్రకారం అని వాళ్ళు పనిచేయడానికి సిద్ధంగా ఉంటే దాన్ని యూటిలైజ్ చేసుకోలేకపోయినాడు. వాళ్ళు కూడా వాస్తవంగా యంగ్ డైనమిక్గా ఉన్నాడు, ఇతన్ని లీడర్ చేద్దామని చాలామంది కూడా బ్యాక్ నడిచారు. చాలామంది కూడా ఆయన అది నిలుపుకోలేకపోయింది. అది వెరీ బ్యాడ్. అది ఎందుకంటే ఆయన కూడా అర్థం చేసుకుంటే దానికి వస్తుంది. ఇప్పుడు ఇవాళ తొందరపడ్డా అనేది ఇప్పుడు ఆటోమేటిక్గా తెలుస్తుంది, అక్కడ ఏం ప్రయారిటీ ఉన్నది అనేది తెలుస్తుంది. అది వేరు. కానీ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అనేది వేరు, తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అనేది వేరు. తెలుగుదేశం వర్కింగ్ ప్రెసిడెంట్ అంటే మేమంతా కూడా ఆయన కింద పనిచేయాలి. కాంగ్రెస్ పార్టీలో వర్కింగ్ ప్రెసిడెంట్ అంటే వాళ్ళ అధికార ప్రతినిధులు కాదు, వాళ్ళ గ్రామ స్థాయి కూడా వేరే మాట్లాడతారు. ఎక్కువ అది పదవి ఉంటుంది. పదవికి కావాల్సినటువంటి కిరీటం ఇక్కడ మా దగ్గర ఉంటుంది. పదవికి కావాల్సినటువంటి ఉందాతనం మా దగ్గర ఉంటుంది. అది ఎప్పటి నుంచో ఉంది. తెలుగుదేశం పార్టీ యొక్క పదవులు వేరు, మిగతా రాజకీయ పార్టీల పదవులు వేరు. సరే, అది సమాజంలో అనేవాళ్లే అంటారు, మీ దాంట్లో ఒక చిన్న పోస్ట్, రాష్ట్ర పోస్ట్ ఉన్న చాలా గౌరవం అనే మిగతా పార్టీ మిత్రులే అంటుంటారు, చెప్తుంటారు మాకు. ఆ గౌరవం ఖచ్చితంగా మా నాయకుడు మాకు ఇచ్చిండు. ఇంకొక అంశంలోకి వెళ్దాం. అంటే మీరు ఇందాక అన్నారు ఒక కామన్ మినిమం ప్రోగ్రామ్ పెట్టుకుందాం అనేటువంటిది ఒకటి అన్నారు. అంటే ఆ కామన్ మినిమం ప్రోగ్రామ్కి ఏంటి ప్రాతిపదిక? అంటే మీ మేనిఫెస్టో సపరేట్ ఉంటుంది, కాంగ్రెస్ కోదండరామ్ గారి పార్టీల మేనిఫెస్టోలు సపరేట్గా ఉంటాయి, మళ్ళీ అందులోంచి కామన్ మినిమం ప్రోగ్రామ్ మేము ఏంటంటే మా మేనిఫెస్టో అంతకుముందు మేము తాండూరు రైతు సభ పెట్టినప్పుడు 25,000 కోట్లతోటి వ్యవసాయ బడ్జెట్ పెట్టాలనేది మేము ఉంది. అది మా కామన్ ప్రోగ్రాంలో కూడా తీసుకొస్తున్నాం. వాళ్ళు కూడా రైతుల కొరకు చేసేది కదా. అట్లా మా దాంట్లో ఉన్నటువంటి ఎజెండాలో ఉన్నటువంటి కొన్ని కామన్ దాంట్లోకి వస్తాయి. కామన్గా అందరం కూర్చొని ఒకే అభిప్రాయానికి వచ్చినటువంటి అంశాలు కూడా ఎవరు ఏ అభిప్రాయాలు చేసినా విక్రమ్ గారు ఇక్కడ సొంత పార్టీల లాభాలకైతే కాదు, తెలంగాణ సమాజం గురించి, తెలంగాణ సమాజం ఆకాంక్షలు ఏవైతే ఉన్నాయో అవి కామన్ మినిమం ప్రోగ్రాంలో ఉంటాయి. అంటే మీరు అన్నీ కూడా లౌకికవాద పార్టీలే, డెఫినెట్గా ఎక్కడా కూడా మీకు వైరుధ్యాలు ఏం లేవు. డెఫినెట్గా అటువంటిప్పుడు కామన్ మినిమం ప్రోగ్రామ్ అవసరం ఉందంటారా? డెఫినెట్గా కామన్ మినిమం ప్రోగ్రామ్ ఉంది, అవసరం ఉంది. ఎందుకంటే తెలంగాణ ఇవాళ ఎదుర్కొంటున్న సమస్యలు, కోదండరామ్ గారు ఉన్నారు, ప్రత్యేకంగా ఉద్యోగాలు ఒకటి, నియామకాలు ఏదైతే విద్యార్థులు చేస్తున్నటువంటిది, రైతాంగం మీద, ఆ మూడింటి మీద వారు బాగా ఉన్నారు. మేము కూడా అవే చేసినాం. వాటిని ఒక ప్రోగ్రామ్గా చేస్తున్నాం. అంటే ఎట్లా ఈ రేషనలైజేషన్ ఎట్లా చేయాలనేది ఒక థియరిటికల్గా వస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ ఉంది, వాళ్ళు ఈ మధ్య ఇళ్ళు ఇస్తామన్నారు, 5 లక్షల ఇళ్ళు ఇస్తామన్నారు, గ్యాస్ కనెక్షన్లు ఇస్తామన్నారు. వాళ్ళ ప్రోగ్రాంలో ఉన్నాయి కూడా మా మినిమం ప్రోగ్రాంలోకి రావచ్చు. పొత్తు నుంచి బయటకు రావడానికి కూడా ఒక ప్రాతిపదిక ఉపయోగపడుతుందా? డెఫినెట్గా నేనేమంటున్నానంటే కామన్ మినిమం ప్రోగ్రామ్ ఎక్కడైనా సరే అది డీవియేషన్ వస్తే డెఫినెట్గా దేనికి ఆలోచించమండి. అధికారం పెద్ద లక్ష్యమే కాదు, తెలంగాణ సమాజం కొరకే కదా మేము ఏర్పడ్డది. ఆ సమాజానికే అన్యాయం జరిగేటప్పుడు మళ్ళీ మాకే ఉంది. అందుకని దీన్ని ఇప్పుడు చూడండి, కాంగ్రెస్ పార్టీలో లుకలుకలు మొదలైనవి, ఇది కమిటీల దాంట్లోనే. ఇటువంటి పరిస్థితుల్లో టీఆర్ఎస్ చాలా బలంగా ఉంది, అధికారంలో ఉంది. ఆ నాయకుడికి పట్ల ప్రజల్లో విపరీతమైనటువంటి ఆదరాభిమానాలు వ్యక్తమవుతున్నాయి. కొంత నియోజకవర్గాల్లో వ్యతిరేకత ఉందనుకోండి. ఇటువంటి నేపథ్యంలో మీ కూటమి ఏ విధంగా ఎదుర్కోబోతున్నది? నేను ఒక్కటే ఉదాహరణ చెప్తా విక్రమ్ గారు. అంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ అంతర్గత విషయాలు మనం మాట్లాడకూడదు వాస్తవం, కానీ కాంగ్రెస్ పార్టీ గత 70 సంవత్సరాలుగా చూస్తూ ఉన్నాం. అనేక రాష్ట్రాల్లో చూస్తున్నాం, ఈ రాష్ట్రంలో కూడా చూసినాం. 96లో తెలుగుదేశం పార్టీ 2002 సీట్లు తెచ్చుకుంది, 202 సీట్లు తెచ్చుకుంది. ఆ రోజు కాంగ్రెస్ పార్టీకి 26 సీట్లు వస్తే రాష్ట్రంలో ఉన్న జర్నలిస్ట్ సోదరులు కానీ లేకపోతే అంత మేధావులో కానీ అందరూ కూడా అనుకున్నారు ఈ రాష్ట్రంలో, సమైక్య రాష్ట్రంలో ఇక కాంగ్రెస్ పార్టీ లేదు, ఈ రాష్ట్రం పూర్తిగా తెలుగుదేశం మయమైపోయింది, వీళ్ళే అధికారంలో ఉంటారు అనుకున్నారు. నిజంగా కూడా 26 మంది ఉన్నారు, చిట్టుకోహళ్ళు పుట్టుకోహళ్ళు అయిపోయింది ఆ రోజు. అసలు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ 94 తర్వాత ఈ 2004కి వచ్చేసరికి, ఎలక్షన్స్కి వచ్చేసరికి చిట్టుకోహళ్ళు పుట్టుకోహళ్ళు ఉన్నారు, అసలు ఎక్కడ ఎవరున్నారో కూడా. ఆ రోజు రాజశేఖర రెడ్డి పాదయాత్ర చేస్తుంటే గ్రూపులు, మన్ను మశానం, పేపర్ స్టేట్మెంట్లు అడ్డగోలుకు వచ్చినాయి. తర్వాత
వాళ్ళు 187 తోటి పవర్లోకి వచ్చారు. కాంగ్రెస్ పార్టీ లీడర్ల మధ్య కొంత ఈ రకమైనటువంటి విభేదాలు మొదటి నుంచి ఉన్నమాట వాస్తవమే. అది ఈ కింద స్థాయిలో క్షేత్రస్థాయిలో ప్రజలు పట్టించుకోవట్లేదండి. కాంగ్రెస్ పార్టీ మీద ఎన్నోసార్లు మేము ఫస్ట్ అధికారంలోకి వచ్చినాం, మళ్ళీ రామారావు గారు ఒకసారి ప్రతిపక్షంలో కూర్చున్నాం. ఆ రోజు కూడా ఇంతే, మేము అధికారంలోకి వచ్చిపోయిన తర్వాత అది కాంగ్రెస్ పార్టీకి చాలా కాంగ్రెస్ పార్టీకి అది కలిసి వచ్చే అంశం. అది కల్చర్ అటువంటిది అంటారు. ఎస్, డెఫినెట్గా కల్చర్ అది. వాళ్ళ కాంగ్రెస్ పార్టీ కల్చర్. ఏదైనా కమిటీలు ప్రకటించగానే ఎవరో ఒకళ్ళ అసంతృప్తులు డైరెక్ట్గా వస్తాయి. మోర్ డెమోక్రసీ ఇన్ కాంగ్రెస్ పార్టీ. ఆ డెమోక్రసీకి మనం అందరికీ తెలుసు, కింద పైయోడు ఎవరైనా ఏదైనా మాట్లాడతారో వాళ్ళకి చర్యలు కూడా పెద్దగా ఉండవు. అదొక భాగం. రెండోది, ప్రజలు ఇప్పుడు ఆ అంశం చుట్టలా. విహెచ్ ఏం మాట్లాడిండు, రాజగోపాల్ రెడ్డి ఏం మాట్లాడిండు, అవి చుట్టలా. మహాకూటమిని ఏ రకంగా ఖచ్చితంగా తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది అన్యాయం జరిగిందనేది ప్రజల్లో వచ్చేస్తుంది. ఇట్లాంటి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తెచ్చిన తర్వాత వీళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు ఎంత దౌర్జన్యకాండండి. ఇంకోటి, ఇవాళ టీఆర్ఎస్ పార్టీ చేసిన గొప్ప ఘనకార్యం, వాళ్ళు ప్లస్ అయింది అనుకున్నారో ఏమనుకున్నారో, ఈ మధ్యకాలంలో కాంగ్రెస్ పార్టీ లీడర్ని మన జగ్గారెడ్డి, రేవంత్ రెడ్డి, మన కేసులు అంటారా, ఈ మన గండ్ర వెంకటరమణారెడ్డి, ఈ ముగ్గురిని పాత కేసులు ఏవైతే ఉన్నో ఆ కేసులు ఇప్పటికి కాదు, 10 సంవత్సరాల కింద కేసులు, 4.5 సంవత్సరాలు అధికారంలో ఉన్నారు. ఎన్నడూ లేనిది ఆ కేసులు ఇప్పుడు ఫైల్లోకి వస్తే మీరు మరి మీ కింద ఆఫీసర్లు పనిచేస్తున్నారనో లేకపోతే మీరు దాన్ని యూటిలైజ్ చేసుకోవాలి, ఈ అధికారం ఆపద్ధర్మ అధికారాన్ని ఉపయోగించుకొని చేయాలని ఏదో చేస్తే సమాజంలో ఒక రాంగ్ మెసేజ్ పోయింది. ఇవాళ మీరు గమనించండి, గ్రౌండ్ లెవెల్లో అరే ఏంటి ఒక సమాజాన్నే టార్గెట్ చేసిండు కేసీఆర్ అనేది కూడా వచ్చేసింది ఆల్రెడీ. చాలామంది నన్ను అడిగితే తెలంగాణలో అట్లాంటి విషయాలు లేవురా, నేను కొత్త దేబాకండి మీరు. లేదు వీళ్ళే ఏంది, జగ్గారెడ్డి, రేవంత్ రెడ్డి, గండ్ర వెంకటరమణారెడ్డి వీళ్ళే ఏంది ఒక సామాజిక వర్గాన్ని టార్గెట్ చేస్తుండు కదా కేసీఆర్ అనేది గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళిపోయింది. నేను అంటున్నా కేసీఆర్ కానీ కేసీఆర్ ప్రభుత్వాన్ని కానీ ఇట్లాంటి చర్యలు చేయకండి. తెలంగాణ ప్రాంతం రాజకీయంగా చాలా అభ్యుదయంగా ఉన్నటువంటిది. కులాల పోరాటం, కొట్లాట, వర్గాల పోరాటాలు పెట్టకండి అని అంటున్నా. అంటే మీరు చేసే చర్యలు ఆ విధంగా ఉన్నాయి. 10 సంవత్సరాలు రేవంత్ రెడ్డి మీద ఉన్న కేసు 4.5 సంవత్సరాల్లో ఎన్నడూ గుర్తురాలా? జగ్గారెడ్డి పాస్పోర్ట్ కేసులో ఉన్నప్పుడు ఎవరైతే అతను వాంగ్మూలం ఇచ్చిండో దాంట్లో హరీష్ రావు పేరు కూడా ఉందన్నాడు. ఇంట్రాగేట్ చేయండి, హరీష్ రావుని కూడా అడగండి, బయటకు ఓపెన్గా రండి. ఇంకా చాలామంది పేర్లు ఉన్నాయని చెప్తున్నారు, వాళ్ళ పేర్లు కూడా తీయండి. ఒక్క జగ్గారెడ్డి జోలికి ఎందుకు పోవాలా? కేసులుంటే దాన్ని లీగల్గా చట్టపరంగా ఎదుర్కోవాలా, ఖచ్చితంగా దాన్ని స్వాగతిస్తాం. కానీ ఈ టైం అనేది మీరు ఒక యూటిలైజేషన్కి ఉపయోగించుకున్నారు. నిజంగా కూడా జగ్గారెడ్డిది ఏంది, ఆజాద్ వచ్చే టైంకి నువ్వు అరెస్ట్ చేసి ఆడబెట్టావు. ప్రజల్లో ఏం పోయింది? ఆటోమేటిక్గా పోయింది. ఎలా చట్టం తన పని తాను చేసుకుపోతుంది. డెఫినెట్గా విక్రమ్ గారు, చట్టం తన పని తాను ఇట్ ఈజ్ కరెక్ట్ టైం కాదంటున్నా నేను. మీరు చేసిన టైం టైమింగ్ రాంగ్ కదా. మీరు ఎప్పుడైనా చేయండి. ఆయన ఒక సభ పెట్టుకుంటే ప్రజల్లోకి వెళ్ళిపోద్దండి. ఇవాళ మీడియా ఎట్లుంది, ఈ నిమిషంలో ఇప్పుడు ఒకటి జరుగుతుంది, నేను ముందు కారులో ప్రయాణిస్తుంటే నా గురించి వెనక టీవీ స్క్రోలింగ్ వస్తుంది, అట్లయిపోయింది ఇవాళ. సరే, ఒకటి చెప్పండి. అంటే మీరు ఈ కేసుల గురించి ప్రస్తావిస్తున్నారు కాబట్టి, బాబ్లీ ఇష్యూలో చంద్రబాబు నాయుడు గారికి నాన్ బెయిలబుల్ వారెంట్ వస్తే దానికి సంబంధించి ఆంధ్రాలో కొంతమంది తెలుగుదేశం నాయకులు మోడీ గారిని చాలా నీచంగా విమర్శలు చేయటం, తిట్టడం ఏ విధంగా సబబండి? నేను ఒక్కటి అడుగుతా విక్రమ్ గారు, స్ట్రైట్ ప్రశ్న. ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి, తెలుగుదేశం పార్టీకి కోర్టుల మీద అపారమైనటువంటి నమ్మకం ఉంది. కోర్టు కేసులు వచ్చినా అడ్మిట్ అవుతాం. అనేక సార్లు మా మీద సభా సంఘాలు వేశారు. రాజశేఖర రెడ్డి పీరియడ్లో 25 సంఘాలు వేశారు, ఏది తేల్చలేకపోయినారు. చంద్రబాబు నాయుడు గారి మీద అనేక కేసులు కోర్టులో పెట్టారు, ఏది తేల్చలేకపోయినారు. ఇవాళ కోర్టుల విషయంలో మేము యాగీ చేయటం కాదు. ఎన్నడూ ఒక్క నోటీసు రాని ముఖ్యమంత్రికి 8 సంవత్సరాల 2010లో ఉన్నటువంటి కేసు, ఆ రోజు కూడా పోలీసులు ఏదో కేసు లేదులే అని మామూలుగా పిటీగా రాసుకొని పంపించినటువంటి, బలవంతంగా ఫ్లైట్లో పంపించినటువంటి వాళ్ళు ఆ రోజు, ఇవాళ ఆల్ ఆఫ్ సడన్గా నేను అడుగుతా ఉన్నా, ఇప్పుడు ముఖ్యమంత్రి గారు అయి కూడా 4.5 సంవత్సరాలు అవుతుంది. 4.5 సంవత్సరాల నుంచి గుర్తురాని మహారాష్ట్ర పోలీస్కి ఎందుకు ఈరోజు చంద్రబాబు 9 సార్లు పిటిషన్లు పంపించే సమాధానం లేకపోవడం వల్లనే ఒక్క NBW. నేను అదే విక్రమ్ గారు, నేను క్లారిటీగా ముఖ్యమంత్రి గారి కార్యాలయం నుంచి, ముఖ్యమంత్రి గారి పర్సనల్ కార్యాలయం, మా పార్టీ కార్యాలయం నుంచి నేను సమాచారం తీసుకున్నా. సింగిల్ నోటీస్ కూడా నాట్ రిసీవ్డ్. ఈ వాజ్ నాట్ రిసీవ్డ్ సింగిల్ నోటీస్ కూడా, ఒక్క నోటీస్ కూడా ఆ కోర్టు నుంచి పలానా కేసు గురించి రాలా. నోటీస్ వచ్చుంటే ఇమీడియట్లీగా అటు ప్రభుత్వం పక్షాన వాళ్ళ అడ్వకేట్స్ ఉన్నారు, మా పార్టీ అడ్వకేట్స్ ఉన్నారు, ఎవరో ఒకళ్ళు అడ్మిట్ అయ్యేవాళ్ళు,
ఏదో ఒకటి దానికి జవాబు ఇచ్చేవాడు. ఇష్యూ చేసినట్టుగా వాళ్ళ దగ్గర రికార్డ్స్ ఉన్నాయి కదా. డెఫినెట్ లేదు, వాళ్ళు మాకు ముట్టల, వాళ్ళు ఇష్యూ చేసుకున్నట్టు రికార్డ్ డెవలప్ చేసుకున్నారేమో కానీ చంద్రబాబు నాయుడు గారికి సింగిల్ నోటీస్ కూడా ముట్టల. అది దానివల్ల రెండోది, దానివల్ల ఇవాళ మొదట్లో కొంత ప్రచారం లభించినప్పటికీ కూడా పోను దాని ప్రజల్లో దీన్ని కేవలం ప్రచారానికి ఉపయోగించుకున్నారు అనేటువంటిది లేదు. ప్రజల్లో డెఫినెట్గా ఉంది. ఒక ముఖ్యమంత్రి గారికి ఒక నోటీస్ ఇవ్వాలంటే గవర్నర్ పర్మిషన్ ఉండాలి, అది కూడా లేదు. అసలు ఏది నోటీసే రాలి. డైరెక్ట్గా ఒకటి నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ చేయటం అనేది ఇది భారత ప్రజాస్వామ్యంలో ఏ ముఖ్యమంత్రికి జరగనటువంటి అవమానం చేశారు. రెండవది, అది ఒక పెద్ద కేసు కాదు. నెక్స్ట్ ఇంకోటి, అవినీతి అక్రమాల కేసు కాదు. ప్రజల పక్షాన ఉత్తర తెలంగాణ నీళ్లు లేక అలసిపోయి ఇబ్బంది పడతారు రైతాంగం అని చెప్పి ఆ రోజు బాబ్లీ మీద పెద్ద ఎత్తున ప్రతిపక్ష నేతగా 70 మంది ఎమ్మెల్యేలను తీసుకొని పోయి ధర్నా చేసినటువంటి విషయం అది ఒక ప్రజల పక్షాన ఉన్నటువంటి నాయకుడికి జరిగిన అగౌరవం. అది ఆ జరిగిన దాన్ని ప్రజల పక్షాన మాట్లాడిన దాన్ని ఈ రకంగా చేస్తే నేను అడుగుతా ఉన్నా, ఎందుకు మోడీ మహారాష్ట్రలో ఉంది బీజేపీ ప్రభుత్వం, మోడీ గారు కేంద్రంలో 4.5 సంవత్సరాలు రాని నోటీస్ మేము బయటికి రాగానే వాళ్ళ ఇప్పుడు అన్ని మీడియా బిఫోర్ ఏం థింక్ చేసింది, చంద్రబాబు నాయుడు గారి మీద నోటీసులు. అంటే మీరు ఒకటి సూటిగా స్పష్టంగా చెప్పండి, అంటే ప్రధాని మోడీ గారు ఈ కేసుని తీసి మీరు వెళ్ళి ఆయనకి నాన్ బెయిలబుల్ వారెంట్ ఇవ్వండి అని ఆయన చెప్పుంటారనే మీరు? ప్రధానమంత్రి గారు డైరెక్ట్ చెప్పారని కదండి, ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు యాక్ట్, అది గవర్నమెంట్ కేసు. అది గవర్నమెంట్ గారికి ఏ విధంగా దిస్ కేసు లేలే చంద్రబాబు నాయుడు గారి మీద ఈ పెట్టినటువంటి కేసు గవర్నమెంట్ దృష్టికి వస్తుంది, వాళ్ళ పీపీ ఉంటుంది, కన్సర్న్ మినిస్టర్తో మాట్లాడతారు. ఈ కేసు ఉందండి అంటే వాళ్ళు ఇష్యూ చేయండి ఆ నోటీసులు అంటే ఇష్యూ చేస్తారు. ప్రభుత్వ కేసు కాబట్టి అక్కడ ఏమొచ్చింది, మహారాష్ట్ర గవర్నమెంట్ వర్సెస్ ముఖ్యమంత్రి అని చంద్రబాబు నాయుడు గారు అని వచ్చింది కేసు. నేను అందుకు అబ్జెక్షన్ పెట్టేది, గవర్నమెంట్ ఎవరున్నారు, మీరున్నారు. మీరు ముఖ్యమంత్రి గారి మీద పెట్టిన కేసు ఏంటిదని చూసి ఆటోమేటిక్గా మీరు వాపసు తీసుకుంటే ఇదంతా ఈ యాగి లేదుగా. కానీ కావాలని ఏదో ఇరుకున పెట్టాలని, ఏమి ఇరుకున పెడతారు ఇవాళ నేను అడుగుతా ఉన్నా. రెండోది ఇంకోటి, వాళ్ళు ఎక్కడ టెక్నికల్గా తప్పేందంటే 16వ తారీఖు చంద్రబాబు నాయుడు గారికి నోటీస్ ఇష్యూ చేయమని అందులో ఇస్తే దాన్ని బై హ్యాండ్ రైటింగ్లో 21వ తారీఖు రాశారు. దీంట్లో కూడా రాజకీయ కోణమే ఉంది. 21వ తారీఖు సారు అమెరికా పోవాలా, అక్కడ ఒక సేంద్రియ ఎరువుల దాని మీద రేపు మాట్లాడేది ఉంది, ఆయన డిబేట్లో అంతర్జాతీయ దాంట్లో మాట్లాడేది ఉంది ఐరాసాలో. దాన్ని విచ్ఛిన్నం చేయడం కోసం కూడా కుట్ర జరిగింది ఇందులో. 16వ తారీఖు అని బై ఆర్డర్ వేసిన జడ్జి గారు. నా ఇదేంటంటే నా క్వశ్చన్ కానివ్వండి, మిగతా వాళ్ళు అందరూ అనుకునేది మోడీ గారి ప్రమేయం ఏముంది ఇందులో? డెఫినెట్ కేంద్ర ప్రభుత్వం ఎవరున్నారు, బీజేపీ ఉంది. మహారాష్ట్ర ప్రభుత్వం ఏంది, బీజేపీ ఉంది. ఒక ముఖ్యమంత్రి నిన్నటిదాకా ఎన్డీఏలో ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఇవాళ ఆయన బయటికి వెళ్ళిపోయినాడు, ఆయన మీద ఒక నోటీస్ ఇవ్వాలంటే ఆ మాత్రం వాళ్ళు నెగోషియేట్ ఉండదండి. డెఫినెట్గా అది ప్రభుత్వం ఏదో రాష్ట్ర ప్రభుత్వం ఏదో వాళ్ళు ఏదో నోటీసులు పంపినట్టు పైనుంచి సెంట్రల్ నుంచి కింది దాకా అది ఒక డిస్కషన్ జరిగినాకనే పంపినరు, ఏదో ఇరుకుని పెట్టాలని మీరు నమ్ముతున్నారు? డెఫినెట్గా 100%. ఎందుకంటే వీళ్ళకి అలవాటు ఉంది కదా, అన్నారు కదా. ఇప్పుడు మన ఆయన రాజ్యసభ సభ్యుడు నరసింహారావు రోజు మాట్లాడుతున్నాడు కదా, మీకు నోటీసులు వస్తాయి, మీ మీద చూస్తాం. నేను అడుగుతా ఉన్నా, ఎందుకు ఈ నోటీస్ ఇచ్చారని. చంద్రబాబు నాయుడు గారి మీద అనేక రకాలైనటువంటి ఆరోపణలు చేస్తూ అనేక రకాలైన ఇందులో జరిగింది అవినీతి అని చెప్పి ఎక్కడ ఏమి దొరకకపోతే చిన్న పనికిరాని దానికి ఒక నోటీస్ పంపించి ఏదో ఆయన ఏదో డిగ్రేడ్ చేయాలని చెప్పి. అంటే ఈ విషయంలో బీజేపీకి మైలేజ్ వచ్చిందా, మీకు మైలేజ్ వచ్చిందా? మేము మైలేజ్ గురించి అట్లా చంద్రబాబు నాయుడుకు జరిగినటువంటిది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు బీజేపీ కాబట్టి వాళ్ళు చేసినటువంటి కుట్రల నీతిని బయటపెట్టగలిగినాం. డెఫినెట్గా ఇది దీంట్లో మేము కోర్టులకి జడ్జిలకి రాజకీయ పార్టీలకి అంటగట్టల్లా, కానీ చేసిన ఒక విధానం ఏదైతే ఉందో మేమేం కోర్టులను గౌరవించవా? ఇవాళ నా మీద కూడా చాలా కేసులు ఉన్నాయి, కోర్టులకు అనేక సార్లు అటెండ్ అయినా. రైల్వే కేసులో నాకు ఒక విద్యుత్ దాని కేసులో నాకు శిక్ష కూడా పడేది, ఆ ఎవిడెన్స్ లేక దాన్ని కొట్టేశారు. 6 సంవత్సరాలు తిరిగిన ప్రతిసారి ఒక్కనాడు కూడా నేను కనీసం రావట్లేదని పెట్టలే. కోర్టుల మీద అపారమైనటువంటి గౌరవం ఉంది మాకు. కాబట్టి కోర్టు విషయంలో మేము అంటలా, కానీ అది ఏదైతే ఎగ్జిక్యూట్ చేసేది ఉందో ఆ ఎగ్జిక్యూట్ చేసే దాంట్లో రాజకీయం దాగున్నది అని చెప్తా ఉన్నాం మేము. ఆ ఎగ్జిక్యూట్ చేసే దాంట్లోనే రాజకీయ పాత్ర, కేంద్రం పాత్ర ఉంది అని చెప్తా ఉన్నాం. మేము అదే చెప్పాం. కాబట్టి ప్రజలకు కూడా అర్థమైంది. అందుకు నేనేమన్నా ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు. ఇవాళ మా లాయర్స్ పోయారు అక్కడికి, చంద్రబాబు నాయుడు గారి పని అసలు ఏంది, నోటీస్ ఏంది అని బై హ్యాండ్ తీసుకోవడానికి పోయారు. రేపు తీసుకున్న తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించుకోవాలంటే. మీరు ఇక్కడ అధికారంలో 4 ఏళ్ళ నుంచి ఉన్నారండి, బీజేపీ అధికారంలో 4 ఏళ్ళ నుంచి ఉంది, అక్కడ మహారాష్ట్రలో 3 ఏళ్ళ నుంచి ఉన్నది, కేంద్రంలో ఎన్డీఏ ఉంది. ఈ కేసుని ఎందుకు అంటే దాన్ని ఎందుకు క్వాష్ చేయించుకోలేదు? మేము అదే అంటున్నాం విక్రమ్ గారు. అసలు ఈ కేసు ఉన్నట్టు కూడా మాకు తెలియదు. ఆ రోజే ఇది
ఏదో జస్ట్ మామూలు సిస్టమే మామూలుగా ఏదో ఫార్మాలిటీగా రాసుకున్నటువంటి కేసుగానే ఉంది తప్ప ఇది ఒక కేసుగా ఉంది. కేసుగా ఉంటే కేసుగా ఉన్న వాళ్ళని ఫ్లైట్ ఛార్జీలు ఇచ్చి మహారాష్ట్ర ప్రభుత్వం ఇక్కడికి పంపాల్సిన అవసరం లేదు కదా. కేసులో ఉన్న వాళ్ళని బట్టి పంపాల్సిన ప్రోటోకాల్ ప్రకారం మళ్ళీ ఫ్లైట్లో ఇచ్చే పంపించారు. కానీ ఆ కేసుని ఈ రకంగా ఉంచి అట్లనే ఉంచి అవసరాలు కాంగ్రెస్ అధికారం ఉంది. ఎవరు అధికారంలో ఉన్నా ప్రభుత్వాలు మారినప్పుడైనా వాళ్లే చూసుకోవాలి. ఇప్పుడు ఇవాళ మేము ఉన్నాం, స్పెషల్ స్టేటస్ మీద అనేక కేసులు పెట్టాం. చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్పాడు, స్పెషల్ స్టేటస్ ఆ రోజు మేము కూడా నమ్మి స్పెషల్ స్టేటస్ బదులు ప్యాకేజ్ అన్నాం. ప్యాకేజ్ అన్న దాంట్లో మళ్ళీ కేంద్రం వేరే వాళ్ళకి స్పెషల్ స్టేటస్ ఇచ్చింది కాబట్టి ఇప్పుడు మాకు ప్యాకేజ్తో కూడిన స్పెషల్ స్టేటస్ ఇవ్వాలనే కొత్త నినాదం తీసుకున్నాం. దానికి కట్టుబడును. గతంలో పెట్టిన కేసులు మొత్తం కూడా గవర్నమెంట్ విత్డ్రా చేసుకుంటుంది అని చెప్పి అఖిలపక్షంలో ప్రకటించారు. విత్డ్రాకు ఆల్రెడీ జీవో ఇచ్చింది. అయితే కొన్ని మామూలు కేసులు ఇదైంది, కొన్ని కేసులకు సంబంధించి హైకోర్టే స్టే ఇచ్చింది. ఆ స్టే ద్వారా ఆగిపోయినాయి. అవి కూడా నిన్న అసెంబ్లీలో సార్ ప్రకటించాడు. ప్రభుత్వ పక్షాన ఇట్లాంటివి జరిగినప్పుడు, ప్రజల పక్షాన జరిగినప్పుడు ఆటోమేటిక్ గవర్నమెంట్లే విత్డ్రా చేసుకుంటాయి. ఇప్పుడు మేము ప్రతిపక్షంలో ఉన్నామండి. గత అంటే ఇక్కడ ఒక వైరుధ్యం ఉన్నదండి మీరు చెప్పే దాంట్లో. మీరు స్పెషల్ స్టేటస్ అవసరం లేదు అన్నప్పుడు ఎవరైతే ఉద్యమించారో వాళ్ళ మీద కేసులు పెట్టారు. మీరు ఎప్పుడైతే స్పెషల్ స్టేటస్ కావాలన్నారో ఇప్పుడు ఆ ఉద్యమకారుల మీద కేసులు ఎత్తేస్తున్నారు. లేదు, మేము అట్టంట్లా. చట్టం తన పని తాను చేసుకుంటూ పోయింది. ఆ రోజు కూడా వాళ్ళు ఒక హింసావాదం లేకుండా మామూలుగా ధర్నాలు అవి చేస్తే పర్వాలేదు. ఆ రోజు రోడ్లు బంద్ చేయటం, రోడ్లు బగలగొట్టడం, మన బస్సులు అద్దాలు బగలగొట్టడం, ఏదైతే సమాజానికి ఇబ్బంది పెట్టేది ఉన్నప్పుడు ఖచ్చితంగా ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు ఎవరైనా సరే చేయాల్సిందే, అరెస్ట్ చేయాల్సిందే చేశారు. చేసిన తర్వాత అఖిలపక్షంలో మేమంతా దాని కొరకు చేసినాం. పిల్లల భవిష్యత్తు ఉంది, కొంతమందిని అప్పీల్ చేస్తే ప్రభుత్వం దాన్ని సానుకూలంగా పరిశీలించింది. ఖచ్చితంగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము ఇప్పుడు అంతకుముందు గవర్నమెంట్ లేనప్పుడు ఎన్టీ రామారావు గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అనేక ధర్నాలు అయ్యి చేస్తే మా మీద చాలా కేసులు అయినాయి. మళ్ళీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆటోమేటిక్గా పొలిటికల్ కేసులు మొత్తం కూడా ఏ పార్టీ అయినా తీసేస్తుంది. కానీ వీళ్ళు ఎందుకు ఉంచారో తెలియదు, దాన్ని ఆ కేసుని వాళ్ళు ఎందుకు దోడారో తెలియదు. అంటే ప్రజలకు అర్థమవుతుంది. దేశవ్యాప్తంగా మన చంద్రబాబు నాయుడు గారి మీద నాన్ బెయిలబుల్ కేసు అయితే ఏదైతే ఉందో అది దేశవ్యాప్తంగా తెలిసింది. ఈ ప్రజల కొరకు పోరాడినటువంటి కేసుకి ముఖ్యమంత్రి గారికి నాన్ బెయిలబుల్ ఏటమైంది అనేది బీజేపీకి క్వశ్చన్ మార్క్గా మిగిలిపోయింది. అది వాళ్ళు ఎప్పుడైనా ఎప్పటికీ ఆన్సరబుల్ వాళ్ళే. ఇంకోటండి, మీరు పార్టీలో చాలా సీనియరు, మీ పార్టీలో అనేక మంది సీనియర్ లీడర్లు ఉన్నారు. అయితే ఇటీవల కాలంలో అంటే ఏపీకి సంబంధించి ప్రతిపక్షాలు చేసే ఆరోపణల్ని తిప్పికొట్టడం లేదు అనేటువంటిది నిన్న మొన్న ముఖ్యమంత్రి గారు కూడా పార్టీ ఫోరమ్స్లో మాట్లాడినట్టుగా కనబడింది. అంటే ఇటీవల కాలంలో మనం చూస్తున్నాము, ప్రధాని మోడీ గారి దగ్గర నుంచి జగన్ గారు కానివ్వండి, మిగతా వాళ్ళు ఎవరి మీదైనా కూడా పిడుక్కి బియ్యానికి ఒకటే మంత్రం అన్నట్టుగా ఒక వ్యక్తే మాట్లాడుతున్నారు మీ పార్టీ నుంచి. ఏమైపోయారు మీరంతా సీనియర్లంతా? లేదు, డెఫినెట్గా మాట్లాడుతున్నారండి. కానీ టైము, మీడియా అటెన్షను ఇవన్నీ ప్రతి వాళ్ళు, ఇప్పుడు మా మంత్రులు పుల్లారావు గారు మాట్లాడుతున్నాడు, ఉమా గారు మాట్లాడుతున్నారు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు, మన కాలువ శ్రీనివాసులు మాట్లాడుతున్నారు. మంత్రులంతా కూడా టార్గెట్ చేస్తున్నారు. కాకపోతే ఏంటంటే ఫోకస్ అంతా కూడా ముఖ్యమంత్రి గారి మీదనే ఉంటారు కాబట్టి, ముఖ్యమంత్రి గారు సభల్లో ప్రస్తావిస్తున్నారు కాబట్టి వారు ముఖ్యమంత్రి గారే మాట్లాడుతున్నట్టుగా వచ్చింది. సరే, ఇంకా కొంత ముఖ్యమంత్రి గారు కాదు, ఇటీవల కాలంలో కొంచెం పార్టీలో ప్రాముఖ్యత ఉన్నటువంటి ఒక వ్యక్తి ఎవరు, బుద్ధా వెంకన్న గారే అందరూ ప్రధాని దగ్గర నుంచి జగన్ గారి దగ్గర నుంచి ఎవరి మీదైనా కూడా ఆ బుద్ధా వెంకన్న గారే స్పందిస్తున్నాడు అనేటువంటిది చెప్పుకుంటున్నారు అంతా. అట్లేం లేదు, విజయవాడలో ఎప్పుడు వారు అందుబాటులో ఉంటారు కాబట్టి ప్రెస్ మీడియాకి ఎప్పుడు రెగ్యులర్గా చేస్తుంటారు. ఇప్పుడు జనరల్గా మా దాంట్లో కూడా ఇక్కడ తెలంగాణలో కూడా ప్రెస్కి ఎక్కువ భాగం రావుల చంద్రశేఖర్ రెడ్డి గారు, మేము ఇద్దరం ప్రెస్ పెడుతుంటాం, ఎక్కువ అందుబాటులో అధికార ప్రతినిధులు కాబట్టి. అధికార ప్రతినిధులు నేను అదే అంటున్నాను. అక్కడ కూడా ఉండి ప్రధాని మోడీ గారి స్థాయి దగ్గర నుంచి డెఫినెట్గా నాయకుడి మీద ఒక్కటైతే ఉందండి మా పార్టీలో. అంటే సీనియర్లు స్పందించడం లేదు, సీనియర్లు కూడా స్పందిస్తున్నారు, మీరు చూడండి. కాకపోతే వాళ్ళు మంత్రులు వాళ్ళ బాధ్యతలు చేసుకుంటూ ఏదో కార్యక్రమంలో ఉన్నప్పుడు స్పందించినప్పుడు అటెన్షన్ వేరే ఉంటుంది, స్పెషల్గా ప్రెస్ పెట్టినప్పుడు వేరే ఉంటుంది. ప్రత్యేకంగా ఏంటంటే వీరు ఈ నాయకుడి మీద ఏదన్నా అన్నప్పుడు మటుకు మా మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ స్పందిస్తూనే ఉన్నారు. కాకపోతే మీడియా అటెన్షన్ అనేది ఎవరి మీద ఉంటే అది ఫోకస్ అవుతుంది అనేది వాస్తవం. అది ఇప్పుడు జనరల్గా నేను మా దాంట్లో స్పోక్స్మెన్ చాలామంది ఉన్నారు, కానీ డిబేట్లకు ఎక్కువ నేనే వెళ్తుంటాను కాబట్టి నా మీదనే ఫోకస్ అవుతుంటుంది. అందరూ కూడా నువ్వు ఒక్కడవే పోతున్నావు ఏందని అంటారు, కానీ అందరూ వస్తూనే ఉన్నారు. కాకపోతే
ఆ వాయిస్ అనేది కొంచెం ఎక్కువ వచ్చే వాళ్ళది కొంచెం పేరు ఎక్కువ వస్తుంటుంది. లేదు అట్లేం లేదు. మా దాంట్లో ఉన్నటువంటి మంత్రుల్లో ఉన్నవాళ్ళు కేఈ కృష్ణమూర్తి గారు కానీ, లేకపోతే అటు గంటా శ్రీనివాసరావు గారు కానీ, ఏ మంత్రి కొల్లు రవీంద్ర గారు కానీ, మా ఆనంద్ బాబు గారు కానీ, లేకపోతే మా జవహర్ గారు కానీ, మంత్రులు ఎవ్వరు కూడా, ఈవెన్ సునీత మేడం కానీ ఎవ్వరు కూడా మంత్రులు చంద్రబాబు నాయుడు గారి విషయంలో కానీ, రాష్ట్ర కేంద్ర సంబంధాల్లో బీజేపీతో వచ్చినటువంటి గొడవలను కానీ ప్రతిదాన్ని ప్రతిరోజు వాళ్ళు ఎక్కడో ఒక్కడ ఖండం చేస్తూనే ఉన్నారు. అట్లాంటిది ఏం లేదు. కాకపోతే సార్ చెప్పింది కూడా ఏంటంటే ఇంకా యాక్టివ్ రోల్ ఉండాలి. మనం చేసిన ప్రజల్లోకి తీసుకెళ్లాలా, అవతల ప్రతిపక్షం మనం ఏం చేస్తున్న కుట్రలను కూడా బయట పెట్టాలనేది సార్ చెప్తారు. ఇప్పుడున్న స్థాయి అంటే ఇంటెన్సిటీ చాలటం లేదా? జగన్ గారిని కానివ్వండి, మిగతా వాళ్ళని కానివ్వండి టార్గెట్ చేస్తున్నారు. జనసేన పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, ఆ ఇంటెన్సిటీ చాలట్లేదు, ఇంకా పెంచాలంటున్నారా? డెఫినెట్గా మాట్లాడాలి ఖచ్చితంగా. ఇప్పుడు వీళ్ళు చేస్తున్న కుట్ర రాజకీయాలు, కుట్ర వర్షన్ బయట పెట్టాలి కదండి. ఇవాళ జగన్ గారు కూడా ఉన్నాడు. స్పెషల్ స్టేటస్ ఇవ్వండి కేంద్రం అయితే చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు మాట్లాడతారండి వారు? ప్రజలు చూస్తున్నారు కదా. ప్రజల్లో ఇప్పుడు మీరు ఏదో 4%, 5% అని చూపిస్తున్నారు అవన్నీ, కానీ ప్రజల్లో ఉందండి. ఈరోజు ప్రజల్లో ఏముంది? ఇప్పుడు అసలు జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, సమైక్య రాష్ట్రానికి కానీ ఇప్పుడు డివైడ్ అయినా వారు చేసినటువంటి జనం వస్తారండి. నేను ఒకటి జనాలది ఉదాహరణ చెప్తాను, ఏమనుకోవద్దు. జనం డెఫినెట్గా వస్తారు. తెలంగాణ విడిపోయినాక చంద్రబాబు నాయుడు గారు 2014 ఎన్నికల్లో తెలంగాణ ప్రాంతంలో సుడిగాలి పర్యటన హెలికాప్టర్ వేసుకొని వస్తే మా జిల్లాలో నేను 6 సభలు పెట్టించాను చంద్రబాబు నాయుడు గారితో. చంద్రబాబు నాయుడు గారు ఎమ్మటే తిరిగాను నేను. ఒక్కొక్క సభకు మేము విరివిగా అసలు మేము చంద్రబాబు నాయుడు గారు నేను కూడా ఆశ్చర్యపోయాం. అసలు ఏంటి ఈ పబ్లిక్ అని. మేము ఆ పబ్లిక్ని చూస్తే బ్రహ్మాండంగా అసలు మా తెలంగాణలో ముఖ్యంగా నల్గొండ, ఖమ్మం జిల్లాలో మా విజయ అవకాశాలు ఎవరు దెబ్బతీయలేరు అనుకున్నాం. అట్లాంటిది మేము రిజల్ట్స్ చూసాం కదా. అంటే ప్రజలు మీటింగ్కి ఒక నాయకుడి యొక్క ఇది చేయడానికి వచ్చేది వేరు. ఆ ఎన్నికల నాటికి అసలు ఏ నాయకుడు ఏంటి క్వాలిటీస్ వాళ్ళంతా చూస్తారండి. ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఒక్కటే చూస్తున్నారండి, మాకు ఒక సీనియర్ నాయకుడు, అడ్మినిస్ట్రేషన్ కలిగినటువంటి నాయకుడు కావాలా. రాష్ట్రం చాలా ఇబ్బందుల్లో ఉంది. ముఖ్యంగా ఇక్కడ 2 విషయాలండి. ఒకటి రాజధాని, 2 పట్టిసీమ కంప్లీట్ అయిపోయింది. పోలవరం జీవనాడి. పోలవరాన్ని పట్టుబట్టి ఈరోజు స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలైంది. ఎప్పుడో 60 ఏళ్ల క్రితం ప్రారంభమైనటువంటి పోలవరం ఇవాళ పుణ్యం చేసుకుందండి. ఇవాళ గ్రావిటీ ద్వారా రేపు 19లో నీళ్లు వస్తున్నాయి. ఎవరు కలగన్నారు? అసలు చంద్రబాబు నాయుడు నాయకత్వం ఇవ్వటం వల్ల ప్రజలు గర్వపడుతున్నారు. ఇవాళ ఈ చంద్రబాబు నాయుడు గారు కాబట్టి పోలవరం పూర్తిగా చంద్రబాబు నాయుడు ఘనతేనా? డెఫినెట్గా అండి. అంతకుముందు మీరు చేశారు, ఏం చేశారు? నేను అంటున్నా ఈ రాజశేఖర రెడ్డి గారు ఏం చేశారు? పోలవరానికి కాలువలు దొవ్వి మొబిలైజేషన్ అడ్వాన్సులు తీసుకొని ఇవాళ వారు చేసిన పుణ్యమే కదా ఇన్ని వేల కోట్ల రూపాయలు అప్గ్రేడ్ కావడానికి, ఎక్కువ పెరగడానికి. ఆయన తవ్విన కాలువల్లోనే కదా పట్టిసీమ. డెఫినెట్గా ఆయన కాలువలు దొవ్వితేంది, ఆ కాలువల ద్వారా మళ్ళీ మెయిన్ చేసింది. ఇవాళ కాలువలు దొవ్వి వదిలేశాడు. ఇవాళ మెయిన్ ఎన్ని లక్షల క్యూబిక్ మీటర్లు ఇవాళ వర్క్ జరిగిందండి. సీసీ వర్కులు కానీ అవన్నీ కూడా ఏ రోజుకు ఆ రోజు టార్గెట్ పెట్టుకొని ప్రతి సోమవారాన్ని పోలవరం చేసుకొని ఇవాళ అకుంఠిత దీక్షతోటి చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు నిజంగా కూడా పోలవరం ఆయన పేరు చిరస్థాయిగా నిలిచిపోద్ది. ఇవాళ ఆ క్రెడిబిలిటీ తెలుగుదేశం పార్టీకి దక్కించిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో పోలవరం కంప్లీట్ అయిందని చెప్పి ఈ కలియుగం ఉన్నంతకాలం చెప్పుకునేటువంటి పేరు తీసుకొచ్చిన నాయకుడు. ఇటీవల నిన్న మొన్న చెప్పింది 2019 నాటికి పోలవరం కంప్లీట్ కాకపోవచ్చు అనేది. మేము కూడా అదే అంటున్నాం కదా, గ్రావిటీ ద్వారా నీళ్ళు ఇస్తాము. దేనికి కంప్లీట్ కావట్లేదండి? మా నాయకుడు కష్టపడేదానికి కేంద్రం వాళ్ళు బాధ్యత తీసుకొని పూర్తిగా 100% నిర్మాణం చేయాల్సినటువంటి పూర్తి బడ్జెట్ కనుక రిలీజ్ చేస్తే ఖచ్చితంగా 19 నాటికి పూర్తి స్థాయిలో ప్రాజెక్టు కట్టేవారు. ఇప్పటికి మాకు ఇంకా 3600 కోట్ల రూపాయలు ఇవ్వాలి. ఇప్పటికీ ఈ లోడ్ బడ్జెట్లో ఉన్నటువంటి బడ్జెట్ని తీసిపోయి పోలవరానికి పెట్టి ఆయన సాధక బాధకాలు పడుతున్నాడు. ఇప్పటికీ స్టిల్ ఇంకా 3000 కోట్లు చిల్లర ఇవ్వాలి. అందుకని మేము ఏమంటున్నాం, కేంద్రం ఇచ్చేది సత్వరం ఇస్తే డెఫినెట్గా మేము చూపిస్తాం. అయినప్పటికీ కూడా 19కి గ్రావిటీతో నీళ్లు 2 కాలువలకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. ఇవాళ నిన్ననే చూశారు, నిన్ననే అది పెద్ద బ్రహ్మాండమైనటువంటి చరిత్రలో ఒక వాక్ అనేది అండర్గ్రౌండ్ వాక్ చేశారు నిన్న బ్రహ్మాండంగా. ఇవాళ దరిదాపుగా 59-60% కంప్లీట్ అయిపోయింది. కాబట్టి పోలవరం ఘనత ఆ రాష్ట్ర ప్రజానికం మొత్తం కూడా చంద్రబాబు నాయుడు గారి మీద పెద్ద భరోసా ఉన్నది. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారే కంప్లీట్గా మళ్ళీ 5 సంవత్సరాలు ఉంటే ఈ రాష్ట్రం డెవలప్ అయ్యిద్ది అనేది, ఇంకోటి రాజధాని నిర్మాణం కూడా వారైతేనే చేస్తారనేది వారికి పూర్తి నమ్మకం ఉంది. ఇవాళ ఇవే కాకుండా ఇంత లోడ్ బడ్జెట్లో ఉన్న అనేక కార్యక్రమాలు చేసామండి. ఇవాళ ప్రతిదీ పెన్షన్లు కానీ ప్రతిదీ ఏది చూసుకున్నా సరే గత 10 ఏళ్ల కాంగ్రెస్ పార్టీ కన్నా కూడా గత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి ఇచ్చిన దానికి కూడా ఇవాళ మేము అన్ని డబుల్ ఇచ్చినాం. ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ కానీ, బీసీ ప్లాన్ కానీ, కార్పొరేషన్ల ద్వారా కానీ ప్రతి కార్పొరేషన్
ఇవాళ ఈవెన్ సమాజంలో ఉన్నట్టు బ్రాహ్మణ కార్పొరేషన్ కూడా పెట్టినాం వెనకబడ్డవాళ్ళని. ఇవాళ ఒక మాట చెప్పండి, ఇంకోటి కూడా ఆలోచిస్తున్నాం. ఇవాళ ఉన్నత వర్గాల్లో ఉన్నటువంటి బడుగు ఓబీసీల కోసం కూడా మేము ఒక ఆలోచిస్తున్నాం, కార్పొరేషన్ పెట్టాలనేది రేపు ఆలోచిస్తాం. అదే నా క్వశ్చన్ ఏంటంటే, మీరు చెప్తున్నారు మీకు అనేక కులాలకి కార్పొరేషన్ పెట్టారు, కాపు కార్పొరేషన్ పెట్టారు, బ్రాహ్మణ కార్పొరేషన్ పెట్టారు, కొన్ని ఫెడరేషన్లు పెట్టారు, అదేవిధంగా కొంత మీరు సంక్షేమ కార్యక్రమాలు పెట్టారు. అయినప్పటికీ ఇందాక మీరు ఒక మాట అన్నారు, తెలంగాణ సమాజంలో ఈ సామాజిక వర్గాల మధ్య వైషమ్యాలు కానివ్వండి, ఘర్షణాత్మక వైఖరులు కానివ్వండి లేవు, అటువంటి పెంచొద్దు అని మీరు ఎవరికో సలహా ఇచ్చారని చెప్తున్నారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్లో ఈ రకమైనటువంటి సామాజిక వర్గాల మధ్య ఎందుకు ఘర్షణాత్మక వైఖరులు ఎందుకు వచ్చినాయి? ఒక్క నిమిషం వస్తున్నాయి. ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు కూడా ఇటీవల కాలంలో కొంతమంది నాయీ బ్రాహ్మణుల మీద ఆయన కొంచెం పరుషంగా వాళ్ళ పట్ల మాట్లాడారని, అదేవిధంగా కాపులకి రిజర్వేషన్ విషయంలో ఆయన చిత్తశుద్ధి పాటించడం లేదని, కానీ బ్రాహ్మణ కార్పొరేషన్కి పూర్తి స్థాయిలో నిధులు ఇవ్వటం లేదని, అట్లానే ఎస్సీల విషయానికి వస్తే ఎవరు కోరుకుంటారు ఎస్సీలో పుట్టాలని ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు కానివ్వండి, వీటిలన్నింటి వల్ల అక్కడ కొంత సామాజికమైనటువంటి ఇబ్బందులుగా ఉన్నాయి అనేటువంటిది ఒకటి వినపడుతుందండి. దానికి కారణం అంటే అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీయే బాధ్యత వహించాలంటారా, లేకపోతే ఇతరత్ర కారణాలు ఏమైనా ఉన్నాయా? విక్రమ్ గారు, డెఫినెట్గా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆ కులంలో పుట్టాలన్నదాన్ని రాంగ్ ఇంటర్ప్రిటేషన్ చేశారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఈ దేశంలో మొట్టమొదటి వ్యక్తి, ఒక ఎస్సీ కుటుంబంలో అన్నగా ఉండి ఒక మాదిగా, చంద్రబాబు మాదిగా అని ఇక్కడ హైదరాబాదు బొడ్డు మీద నుంచి మాట్లాడినటువంటి వ్యక్తి. ఆయనకు ఆ భావాలే ఉన్నాయి. మొట్టమొదటిసారి ఎస్సీ వర్గీకరణని అధికారంలో 99లో అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ప్రభుత్వ పక్షాన అమలు చేసినటువంటి వ్యక్తి. ఎందుకంటే చాలా విషయాలు ఉన్నాయి. ఇవాళ రాష్ట్రం విడిపోయినాక మీరు అన్నారు కుల సంఘాలు, కార్పొరేషన్లు ఇవన్నీ పెడుతున్నారు. ఇక్కడ జరిగినటువంటిది ఒక వర్గాన్ని కించపరిచే విధంగా, అణిచివేసే విధంగా ఈ ప్రభుత్వం చేస్తుంది. మేము అక్కడ అన్ని వర్గాలను పైకి తీసుకురావడం కోసం కార్పొరేషన్లు పెట్టి సంక్షేమ పథకాలు వాళ్ళకు అందించాలనే దృక్పథంతో తెలుగుదేశం పార్టీ ఉన్నది. ఇవాళ అనేక కార్పొరేషన్ల ద్వారా మేము తీసుకెళ్ళినటువంటి కార్యక్రమాలు, పేదవాళ్ళకు అనేక కార్యక్రమాలు, వేల కోట్లు ఇవాళ ప్రకటించడం, వాళ్ళ ద్వారా మామూలుగా ఎస్సీ కార్పొరేషన్ ద్వారా అనేక బండ్లు ఇప్పించాము, అనేకమైనటువంటి దుకాణాలు పెట్టించాము. ఇవాళ చేతి వృత్తులు వాళ్ళకి అనేకమైనటువంటి కార్పొరేషన్ల ద్వారా ఆయా కులాలు మేము ఏమనుకుంటున్నామంటే ప్రతి కుటుంబం కూడా ఒక 10,000 రూపాయల ఆదాయం పెంచే విధంగా ఒక ప్రణాళిక రచించి ఆ రకంగా ముందు పోతున్నాం. ఇవాళ స్కిల్ డెవలప్మెంట్ కూడా, ఇవాళ నిరుద్యోగ భృతి కూడా ఎందుకు ఇస్తున్నాం? మేము నిరుద్యోగుల్ని సోమరిపోతులుగా చేయటం కాదు, నిరుద్యోగ భృతి ఇస్తూ వాళ్ళకి స్కిల్ సెంటర్స్కి అటాచ్ చేస్తున్నాం. స్కిల్ సెంటర్లో వాళ్ళు ఏదో ఒక పరిజ్ఞానం, డిగ్రీ చేస్తుంటే ఆయన ఏమి నేర్చుకుంటాడు. అది ఎన్నికల భృతి అంటారా, నిరుద్యోగ భృతి? నిరుద్యోగ భృతి కూడా ఇస్తున్నారు, ఎన్నికల భృతిగా తప్పది. అంటే మేము ఒక ప్రణాళిక అంటే దాదాపు 7-8 నెలలు మేము ఎందుకు చెప్తా ఉన్నామంటే రాష్ట్రం ఇబ్బందుల్లో ఉంది, లోడ్ బడ్జెట్లో ఉంది, బడ్జెట్ లేని రాష్ట్రం, మేము ఇచ్చిన వాగ్దానం. అందుకని దానికి ఒక కమిటీ వేసినాం 1 year 1.5 year బిఫోర్. అసలు దీన్ని ఎట్లా స్టాటిస్టికల్గా తీసుకోవాలా, నిరుద్యోగులు అనే వాళ్ళు ఎక్కడికి వస్తారు, ఏ పరిమితికి తీసుకోవాలనేది ఒక విధి విధానాలు నిర్ణయించడానికి ఇంత టైం పట్టింది. 2,000 రూపాయలు ఇస్తున్నారు. డెఫినెట్గా మేము అది నిరుద్యోగులు చెప్పాము. మేము ఇస్తానన్న మాట వాస్తవమే. ఇప్పుడు బడ్జెట్ పర్మిట్ చేసినంత వరకు ఇస్తున్నాం, రాబోయే రోజుల్లో దీన్ని డెఫినెట్గా ఇంక్రీజ్ చేస్తామనేది కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ఇప్పుడున్న పరిస్థితిని బట్టి వాళ్ళు కూడా దే ఆర్ హ్యాపీ. అసలు వాళ్ళు కనీసం వాళ్ళ నిరుద్యోగులు కనీసం స్టేషనరీ కొనుక్కొని, పుస్తకాలు కొనుక్కొని చదువుకోవడానికి వీల్లేనటువంటి పరిస్థితిలో ఎంతో కొంత వాళ్ళకి ఏదో వృత్తిగా ఉంటుందని చెప్పే ఒక సానుకూలంగా ఇవ్వటమే తప్ప ఈ 1000 రూపాయలతోటే మనిషి బతుకుతాడని కాదు, వాళ్ళకు కొంత ఒక మోరల్ సపోర్ట్గా ఇవ్వటం ఇది. రెండోది, ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి నిరుద్యోగ భృతి ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఏదైతే ఉందో దాన్ని ఆసరాగా తీసుకొని రేపు ఇవ్వాలనే ప్లాన్లో వీళ్ళు ఉన్నారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ కూడా రేపు మేనిఫెస్టోలో పెట్టింది రేపు రాబోయే రోజుల్లో నిరుద్యోగ భృతి ఇస్తామని. అదేవిధంగా ఒరిస్సా ప్రభుత్వం కూడా టేకప్ చేస్తుంది, బెంగాల్ ప్రభుత్వం కూడా మొన్ననే వచ్చిపోయారు వాళ్ళు, ఇది ఎట్లా ఇస్తున్నారని. అంటే ఒక ఆదర్శంగా నిరుద్యోగ భృతి ఈ దేశంలో మొట్టమొదటిసారి ఇస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు దీన్ని ఏ రకంగా ఏ స్ట్రాటజీ ప్రకారం ఇస్తున్నారనేది మిగతా రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకున్నాయి. సంక్షేమ పథకాలకి తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి కూడా ఒక మోనోగ్రామ్ ఈ దేశంలో ఎన్టీ రామారావు గారు ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలు దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలు కూడా అవలంబించినాయి. అదేవిధంగా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి పథకాలు ఈ గవర్నెన్స్లో విషయంలో కూడా ఈ గవర్నెన్స్ ఆంధ్రప్రదేశ్ మొట్టమొదటి ఉంది. ఎట్లా ఈ గవర్నెన్స్ని ముఖ్యమంత్రి గారు చేశారని ఇతర రాష్ట్రాలు ఇతర దేశాల్లో ఉన్నటువంటి గవర్నర్స్ వాళ్ళు కూడా వచ్చి మీది ఎట్లా సాధ్యమైందని చెప్పి ఇవాళ నిన్న చైనాలో కూడా
మా లోకేష్ గారు ఒక ప్రెస్ మీట్లో మాట్లాడుతుంటే వాళ్ళు ఆశ్చర్యపోయినారు ఇక్కడ జరుగుతున్నట్టు ఈ గవర్నెన్స్ గురించి. కాబట్టి ఎంతో అంటే చంద్రబాబు నాయుడు గారు ఇలా పరిపాలనని సంక్షేమ పథకాలు అదేవిధంగా ఈరోజు సాంకేతిక పరిజ్ఞానం ఏదైతే డెవలప్ అయిందో ప్రపంచంలో దాన్ని ఆంధ్రప్రదేశ్కి అనువర్తించుకుంటూ దీన్ని పికప్ చేయాలనే ఉద్దేశం ఆయనకున్నది. ఆ రకంగా ముందుకెళ్తున్నారు. కాబట్టి మేము కులాల మధ్య వైషమ్యాలు తెలుగుదేశం పార్టీ బడుగు బలహీన వర్గాల వారిని పైకి తీసుకురావాలా, వాళ్ళ యొక్క ఆదాయం పెంచాలా, కుటుంబాల ఆదాయం పెంచాలనే దృష్టితోటే ఈ కార్పొరేషన్లన్నీ ఏర్పాటు చేస్తున్నాం. ఈ కార్పొరేషన్ల ద్వారా చేస్తున్నాం. మేము అదే ఇక్కడ కూడా సలహా ఇచ్చేది, మీరు కార్పొరేషన్లు పెట్టండి కానీ ఒక ప్రజల జీవన విధానాన్ని పెంచండి అంటున్నాం, జీవన యొక్క ఆదాయ సామర్థ్యాన్ని పెంచమంటున్నాం. ఈ బర్లు గొర్రెలు ఇచ్చే కార్యక్రమం కాకుండా వాళ్ళకి ఎట్లా స్కిల్ డెవలప్మెంట్ ద్వారా పెట్టమంటున్నాం. ఈ మన ఒక సామాజిక వర్గాన్ని తొక్కమని చెప్పట్ల, అరెస్టులు చేయమని చెప్పట్ల, మీరు లీగల్గా ఏది ఉంటే అది చేయండి కానీ సమాజంలో ఆ ప్రభావం పడకూడదు అంటున్నా. ఇవాళ నాయి బ్రాహ్మణులది కూడా సార్ ఆల్రెడీ అయిపోయింది. కేఈ కృష్ణమూర్తి గారు ముందు మాట్లాడారు, వాళ్ళు బయటకు వచ్చారు. వాళ్ళు ఉత్తగా సార్ను కలుస్తామని చెప్పి వచ్చారు. అందులో ఒకళ్ళిద్దరు ఉండి వేరే అది కూడా దాంట్లో కూడా కుట్ర కోణమే ఉంది. దాంట్లో ఉన్న అతను ఒక ఇద్దరు వైసీపీలో పనిచేసిన వాళ్ళు చంద్రబాబు నాయుడు గారిని టెంప్ట్ చేసినారు. మీరు అదేంటి సార్ అంత ఇస్తామన్నారు ఇంత ఇస్తామన్నారు, అదేంటయ్యా ఇప్పుడు మీరు కేఈ కృష్ణమూర్తి గారి ముందు మీరు మాట్లాడారు కదా, డిప్యూటీ సీఎం గారు మాట్లాడి వచ్చిన తర్వాత ఇట్లా మాట్లాడతారు ఏందన్నాక అప్పుడు ఆయనకి ఎప్పుడైతే వాడు ఫలానా అని తెలిసిందో వారు సీరియస్ అయ్యారు. కరెక్ట్. అంటే నేనేమంటున్నానంటే ఖచ్చితంగా ఏ సంఘం పోయినా ఎవరు పోయినా చిన్నవాళ్ళు పోయినా పెద్దవాళ్ళు పోయినా మాట్లాడే గౌరవం ఇచ్చేది ఏకైకంగా 29 రాష్ట్రాల్లో ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి ప్రజలను కానీ ప్రజా సంఘాలను కానీ ఎవరిని అగౌరవపరచడు. ఒక్కటి చంద్రబాబు నాయుడు గారు నిజాయితీగా ఏదైనా ఒక సలహా ఇస్తే ప్రతిపక్ష పార్టీగా కాదు, మేధావిగా కాదు, పార్టీ కార్యకర్తగా కానీ ఇస్తే ఖచ్చితంగా స్వీకరిస్తారు. కానీ దాంట్లో గూఢార్థం ఉందంటే మటుకి ఎట్టి పరిస్థితుల్లో క్షమించరు దాన్ని. అదే నడుస్తుంది ఈరోజు. ప్రతిపక్షాలు కూడా ఏంటండి ఒక ఇంపార్టెంట్ రాష్ట్రం ఇన్ని ఇబ్బందుల్లో ఉంది, అనేక సూచనలు సలహాలు చేయొచ్చు. ప్రతి నిమిషం ఆయన్ని ఎక్కడ అడ్డపడ్డారు, రాజధానికి అడ్డపడ్డారు, పోలవరానికి అడ్డపడ్డారు, పట్టిసీమకు అడ్డపడ్డారు, ఎక్కడ కూడా ప్రతిపక్షం నుంచి ఆయనకు. అందుకనే ఈ రాష్ట్రంలో 9 సంవత్సరాలు సమైక్య రాష్ట్రంలో 9 సంవత్సరాలు 25 ఏళ్ళు చేసినటువంటి ముఖ్యమంత్రి ఆనాడు ఇక్కడ ప్రతి దానికి ఏది పెట్టినా సరే నెలకోసారి ప్రతిపక్ష మీటింగ్ ఉండేది, ఏది చేసినా అందులో చెప్పేవాడు. ఇవాళ 4.5 సంవత్సరాల్లో ప్రతిపక్ష మీటింగ్ పెట్టలేదని మాట్లాడతారు. మీరు రాష్ట్రం ఏర్పడ్డ కాడి నుంచి విషం కక్కుతున్నారు ప్రతిపక్ష పార్టీలు అన్నీ కూడా. ఎప్పుడు కూడా ముఖ్యమంత్రి గారికి ఒక సలహా ఇవ్వలేదు. డెఫినెట్గా ఆయన లాస్ట్ మినిట్లో తప్పనిసరిగా ఆయన కూడా లాభం లేదు పిలుద్దామని చెప్పి స్పెషల్ స్టేటస్ విషయంలో పిలిచారు. నేను అడుగుతాను, ఒక ప్రతిపక్ష ప్రధాన బాధ్యతగా మీరు ఇవి చేస్తున్నారు, ఇవి ఎట్లా చేయాలి, కానీ రాజకీయంగా చేయకుండా వాటికి ప్రమోట్ చేసేటట్టు సలహా ఇచ్చేటట్టు ఉంటే ఎస్ గౌరవంగా సలహా ఉంటే, తప్పు ఉంటే కూడా దాన్ని ఇవాళ మీరు స్టేటస్కి వచ్చారు, మా అందరి మీద కేసులు ఎత్తేయమన్నారు, అది రిలయబుల్గా ఉంది, వారు తీసేశారు. మీ ప్రతిపక్షాల మాట విన్నారు కదా. అందుకనే ప్రతిపక్షాలు కూడా ఆలోచించాలి, ముఖ్యమంత్రి ఏం చేస్తున్నారు, ఆయన ఎందుకు కష్టపడుతుంది, ఏమవసరం అండి. ఇవాళ మేమే ఆశ్చర్యపోతాం. 18 గంటలని వెనకట నానుడి, నాకు అనుమానం ఇప్పుడు 20 గంటలు పనిచేస్తున్నారు, ఓన్లీ 4 అవర్సే రెస్ట్ తీసుకుంటున్నారు. అసలు ఆ ఎనర్జెటిక్ అది మా వల్ల కాదండి. నేను ఈ మధ్య మొన్న ఒక వారం రోజుల క్రితం సార్ దగ్గరికి వెళ్ళాను. మార్నింగ్ 9 o'clock అసెంబ్లీ అయిపోయింది, ఈవినింగ్ 6 o'clock అసెంబ్లీ అయిపోయిన తర్వాత వచ్చినారు. ఈవినింగ్ 6 to 8:30 ఒక మీటింగ్ ప్రజాభవన్లో పెట్టారు అక్కడ. మళ్ళీ తర్వాత 8 to 8:30 ఎమ్మెల్యేలు 1-to-1 మాట్లాడారు. 10:30 లాస్ట్ అప్పటికి కూడా ఇంకా 2 మీటింగులు ఉన్నాయి. ఏంటండి ఎవరి కోసం ఇదంతా? ఈ రాష్ట్రాన్ని ఎట్లా ముందుకు తీసుకుపోవాలి, ఈ రాష్ట్ర ప్రగతి ఎట్లా కావాలి, ఆయన అహర్నిశలు పనిచేసి ఆయనకి దేనికండి ఇదంతా, ఈ బాధ అంతా ఏంది అర్థం చేసుకోవాలి. ప్రజానికం కూడా అర్థం చేసుకోవాలి. ఆయన అందరిలాగా అందరు ముఖ్యమంత్రులాగా చేయలేక కదా ఈ కానీ ఒకటండి, ఏపీలో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతున్నది అనేక కార్యక్రమాల్లో అనేటువంటిది ప్రజల్లో బలంగా వెళ్ళిపోతున్నటువంటి సూచనలు కనపడుతున్నాయి. అది ప్రభుత్వం గుర్తించిందా? డెఫినెట్గా అండి, డెఫినెట్గా అవినీతి జరుగుతుందంటే దాన్ని ఖచ్చితంగా చాలా వరకు అవినీతి మీద కన్నేసి ఉంచారు చంద్రబాబు నాయుడు గారు. ఎక్కడన్నా ఆయన దృష్టికి వచ్చింది ఖచ్చితంగా జరిగింది. నేను ఒక గర్వంగా చెప్పగలను, ఇప్పుడు ఎవరైతే డీజీపీ మన ఠాగూర్ గారు ఉన్నారో వారి ఆధ్వర్యంలో ఏసీబీ డీజీగా ఉన్నవారు, చీఫ్గా ఉన్నవారు అనేక 100 కోట్ల రూపాయలు అవినీతిని అంతమొందించడానికి ఫ్రీ హ్యాండ్ ఇచ్చి చేపించినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు దృష్టికి వస్తే ఈవెన్ పార్టీ లీడర్ కాదు, కార్యకర్త కాదు, ఎవరిని క్షమించడు. చంద్రబాబు నాయుడు గారు నాకు తెలిసి సరే దేశమంతా వేరే రాజకీయంగా మాట్లాడచ్చు కానీ ఆయన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ధర్మకర్తలాగా ఉంటాడండి. ఆయన ఏదన్నా డబ్బులు ఖర్చు పెట్టాలంటే తన జేబులో నుంచి తీసి పెట్టినట్టుగా భావిస్తాడు తప్ప అల్లరి చిల్లరగా దేనికి పడితే దానికి 1000 కోట్లు 100 కోట్లు పెట్టేటువంటి వ్యక్తి కాదు. అంత నిజాయితీగా అంత హానెస్ట్గా పనిచేసే వ్యక్తి మీద ఈ రకంగా దుబారాలని అయ్యని ఆయనకు అవసరం లేదండి.
ఆయనకి ఏం అవసరం లేదు అసలు నాకు తెలిసి. ఆయనకు ఒక్కటే ధ్యేయం, ఈ ప్రజలు పేదవాళ్ళని పైకి తీసుకురావాలా, పేరు చిరస్థాయిగా ఉండాలా, తెలుగుదేశం పాలన ఇట్లా ఉంది అనేది ఒకటి రావాలనే ఒక ఆకాంక్ష తప్ప ఆయనకి వేరే ఆలోచన లేదు. అవినీతి ఆరోపణలు కొంతమంది మీద వస్తున్నాయి, వాటి మీద ఎంక్వైరీ జరుగుతుంది. డెఫినెట్గా ఇసుకలో బ్రహ్మాండమైనటువంటి అప్పుడు ఆరోపణలు వస్తే వారే దాన్ని తీసుకొని ఫ్రీ చేశారు, పబ్లిక్కి ఫ్రీగా ఇచ్చేశారు. కాబట్టి కొన్ని నిర్ణయాల్లో చాలా కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. వారి దృష్టికి వస్తే ఎంతటి వారినైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదు. మీకు తెలుసు, గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా 9.5 సంవత్సరాలు ఇక్కడ ఉన్నప్పుడు ఒక స్టేషనరీ దాంట్లో శ్రీనివాసులు రెడ్డి మీద వచ్చినటువంటి చిన్న స్టేషనరీ ₹1,00,000 స్టేషనరీ కుంభకోణం మీద ఆయన్ని తీసేశాడు. అట్నే ఒక హెల్త్ మినిస్టర్ మీద వచ్చిన దాని మీద అటువంటి జరగట్లేదు. డెఫినెట్గా నేనేమంటే మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ గతంలో సాక్షాధారం మీరు అన్నారు, గతంలో పోచారం శ్రీనివాసరెడ్డి గారి మేనల్లుడు 75 లక్షల కుంభకోణంలో ఉన్నాడు అన్నప్పుడు ఆయన తీసి పక్కన పెట్టారు. కానీ ఇవాళ అదే చంద్రబాబు నాయుడు గారు తన సహచర మంత్రుల మీద పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు వచ్చినప్పటికీ కూడా ఉపేక్షిస్తున్నారు, ఇది పార్టీకి నష్టం అవుతుంది అనేటువంటిది పార్టీలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. అయితే నేను అదే అంటున్నాను విక్రమ్ గారు, ఈ అవినీతి ఆరోపణలు మంత్రుల మీద కానీ లేకపోతే ఎమ్మెల్యేల మీద కానీ ఎవరైనా చేస్తుంటే అవి కనుక నిర్ధారణ అయ్యి నిజంగా కనుక వస్తే డెఫినెట్గా వాళ్ళని నిర్దాక్షిణ్యంగా తీసేయడానికి చంద్రబాబు నాయుడు గారు ఎట్టి పరిస్థితిలో వెనక ముందు వైజాగ్ భూముల మీద నివేదిక ఎందుకు బయట డెఫినెట్ నివేదిక వస్తుంది. వాళ్ళు ఇంకా దాన్ని ఏదో స్క్రీనింగ్ చేస్తున్నారు, ఇంకా ఏదో డేటా కలెక్ట్ చేస్తున్నారట. మేము మొన్న ఈ మధ్య కూడా అడిగాము, త్వరలోనే దాన్ని కూడా బహుశా వస్తుండొచ్చు బయటికి. నేనేమంటున్నానంటే పోచారం శ్రీనివాసరెడ్డి గారి దాని మీద వచ్చిన స్టేషనరీ దానికి సంబంధించి అది ఎవిడెన్స్తో సహా వచ్చేసింది ఆల్రెడీ. ఇక్కడ హెల్త్ మినిస్టర్ మీద జరిగిన దాన్ని కూడా ఎవిడెన్స్తో సహా. అదేవిధంగా మీరు కాంగ్రెస్లో కొంతమంది మీద నిర్దిష్టమైనటువంటి ఆరోపణలు చేశారండి గతంలో, ముఖ్యంగా కుండ్రు మురళి గారు ఇటువంటి వాళ్ళ మీద చేశారు. ఇప్పుడు వాళ్ళనే పార్టీ కండువా వేసి ఆహ్వానిస్తున్నారు. ఇవి రాంగ్ సిగ్నల్స్ పోవా? రాంగ్ సిగ్నల్స్ అంటే ఇక్కడ మేము ఎవరి మీద అయితే ఆరోపణలు చేశామో వాళ్ళ మీద కొంతమంది మీద కేసులు పడ్డాయి, అవి కొట్టేశారు, బయటకు వచ్చారు. మేమేమంటామంటే ఒకసారి ఒక అవినీతి ఆరోపణలు చేసినటువంటి వ్యక్తి అవి చట్టపరంగా పోయి ప్రూవ్ అయి ఉంటే శిక్ష అనుభవిస్తాడు, మా జోలికి రాము, మేము తీసుకోము. కానీ ఒకసారి పోయిన తర్వాత వాళ్ళది క్లీన్ చిట్ ఎప్పుడైతే వచ్చిందో క్లీన్ చిట్ వచ్చిన వాళ్ళని ఖచ్చితంగా తీసుకుంటాం. మురళి కూడా కేసు అయింది, కేసులో కోర్టు ఆల్రెడీ రిలీఫ్ ఇచ్చేసింది కాబట్టి ఇప్పుడు చేర్చుకున్నాం. కాకపోతే రాజకీయాల్లో ఉండే వాళ్ళకి కొన్నిసార్లు మేము ఎలిగేషన్ చేసినా వాళ్ళు ఎలిగేషన్ చేసినా ఆ పక్కమటి చేసే వాళ్ళ వల్ల వాళ్ళ మీద వస్తుంది, వీళ్ళ మీద వస్తుంది. అవి చట్టంలో కనుక అవి తేలితే మటుకు ఖచ్చితంగా దోషులే. చట్టం రిలాక్సేషన్ ఇస్తే మటుకి సమాజంలో ప్రజలు కూడా రిలాక్సేషన్ ఇస్తారు కదా. ఇవాళ దోచుకున్నారు 44,000 కోట్లు అంటే కూడా ప్రజలు 65 సీట్లు ఇచ్చి పంపుతున్నారు. ఇవాళ అసెంబ్లీకి పంపారు 65 సీట్లు ఇచ్చి. దోచుకున్నారు 44,000 కోట్లు దోచుకున్నారంటే ప్రజలు అంటే. కాబట్టి దోచుకున్నారు తిన్నారు అనేది ఒకసారి ప్రూవ్ అయిన తర్వాత డెఫినెట్గా ప్రజల్లో అది వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. దుర్గాప్రసాద్ గారు, మీరు చాలా అంశాలు మాట్లాడారు. అసలు మీ రాజకీయ నేపథ్యం ఏంటి? నాకు తెలిసి మీరు నల్గొండ జిల్లా వాస్తవ్యులు, బోర్డర్లో ఉన్నారు, పార్టీలో చాలా కాలంగా ఉన్నారు. నేను విక్రమ్ గారు, నేను వాస్తవంగా మాది నల్గొండ జిల్లా గోండ్రేల కోదాడ గ్రామం. కోదాడ మండలమే మాది, గోండ్రేల గ్రామం 8 కిలోమీటర్లు, అంటే బోర్డర్ ఆఫ్ జగ్గయ్యపేట, కృష్ణా జిల్లా. అయితే మా ఫాదర్ ఆర్ఎంపీ డాక్టర్గా ఉండేవారు. నేను స్టడీ అంతా కూడా నాది హుజూర్నగర్ కోదాడ జరిగింది. నేను డిగ్రీ వరకు చదువుకున్నాను. డిగ్రీ నల్గొండ ఓపెన్ యూనివర్సిటీలో బీఎస్సీ చేశాను. తర్వాత నేను మెడికల్ డిప్లొమా పెథాలజీ చేశాను, అంటే డయాగ్నోస్టిక్ సెంటర్ పెథాలజీ ఇలారేస్ ఇన్స్టిట్యూట్ అని చెప్పి గుంటూరులో చేశాను. నేను మిర్యాలగూడలో డయాగ్నోస్టిక్ సెంటర్స్ అవి పెట్టాను. అయితే మా ఫాదరు ఆర్ఎంపీ డాక్టరు, వారు మిర్యాలగూడ వచ్చి ఒక 60 years పైన అయింది. ఇక్కడే అంతా మిర్యాలగూడలోనే ఉండేది. ఇక నేను ట్రైనింగ్ చేసి వచ్చి 85-86లో ట్రైనింగ్ చేశాను. నేను 82 ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత డిగ్రీ చేసిన తర్వాత సైమల్టేనియస్గా ట్రైనింగ్ కూడా చేశాను. ఇది ఇన్స్టిట్యూట్ డిప్లొమాది చేసిన తర్వాత 89 అట్లా డయాగ్నోస్టిక్ సెంటర్ పెట్టాను. అప్పుడే కొత్తగా నూతనంగా నేను యాక్చువల్గా తెలుగుదేశం పార్టీలోకి రావడానికి కారణం ఎన్టీఆర్ అభిమాన సంఘం. నేను ఎన్టీఆర్ గారి సినిమాలు కానీ ఎన్టీఆర్ నటన కానీ, ఎన్టీఆర్ సినిమాలు వచ్చినాయంటే బాగా చూసేవాడిని. ఎన్టీఆర్ సినిమా వస్తే సెకండ్ షో కంటిన్యూగా 10 రోజులు పోయేవాడిని అదే సినిమాకి. అట్లా వీరాభిమానిగా ఉండేవాడిని. ఎప్పుడైతే ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టారో అప్పుడు పార్టీకి ఆకర్షణలు. దీనికన్నా ముందు నేను స్టడీలో ఉన్నప్పుడు
రాడికల్ స్టూడెంట్స్ యూనియన్లో హై స్కూల్ తరపున సెక్రటరీ చేశాను నేను. ఓకే. కోదాడ్ కేఆర్ఆర్ కాలేజీ, కోదాడ్ హై స్కూల్ మొత్తం కూడా అప్పుడు స్టూడెంట్ ఆర్గనైజేషన్, అప్పుడు బ్యాండ్ కాదు, ఆర్ఎస్యు పీడిఎస్యు ఉండేది. నేను ఆర్ఎస్యు తరపున సెక్రటరీగా ఉన్నాను. ఎప్పుడైతే నేను ఇంటర్మీడియట్ అయిపోయిందో, హుజూర్ నగర్లో పొలిటికల్గా కొద్దిగా తక్కువ ఉంటుందని చెప్పి మా ఫాదర్ ఇక్కడ ఉంటే రాజకీయాలు చేస్తున్నాడు, చదవట్లేడని చెప్పి హుజూర్ నగర్లో వేస్తే ఇక అప్పటి నుంచి కొంచెం తగ్గించాము. ఎప్పుడైతే 83, 82, 83 ఎన్టీఆర్ ఎప్పుడైతే పార్టీ పెట్టాడో అప్పటికే మేము ఆ భావాలతో ఉన్నవాళ్ళం. ఎప్పుడైతే ఆయన పెట్టినటువంటి మేనిఫెస్టో, అందులో మా అభిమాన నటుడు అని చెప్పి డెఫినెట్గా ఇక డిసైడ్ అయిపోయింది తెలుగుదేశం పార్టీకే ఇది చేయాలి. తర్వాత నేను ట్రైనింగ్ అయ్యి వచ్చిన తర్వాత ఆనాడు ఫస్ట్ ఎన్నికల్లో కూడా నేను సిడి రవికుమార్ గారని మిర్యాలగూడలో ఇస్తే జడ్పీ చైర్మన్ చేశారు. వారెమ్మటే ఉండి చేసేవాడిని. కొంతకాలం డయాగ్నోస్టిక్ సెంటర్ చేసుకుంటూ కొంచెం ఇంటర్నల్ రాజకీయాలు అక్కడే ఉండేవాడిని. ఆ తర్వాత నేను యాక్టివ్ మోడ్లోకి 89లో వచ్చేసానండి. టౌన్లో జనరల్ సెక్రటరీ 2 టైమ్స్ చేశాను. తర్వాత జిల్లా జనరల్ సెక్రటరీగా, నల్గొండ జిల్లా జనరల్ సెక్రటరీగా కూడా చేశాను. తర్వాత రాష్ట్రంలో వాణిజ్య సెల్ విభాగంలో చేశాను. ఇక ఆ తర్వాత మళ్ళీ కంటిన్యూషన్లో ఇక అధికార ప్రతినిధి ఇట్లా కంటిన్యూ అధికార ప్రతినిధి తెలంగాణ తరఫున. కానీ ఇప్పుడు మనకి 2 రాష్ట్రాలకు కూడా నేనే. అంటే మీరు అంటే బయట టాక్ ఏంటంటే పార్టీలో వాటిల్లో మీరు చాలా లోకేష్ గారికి చాలా సన్నిహితులు, ఏదైనా పని కావాలంటే మిమ్మల్ని పట్టుకుంటే లోకేష్ గారితో అయిపోతుంది అనేటువంటిది ఒకటి బయట కనపడుతుంది. ఒక్కటండి, పని విషయంలో అయితే కాదు, పనులు కాదు, పార్టీ విషయంలో ఏదైనా పార్టీకి సంబంధించినటువంటి విషయాలు ఏదైనా ఇక్కడ కానీ అక్కడ కానీ ఉండి పార్టీకి ఉపయోగపడేవి, పార్టీకి మళ్ళీ నథింగ్ వేరే అని కాదు, పార్టీకి ఏదైనా మీడియా కోఆర్డినేషన్ కూడా ఎప్పుడన్నా కావాలన్నా కూడా నేను లోకేష్ గారి ద్వారా మీడియాకి సంబంధించి ఏదైనా ఉంటే ఎలా అయ్యారు మీరు అంత సన్నిహితులు లోకేష్ గారు? చంద్రబాబు నాయుడు గారి వల్లే, చంద్రబాబు నాయుడు గారి వల్లే దగ్గర అయ్యాను. అయితే లోకేష్ గారు ఇక్కడ ఉన్నప్పుడు రెగ్యులర్గా టచ్లో ఉంటుండేవాడిని నేను. ఆయన తెలంగాణ వ్యవహారాలు చూసేటప్పుడు చాలా దగ్గరగా ఉండేవాడిని. ఓకే. అందుకోసం ముఖ్యంగా లోకేష్ గారు కూడా నన్ను కూడా అభిమానించేది దేనికంటే పార్టీ మనిషి. నేను ఏ పదవి ఆశించనండి, పార్టీ పదవిలో ఉన్నాను, వేరే ప్రభుత్వ పదవులుగా నాకేంటంటే సరే ఏమి చేసుకోలేదా ఈ 4 ఏళ్లలో? అల్లే నేనేమి చేయలేదు, నాకు అవసరం కూడా లేదు. ఎందుకంటే నేను ఒకటే, తెలుగుదేశం పార్టీ బడుగు బలహీన గారికి గత ఎన్టీ రామారావు గారు పెట్టినట్టు పార్టీని, ఈ పార్టీని 36 ఏళ్ళుగా నడిపించుకొస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు. బ్రహ్మాండంగా ఈ పార్టీని ఇవాళ ఈ స్టేటస్ అక్కడ కానీ ఇక్కడ కానీ పార్టీ అసలు ప్రపంచవ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ పేరు పొందిందంటే చంద్రబాబు నాయుడు గారి కృషి వల్ల. కాబట్టి ఆ పార్టీ ఈ పేదవాళ్ళ కొరకు బతికుండాలనేదే నా ధ్యేయం, దాని కొరకే పనిచేస్తాం. మాకు కూడా ఎన్నో ఆఫర్స్ వస్తాయి కానీ మేము తెలుగుదేశం పార్టీ తప్ప మాకు వేరే ఆలోచన అనేది ఉండదు. ఖచ్చితంగా ఆ ఆశయాల్లోనే ఉండాలనేది, ముఖ్యంగా చంద్రబాబు గారి నాయకత్వం కింద పనిచేయటం నా జన్మ ధన్యమైందని నేను భావిస్తున్నాను. అట్లాంటి లీడర్ కింద పనిచేయటం అనేది చాలా సిస్టమేటిక్ అండి. ఆయనకున్నటువంటి కొన్ని ప్రధానమైనటువంటి అంశాలు కూడా మేము వారి దగ్గర నుంచి నేర్చుకున్నాం. ఖచ్చితంగా ఆ బాటలోనే నడుస్తున్నాం ఖచ్చితంగా. అంటే తెలంగాణలో ఉండటం మూలన మరి మీరు ఆయన రెగ్యులర్గా టచ్లో ఉంటారు కదా? డెఫినెట్గా అండి. నేను తెలంగాణలో ఉన్నా, మేము మిర్యాలగూడలో ఉంటాం కాబట్టి ఎప్పుడన్నా వీక్లీ 1-2 నేను ఆంధ్రాకి పోయి వస్తుంటాను, సార్ని కూడా కలుస్తుంటాను. అట్లేం లేదు, మనకి ఇక్కడ విషయాలు కూడా వ్యాపారాలు ఉన్నాయా ఆంధ్రాలో? మాకు వ్యాపారాలు ఏం లేవండి. నేను ఓన్లీ డయాగ్నోస్టిక్ సెంటర్స్ ఉన్నాయి నాకు, మిర్యాలగూడనే ఉన్నాయి, ఫార్మసీస్ ఉన్నాయి, అవి నడుస్తారు, పిల్లలు నడుపుతారు. పిల్లలు ఎంతమంది? నాకు ఒక బాబు అండి, అతను సివిల్ ఇంజనీర్ చేశాడు, అతను కాంట్రాక్ట్ చేస్తాడు, కేవీ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అని ఆయన కాంట్రాక్ట్స్ వేసుకొని వర్క్స్ వస్తే చేస్తుంటాడు. ఓకే. రెండోది మా పాప సిఎస్సి అయిపోయింది, ఇక్కడే జాబ్ చేస్తుంది, బీటెక్ అయిపోయింది, అయిపోయి కూడా 2 years అయింది, జాబ్ చేస్తుంది. సో ఇంకా మీ అంటే రాజకీయాలు కాకుండా మిగతా అట్లా ఆసక్తి ఏమి లేదా మీకు? నాకు అంటే జనరల్గా నేను అప్పుడప్పుడు రాస్తుంటాను, మామూలుగా వ్యాసాలు అవి రాస్తుంటాను. ఓకే. సరే, అదొకటి. పార్టీకి సలహాలు సూచనలు కూడా? పార్టీ డెఫినెట్గా 100%. నేను డెఫినెట్గా నాకు ఏదన్నా ప్రజలకి ఇది కావాలి అంటే నిర్ద్వందంగా నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. మా నాయకుడి దగ్గర సార్ ఇది అని ఆయన ముందు పెడితే ఖచ్చితంగా కొన్నిటిని అమలు చేసిన తీరు కూడా నాకు చాలా బాగా నచ్చింది. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఫ్యూచర్ ఏంటండి, ఎట్లా? డెఫినెట్గా అండి, ఫ్యూచర్ అంటే ఇప్పుడు ప్రస్తుతం కొంత మేము క్రైసిస్లో ఉన్నమాట వాస్తవమే. ఆ క్రైసిస్ నుంచి బయటపడటం కోసమే ఇవాళ మహాకూటమి అనే దాంతో మేము ముందుకు వస్తున్నాం. అసలు ఒకప్పుడు ఇక తెలుగుదేశం పార్టీ రేపు పోటీ చేయదు అనే ఇవాళ కూడా విక్రమ్ గారు
మేము ఖచ్చితంగా 50 నుంచి 60 నియోజకవర్గాల్లో మా వాళ్ళు పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళ డబ్బులతోటి మేము ముందుకు వస్తున్నాం అనే పరిస్థితి ఉంది. మిగతా వాటిలో ఉన్నారు. మాకు ప్రతి నియోజకవర్గంలో కూడా మాకు 10,000, 15,000 ఉన్నాయి. మెజారిటీ నియోజకవర్గాల్లో 30,000, 40,000 ఉన్నాయి. ఖచ్చితంగా ఇది ఓటు ట్రాన్స్ఫర్ అవుద్దంటారా? డెఫినెట్గా నేను ఒక్కటే చెప్తున్నా విక్రమ్ గారు, ఇక్కడ మహాకూటమి ఏంటంటే దక్షిణ తెలంగాణలో ఎంటైర్లీ, నేను రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పరిస్థితి చెప్పట్లేను కానీ దక్షిణ తెలంగాణలో బాగా ఉన్నటువంటిది మహబూబ్ నగర్, నల్గొండ, హైదరాబాద్, రంగారెడ్డి, ఖమ్మం, ఈ 5 జిల్లాల్లో దక్షిణ తెలంగాణలో తెలుగుదేశం కాంగ్రెస్ మధ్యనే పోటీ ఉండేది ఇంతకుముందు గతంలో. ఈ 2 పార్టీలు కలిసిన తర్వాత టీఆర్ఎస్ నో వేర్ నాకు తెలిసి. నేను ఇవాళ మీ మీడియా ముందు ఐ డ్రీమ్స్ ద్వారా చెప్తా ఉన్నా, ఖచ్చితంగా వాళ్ళకి రేపు సింగిల్ డిజిట్ మాత్రమే టీఆర్ఎస్కి. ఈ 5 నియోజకవర్గాల్లో వాళ్ళకి సింగిల్ డిజిటే వస్తుంది. 5 జిల్లాల్లో దరిదాపుగా నాకు తెలిసి 54, ఐ థింక్ 54 or 56లో వాళ్ళు సింగిల్ డిజిట్కే పరిమితం కావాల్సి వస్తుంది. నేను చెప్తున్న మా జిల్లా నల్గొండ జిల్లాకు వచ్చేసరికి వాళ్ళు ఒక్క సీటు కూడా గెలుచుకోలేని పరిస్థితి ఉంది ఇవాళ. తెలుగుదేశం కాంగ్రెస్ 2 గెలుస్తాయి నల్గొండలో డెఫినెట్గా. ఎందుకంటే మా ఓట్ బ్యాంక్ వచ్చేసి దరిదాపుగా ప్రతి నియోజకవర్గంలో 25,000 నుంచి 30,000 మా ఓట్ బ్యాంక్ ఉంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు కూడా అన్నట్టున్నారు, ఒక సీటు గెలిచినా కూడా మేము రాజకీయ సన్యాసం. డెఫినెట్గా అదే ఇప్పుడు ఆయన ఆలోచన కూడా అదే. మన వెంకటరెడ్డి గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు నిన్న ఇచ్చారు, వారి ఆలోచన కూడా అదే. ఎందుకంటే వారి ఓట్ బ్యాంకు 45,000 ఉంది, 45 నుంచి 50,000 ఉంది వాళ్ళ ఓట్ బ్యాంక్, పర్మనెంట్ ఓట్ బ్యాంక్. మాకు పర్మనెంట్ ఓట్ బ్యాంకు 25 నుంచి 30,000 ఉంది. 2 ఓటు బ్యాంకులు కలిస్తే 80,000 ఓట్లు. పోనీ ఇందులో కొంతమంది అసమ్మతో ఏదో ఇంకోటో ఏదో అనుకున్న ఒక 5,000, 10,000 తీసేసిన డెఫినెట్గా దే గెయిన్ 6 to 8% ఆఫ్ ఓట్స్. ఇన్ కేసు కనుక కాంగ్రెస్ నేతృత్వంలోని ఈ కూటమి అధికారంలోకి వస్తే టీఆర్ఎస్ కంటే కాంగ్రెస్ బెటర్ రూల్ ఇవ్వగలుగుతుందంటారా? డెఫినెట్గా మేము పక్కనున్నాం కదా, మేము వాచ్ డాగ్స్. కేసీఆర్ ఆ రోజు చెప్పిండు నేను వాచ్ డాగ్ ఉంటా, దళితుని ముఖ్యమంత్రి చేస్తానని అబద్ధాలు ఆడిండు. కానీ మేము అట్లా కాదు, వాచ్ డాగ్ మా రమణ గారి నాయకత్వంలో ఖచ్చితంగా మేము వాచ్ చేస్తాం దాన్ని. ప్రభుత్వ పరిపాలన మేము ఇవాళ ఏదైతే కామన్ మినిమం ప్రోగ్రాము అమలు అవుతుందా లేదా, మేము ఒక సిస్టమేటిక్ కామన్ మినిమం ప్రోగ్రాంలోనే రాసుకుంటున్నాం. ఎవరైతే ముఖ్యమంత్రి అవుతారో ముఖ్యమంత్రి అమలు చేసే కార్యక్రమాలు కామన్ మినిమం ప్రోగ్రాం నుంచి పోవాలనేది ఒక కండిషన్ ఇవ్వాలని అడాప్ట్ చేయబోతున్నాం. అందుకనే విక్రమ్ గారు రేపు మా మహాకూటమి మేనిఫెస్టో రాబోతా ఉంది, అది ప్రజల్లోకి తీసుకెళ్తాం. ఆ మేనిఫెస్టోనే పెద్దగా మాకు ఒక భగవద్గీత లాగా ఉండబోతుంది. అసలు ఈ తెలంగాణ సమాజానికి ఒక దిక్చూచిలాగా ఉండబోతుంది ఖచ్చితంగా. దాంతో మాకు ప్రజల ఆదరణ కూడా ఎక్కువ వస్తుందని మేము భావిస్తున్నాం. దాన్ని 100% అమలు అయ్యేటట్టు దానికి ఒక చైర్మన్ పెడుతున్నాం. ఆ చైర్మన్ పేరు కూడా ఇప్పుడే ప్రకటిస్తాం, బిఫోర్ ఎలక్షన్ ముందే చైర్మన్ ప్రకటిస్తాం దానికి. సో యు ఆర్ వెరీ అంటే కాన్ఫిడెంట్గా ఉన్నారు? డెఫినెట్గా 100% కాన్ఫిడెంట్, ఉత్సాహంగా ఉన్నారు, చాలా ఉత్సాహంగా ఉన్నాం. ఎందుకంటే ఈ ప్రభుత్వము నిజంగా అండి ఎన్ని అబద్ధాలు చెప్పారంటే ముఖ్యమంత్రి గారు అన్న అభ్యర్థి నిన్నగాక మొన్నండి హుస్నాబాద్ సభలో పెట్టి ఓట్లు వేయండి అని అడిగారు. ఏ రకంగా మీరు ఓట్లు అడిగే నైతిక హక్కు ఉందండి? దళితుడికి ముఖ్యమంత్రి ఇవ్వలేకపోతారు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించలేకపోతారు, పోతే విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ సరిగ్గా చెల్లించలేకపోతారు, నిరుద్యోగులకు ఉద్యోగాలు 1,00,000 ఉద్యోగాలు ఇవ్వలేకపోతారు. ఇవాళ ముఖ్యంగా మీరు గ్లాస్ నీళ్లు ఇవ్వకపోతే ఓటు అడగనటువంటి ముఖ్యమంత్రి గారు మిషన్ భగీరథ ద్వారా ఈరోజు ఏ ఇళ్లలో కూడా గ్లాసు నీళ్ళు లేవు, ఓట్లు ఎందుకు అడుగుతున్నారో అడుగుతున్నా. ప్రజానీకం తెలియదండి, ఎన్ని అబద్ధాలు ఆడతారండి. రాజ్యాంగం మీద ప్రమాణం చేసినటువంటి ముఖ్యమంత్రి నేను గ్లాస్ నీళ్లు మీకు ఇవ్వకపోతే ఓటు అడగను అన్న ముఖ్యమంత్రిని నా హుస్నాబాద్ నుంచి ఎందుకు ఓటు అడిగిండని అడుగుతున్నా. కారు గుర్తుకు ఓటేయమని ఎందుకు అడిగిండ, అర్హత ఎక్కడిది అని అడుగుతున్నా. తెలంగాణ సమాజం అదే అడుగుతుంది ఇవాళ. అరే మా ఊళ్ళేరాల పైప్ లైన్ వేసి పెట్టారు, నీళ్ళే లేవు అక్కడ. పైపులు అయితే తవ్వు వదిలిపెట్టారు, కానీ కొత్త రకమైనటువంటి అవినీతికి అయితే పునాది వేశారు ముఖ్యమంత్రి గారు గ్యారంటీగా. ఇవాళ అండి ఓవర్ ట్యాంకులు కట్టారు, ఎక్కడ కూడా వాటర్ అలొకేషన్ లేదండి. మిషన్ భగీరథ మేమన్నా మంచి వాటర్ ఇస్తుంటే ప్రజలకు వ్యతిరేకమా? ఆల్రెడీ WH ద్వారా కాంగ్రెస్లో కానీ తెలుగుదేశం గవర్నమెంట్లో కానీ అన్ని గ్రామాలకు నీళ్లు ఉన్నాయి, లేని గ్రామాలకు ఇయ్యవయ్యా. ఇలా కృష్ణా వాటర్ వచ్చే వాటికి కూడా 30 కోట్లు 40 కోట్లు పెట్టిన కొన్ని టౌన్లలో కూడా మళ్ళీ పైప్ లైన్లు వేశారు. ఎంత ప్రజాధనం వృధా అయిందండి. కాబట్టి సో ఈ అంశాలని మీకు డెఫినెట్గా ఈ విషయాలన్నీ కలిసి వస్తాయి. ప్రజలే అడుగుతున్నారండి. ప్రజలు అన్నారు మీరు వేరువేరుగా నిలబడితే మీ ఓట్లన్నీ జీలిపోతాయి, మళ్ళీ ఆయనే గెలుస్తాడు, మీరంతా కలవండి, మేము ఓట్లు వేస్తాం, ఖచ్చితంగా ఆయన ఓడగొడదామని ప్రజలు అంటున్నారు. ఈ మహాకూటమి ప్రస్తావన ఇది మేము చేసింది కాదు, ప్రజల నుంచి వచ్చినటువంటి డిమాండ్ ఇది. ఇప్పుడు మహాకూటమి టీఆర్ఎస్ ఉంటుంది, అదేవిధంగా CPM వాళ్ళు కూడా మహాజన ఫ్రంట్ అని పెట్టారు. దానివల్ల ఓట్లు చీలిపోతారా? కొద్దో గొప్ప చీలిపోతాయండి. వాళ్ళ మీద ఇవాళ వాళ్ళు ఎందుకు చేస్తున్నారో ప్రజానికానికి అందరికి అర్థమైంది. వాళ్ళని కూడా ఆహ్వానించాం, మేము మా కూటమిలోకి రమ్మని ఆహ్వానించాం.
వాళ్ళేదో కొత్త ఎజెండాలు పెట్టుకున్నారు. కాంగ్రెస్ వల్ల వాళ్ళు జాయిన్ అవ్వాలి. కాంగ్రెస్ వల్ల ఈ దేశంలో లెఫ్ట్ పార్టీ స్వాతంత్రం వచ్చిన కాడి నుంచి కాంగ్రెస్తో వీర పోరాటం చేసి, ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో గ్రామాల్లో పోతే, తెలంగాణ గ్రామాల్లో పోతే సమాధులు ఉంటాయి. సిపిఎం వాళ్ళే కాంగ్రెస్ వాళ్ళే సమాధులు ఉంటాయి. అట్లాంటి వాళ్ళు రాజశేఖర రెడ్డి పీరియడ్లో కలిసి చేసి 8-9 సీట్లు గెలుచుకున్నటువంటి వాళ్ళు కమ్యూనిస్టులు ఇవాళ కాంగ్రెస్ ఇంతలోకే ఏమి సిద్ధాంతాలు ఏమైనాయి అని చెప్పి మీరు వ్యతిరేకమవుతారు. కాబట్టి మీరు ఇవాళ కలిసి ఉంటే బాగుండేది అంటారా? డెఫినెట్గా వాళ్ళు కలిసి ఉంటే ఇంకా బాగుండేది. ఆ ఓటు కూడా చీలకుండా ఉంటే. కానీ వాళ్ళు ఎవరి ప్రయోజనం కోసం నిలబడుతున్నారు అనేది కూడా తెలంగాణ సమాజం గమనించింది. ఇవాళ వాళ్ళు నిజంగా కూడా ఈ ప్రభుత్వం మీద వ్యతిరేక పోరాటాలు చేశారు. సిపిఎం వాళ్ళు, బిఎల్ఎఫ్ దాంట్లో ఉన్న మాస్ వాళ్ళు కూడా చేశారు. వాళ్ళు కూడా ఆలోచించుకోవాలి. ఇవాళ వాళ్ళకి తెలియదండి ఈ ఓటు అనేది సపరేట్ అయిపోయిన తర్వాత అధికార పార్టీకి లాభం అయిద్దని తెలియదా? ఇవాళ మేమంతా ఏంది, తెలుగుదేశం పార్టీ 96 సీట్లు ఉన్నటువంటి తెలంగాణ ప్రాంతంలో అంత ఓటు బ్యాంక్ ఉన్నటువంటి మేము ఒకప్పుడు, ఇవాళ మేము ఎందుకు కఠినమైనటువంటి నిర్ణయం తీసుకొని కాంగ్రెస్ పార్టీకి ఇవ్వాల్సి వచ్చింది? ఇవాళ తెలంగాణ సమాజం ఎదుర్కొంటున్నటువంటి సమస్యకి, ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను కడతీర్చాలంటే ఈ ప్రభుత్వాన్ని దించాలనే ఒక ప్రధాన లక్ష్యంతో మేము దిగాం ముందుకి. కాబట్టి మీరు కూడా రావాలి కదా. మీరు ఇవాళ సపరేట్గా మేము ఏదో ఒక ఆర్డినెన్స్ పెట్టుకొని ఈ ఆర్డినెన్స్ మాకున్నాయి కాబట్టి మేము రాలేమనంటే మీ ఒరిజినల్ ఆర్డినెన్స్ ఏందనే తెలంగాణ ప్రజానికానికి తెలుస్తుంది. కాబట్టి వాళ్ళు కూడా పునరాలోచించుకోవాలి. మళ్ళీ మహాకూటమిలో జాయిన్ కావాలా. మేము వాళ్ళని వెల్కమ్ చేస్తున్నాం. వస్తే ఖచ్చితంగా అందరం కలిసి ఒక మహాకూటమిగా ఏర్పడి ఖచ్చితంగా మాకు ఈ 4 పార్టీలే కాకుండా ఇంకా వస్తున్నాయండి. కొన్ని విద్యార్థి సంఘాలు వస్తున్నాయి మాకు, ఆర్ఎస్పీ వాళ్ళు, ఫార్వర్డ్ బ్లాక్ వాళ్ళు కూడా వస్తున్నారు. వాళ్ళు కూడా మా ఇంకా 3-4 కలిసేది అవకాశం, కన్సాలిడేట్ అయ్యేది ఉంది. వాళ్ళు ఉత్తగా జస్ట్ లేఖలు ఇచ్చారు, మేము మాకు సీట్లు వద్దేమొద్దండి, ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మేము కూడా మీ కూటమిలో కలిసి పనిచేస్తామని లేఖలు కూడా వచ్చాయి. మా రమణ గారు వాళ్ళందరితో మాట్లాడుతున్నారు. ఈ మహాకూటమికి నాంది మట్టికి మా రమణ గారు అండి ఈజ్ ఎక్సలెంట్. ఇది వారి పాత్ర అమోఘం ఈరోజు. ఎందుకంటే వెనకట నిలబడ్డ మహాకూటమిల కన్నా కూడా ఇప్పుడు ఒక విభిన్న రూపంలో ఏర్పాటు చేస్తున్నారు. ఈ మహాకూటమి ఖచ్చితంగా రేపు 2019లో గెయిన్ కాబోతుందండి. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ విక్రమ్ గారు. థ్యాంక్ యూ.